ఒక ఆలయ ప్రతిష్టాపన అంటే అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లు ఇక బంద్ చేయకూడదు, వాటికి అవసరం ఉండకూడదు. ఆలయం అంటే అది. ఆలయం ఉన్న చోట పోలీసుల పని ఉండకూడదు. ఆలయం ఉన్న చోట న్యాయవాదులకు ఎక్కువ పని ఉండకూడదు. వారి ఊరు వదిలి వెళ్ళిపోవాలి, మాకు పని లేదని. ఆలయం ఉన్న చోటకి పోలీసులు రావాల్సిన అవసరం ఉండకూడదు. రక్షణ స్వయంగా లభించాలి. ఎవరిని వారు రక్షించుకునేటువంటి స్థితిలో ఉండాలి. ఎవరికి ఎవరు అపకారం చేసే స్థితిలో ఉండకూడదు. ఆలయ ప్రతిష్టాపన అంటే అర్థం అది. ఏదో కేవలం ఒక అయ్యవారిని ఒక అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం, 4-5 రోజులు పెద్ద హడావిడి చేయడం, యజ్ఞాలు యాగాలు చేయడం, తర్వాత ఏమో ఇక ఇది ఆలయం అన్నిటికంటే గొప్పదండి అనడం, ఇంకెవరో ఇంతకంటే ఆలయం ఇంకోటి గొప్పది కట్టడం, అక్కడి నుంచి వాళ్ళకి వీళ్ళకి రాజకీయాలు. ఇందుకోసం అయితే ప్రతిష్ఠ అవ్వదు, అప్రతిష్ఠ అయిపోతుంది. ప్రతిష్టగా మిగలాలి అంటే భగవంతుడిని మన మనస్సులో ప్రతిష్ఠ చేసుకోవాలి. కేవలం విగ్రహం రూపంలో ఆలయంలో ప్రతిష్ఠ చేస్తే సరిపోదు. ఈ మొత్తం హడావుడికి అంతటికి సారం ఏమిటంటే భగవంతుడిని మన మనస్సులో ప్రతిష్ఠ చేసుకో. అది దృష్టిలో పెట్టుకుని భ్రమరాంబ తత్వం అనే పేరు మీద భ్రమరాంబ ఆలయం కాబట్టి భ్రమరాంబ తత్వం చెబితే మల్లికార్జున స్వామి తత్వం కూడా చెప్పినట్టే కాబట్టి మనం భ్రమరాంబ తత్వం అనే పేరు మీద మాట్లాడుకుందాం. భార్య అర్థమైతే భర్త తేలిగ్గా అర్థమవుతాడు. భార్య అర్థం కావడం కష్టం, భర్త తేలిగ్గానే అర్థమవుతాడు. అందుకని భ్రమరాంబ తత్వం అర్థం కావడం కష్టం. మల్లికార్జున స్వామి తత్వం తేలిగ్గా అర్థమైపోతుంది. భ్రమరాంబదేవి అలా కాదు, పేరులోనే భ్రమరం. భ్రమరం అంటే 9. రోలం బోబంభరశ్చ సఖా అంటారు. మధుకరం, మధులిట్, అలాగే రోలంబం, బంభరం, ఇవన్నీ 9కి పేర్లు. అమ్మవారు ఒక 9గా మారింది. ఎందుకంటే అయ్యవారు మల్లికా పుష్పం కాబట్టి. ఆయన మల్లికా పుష్పం అయితే ఇప్పుడు 9గా మారింది. ఎందుకంటే మల్లి పుష్పంలో తేనె ఉంటుంది, ఆ తేనె 9 ఆస్వాదిస్తుంది. దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? భార్యాభర్తలు భార్య ఆనందించడానికి వీలైనటువంటి మనస్తత్వంతో భర్త ఉండాలి, ఒక మల్లెపువ్వులాగా. భార్య ఆ మల్లెపువ్వులో ఉండే మకరందాన్ని ఆస్వాదిస్తుంది, ఆయన ప్రేమలో ఉండే మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు పై చెయ్యి కింద చెయ్యి అన్న మాట ఉండకూడదు, ఆధిపత్య పోరాటాలు ఉండకూడదు. ఇదంతా అనురాగపరమైన ఆరాటం తప్పితే ఆధిపత్య పోరాటం కాదు. అందుకని శివుడు మల్లెపువ్వుగా మారితే అమ్మవారు 9గా మారుతుంది. అమ్మవారే మల్లెపువ్వుగా మారితే శివుడు భ్రమరంగా మారుతాడు. ఆ తేడాలు కూడా వారి మధ్యలో ఏముండవు. ఎప్పుడు శివుడికి అనుకూలంగా ఉండాలని అమ్మవారు ప్రయత్నిస్తుంది, అమ్మవారికి అనుకూలంగా ఉండాలని శివుడు ప్రయత్నిస్తాడు. ఎక్కడ ఈవేళ మన దాంపత్యాల మధ్యలో కనిపించేటువంటి యుగో అంటామే అహంకారం, అది ఏ రకంగానూ కనపడదు. ఇలా కనపడకపోవడానికి ఒక ప్రధాన కారణం ఉందండి, భ్రమరాంబ తత్వంలో మనం తెలుసుకోవాలి. ఆ కారణాన్ని పెళ్ళైన తర్వాత 10 ఏళ్లకి అమ్మవారే శివుణ్ణి ఆక్షేపించే రూపంలో చెప్పింది. ఎందుకు వాళ్ళిద్దరూ అంత అనురాగంతో ఉండగలిగారు అంటే ఆ కారణం తర్వాత తెలుస్తుంది. పెళ్ళైన తర్వాత 10 ఏళ్లకి శివుడు పార్వతి కైలాసంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు సరదాగా. ఏదో సాయంత్రం పూట సరదాగా 4:30కి టీ తాగుతూ మనం మాట్లాడుకుంటామే అలాగా. వాళ్ళ టీ వాళ్ళకు ఉంటుందిగా, అందుకని కైలాసంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు సరదాగా. ఆ మాటలు నెమ్మదిగా పావుగంట, అరగంట, 1 గంట దాటాయి. భార్యాభర్త రోజు మాట్లాడుకోవాలి, ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కానీ మనలో మనం గుర్తుపెట్టుకోండి, అరగంట మించి మాట్లాడకూడదు, వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అనవసరపు విషయాలు వస్తాయి. రోజు ఓ సిట్టింగ్ వేయాలి, ఖచ్చితంగా భార్యతో కూర్చోవాలి. అలాగా ఏవో వాళ్ళు చెప్తూ ఉంటారు, వింటూ ఉండాలి. ఏం చెప్తూ ఉంటాడు వాళ్ళు వింటారు. అరగంట దాటకైనా టైం అయిపోయిందని వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. మళ్ళీ కావాలంటే రాత్రిలో మధ్యాహ్నం ఇంకో సిట్టింగ్ వేయచ్చు. కానీ వరుసగా సినిమా తీసామంటే మాత్రం అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు ఇక్కడే కైలాసంలో కూడా అదే జరిగింది. శివుడు అమ్మవారి మాయలో పడి మాటలు చెబుతుంటే బాగుంది కదా అని అలాగే కొనసాగించింది. అక్కడి నుంచి శివుడికి పార్వతికి మధ్యలో ఓ చర్చ వచ్చింది. 1 రాజధాని ఉండాలా, 3 రాజధానులు ఉండాలా అని. ఏదో ఒకటి వస్తుంది కదా కాలక్షేపానికి.
ఉండాలి కదా, మాట్లాడుకోకపోతే ఏం మాట్లాడుకోకపోతే అలాగా. దంపతుల మధ్యలో ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే ఎప్పుడు ఏం చేయాలంటే రాజకీయాలు మాట్లాడుకోవాలి, గొడవ లేకుండా. మనకు సంబంధం లేదు కదా, ఏం మాట్లాడుకున్నా బాగానే ఉంటుంది. ఎవరిని తిట్టుకున్నా పర్వాలేదు. అనురాగంతో ఉన్నప్పుడు మన విషయాలు మాట్లాడుకోవాలి. మన ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయనుకోసం ఇద్దరికి సంబంధం లేని విషయం ఏంటంటే రాజకీయం. అది అందరికీ సంబంధం, ఎవరికి సంబంధం లేదు. అది మాట్లాడుకుంటే ఎవరినెవరు తిట్టుకున్నా పర్వాలేదు, కాసేపు కాలక్షేపం అయిపోతుంది. అక్కడ అభిప్రాయాలు కలిసిపోతాయి. అమ్మాయి పర్వాలేదు మనం కలిసే ఉన్నాం అనుకోవచ్చు. అందుకని ఏదో అలాంటి చర్చ ఒకటి వచ్చింది. ఏదో చెబుతోంది అమ్మవారు, అయ్యవారు వినట్లేదు, కాదు అంటున్నాడు ఈయన. ఆవిడ ఏదో ఉంటుంది, నేను ఏదో అంటాడు. దాంతో అమ్మవారికి కోపం వచ్చేసి ఊరుకోవాయా, అమ్మ నాన్న లేరు, నువ్వు మాట్లాడటమే, సిగ్గు లేకపోతే సరే అనేసింది. అంతే. అంత పౌరుషం ఆవిడికి, కోపం. బ్రహ్మరాంబాదేవి సామాన్యురాలు కాదు. ఊరుకోవాయా, అమ్మ నాన్న లేరు, నువ్వు మాట్లాడటమే అనేసింది. కానీ ఆవిడ అన్నదాన్ని చూడు కోపం రావాలి మరి. కానీ ఆవిడ అన్నది అబద్ధం కాదు. శివుడికి అమ్మ నాన్న లేరు. మీరు దేవుడు కళ్యాణం చేస్తారు రేపు ప్రతిష్ఠ అయ్యాక. కళ్యాణం చేసినప్పుడు ప్రవర చెప్తారు. ప్రవర ఏం చెబుతారు? ఇతరు మనకెవరికైనా అయితే మన ముత్తాతగారితో మొదలుపెట్టి, ఆ తాతగారితో మొదలుపెట్టి, తర్వాత తండ్రితో మొదలుపెట్టి, తర్వాత అసలు పెళ్లి కొడుకుతో మొదలు పెడతారు. అలాగా సీతారామ కళ్యాణం జరిగిందనుకోండి, హాయిగా అజమహారాజుతో మొదలు పెడతారు. అజమహారాజవర్మణోనప్త్రే దశరథ మహారాజవర్మణః పుత్రాయ రఘుమహారాజవర్మణోనప్త్రే అజమహారాజవర్మణః పౌత్రాయ దశరథ మహారాజవర్మణః పుత్రాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే వరాయ అని చెబుతారు స్పష్టంగా. ఎందుకంటే ఆయన తండ్రి, ఆయన తాత, ఆయన ముత్తాత, ఓ పరంపర ఉంది. అలాగే సీతాదేవికైనా సరే కుశధ్వజ మహారాజవర్మణః పౌత్రీం జనక మహారాజవర్మణః పుత్రీం సీత ఆద్యాది మహాలక్ష్మీం సీతాం నామ్నీం కన్యాం అని మొదలుపెడతారు. ఇలా చెప్పాలంటే తండ్రికి తండ్రి, ఆ తండ్రికి తండ్రి ఉండాలి కదా, మనందరికీ ఉన్నారు. అందుకే మనం కూడా నిజ జీవితంలో కనీసం ముత్తాత వరకు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మా తాత ఎవరంటే నాకు తెలియదంటే వాడికి ఆస్తి అనుభవించే హక్కు లేదు. శుభ్రంగా ఎకరాలు డబ్బాలన్నీ లాగేసుకుని తాత పేరు ముత్తాత పేరు తెలియపోతే ఎలాగా? తెలవాలి. 3 తరాలు గుర్తుపెట్టుకోవాలి మనం కనీసం. తండ్రి తరం, తాత తరం, ముత్తాత తరం. మీ ముత్తాత ఎవరు అంటే టక్కమని చెప్పాలి, మీ తాత చెప్పాలి, తండ్రి సరే ఎలాగో చెబుతాం. కనీసం 3 తరాలు గుర్తుపెట్టుకోకపోతే ఆ వంశంలో పుట్టినటువంటి ఫలం పోయినట్టే లెక్క. ఆ వంశంలో పుట్టే యోగ్యత మనకు లేదు. కానీ రేపు శివుడు కళ్యాణం జరుగుతుంది, మీరు చూడండి. ఈ పరంపర ఏం చెబుతారో తెలుసా? సదాశివ శర్మణోనప్త్రే మహేశ్వరవర్మణః పౌత్రాయ ఈశ్వర శర్మణః పుత్రాయ మల్లికార్జున శర్మణే వరాయ. విచిత్రంగా ఉంటుంది మాకు ఇది వింటే, తెలిసిన వాళ్ళకి. ఎవరు సదాశివుడు, ఎవరు పరమేశ్వరుడు, ఎవరు ఈశ్వరుడు, ఎవడు మల్లికార్జునుడు? 4 ఒకడే. 4 ఒకరే. ఆయన పేరు, తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు అన్నీ ఒకటే. ఎందుకంటే ఆయనకి ఏమీ లేదు, ఆయన మూలం ఎవరూ లేరు. మూలం లేనప్పుడు మరి ఎవరి పేరు చెప్పమంటారు? దేవుడికి మూలం ఏమిటి? దేవుడికి మూలం ఉంటే ఆయన దేవుడు కాదు. అన్నిటికీ మూలం దేవుడైనప్పుడు అన్నిటికీ మూలమైన దానికి మూలం ఉండదు కదా. మూలం ఉంటే అన్నిటికీ మూలం అని ఎలా అంటారు మీరు? మూలానికో మూలం ఉంటే ముమ్మూలం అవ్వాలి అది. అంటే దేవుడికి మూలం ఎవరు అని ప్రశ్నించకూడదు. మూలం లేనిదే దేవుడు, ఆయనే అన్నిటికీ మూలం. సర్వాధార సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి లలితా సహస్రంలో ఉంటుంది. సర్వాధార, అన్నింటికీ ఆవిడ ఆధారము అంటే మళ్ళీ ఆవిడకి ఎవరు ఆధారం అని అనకూడదు. ఆవిడకు ఆధారం ఉంటే ఆవిడ అన్నిటికీ ఆధారం కాలేదు. భగవంతుడు అన్నిటికీ మూలం కాబట్టి భగవంతుడికి తల్లి, తండ్రి, తాత, ముత్తాత ఉండే అవకాశం లేదు. తల్లి తండ్రి లేరన్నప్పుడు తాత ముత్తాతలు ఎక్కడి నుంచి ఉంటారు? లేరు. అందుకే అమ్మవారు అన్న దాంట్లో అసత్యం లేదు. నీకు అమ్మా నాన్న లేరు, మాట్లాడుతున్నావు అనేసింది ఎంత కోప్పడి, అనాథ అన్నట్టు. కానీ ఎవరికైనా పౌరుషం వస్తుంది కదా. ఈయనేమన్నాడు, కోపం తెచ్చుకోకుండా కోపం ఎందుకు రావాలి, ఉన్నమాట ఏంది కదా అని ఈయనేమన్నాడు చమత్కారంగా, ఊరుకోవమ్మా, నీకు అత్తమావ లేరు, నువ్వు మాట్లాడటమే సిగ్గులేకపోతే సరే అనేసి, గొడవలేదు. ఇది చమత్కారం అంటే. నీకు అత్తమావ లేరు అన్నాడు. మరి ఈయనకి అమ్మా నాన్న లేకపోతే ఆవిడకి అత్తమావ లేనట్టేగా లెక్కది. మా అత్తగారు ఉంది మేనాదేవి, ఆవిడ నీకంటే అందమైన ఆవిడ. మా మామగారు ఉన్నారు హిమవత్ పర్వత మహారాజు, ఆయన మహావైభవంతో ఉంటాడు. అందుకే నీకెవరున్నారు అత్తమావలు, అత్తమావ లేరు, నువ్వు మాట్లాడటం ఏంటి? వెంటనే అమ్మవారికి పెద్ద నవ్వు వచ్చింది, కోపం రాకపోగా. నీకు అమ్మా నాన్న లేకపోవడం కూడా నాకు లోటు అన్నట్టు మాట్లాడతామేమిటయ్యా?
ఇది భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన అనుబంధం. ముఖ్యంగా వాళ్ళిద్దరూ ఎందుకు అంతకాలంగా కలిసి ఉంటున్నారు అలాగా దేవతలుగా అంటే, మనం కూడా ఏ పెళ్ళైనా జరిగితే, మన ఇళ్లలో పెళ్ళిళ్ళు జరిగితే ఎవరైనా వృద్ధ దంపతులను ఆశీర్వదిస్తాం, ఆహ్వానిస్తాం. సాధారణంగా ఊళ్ళో ఎవరు వృద్ధ దంపతులు అయితే వారిని పిలవాలండి పెళ్ళి ఖచ్చితంగా. కులభేదం ఉండకూడదు అక్కడ. మన కులం కదా అనకూడదు, ఏ కులమైనా సరే పిలవాల్సిందే. ఊరు మొత్తం మీద సీనియారిటీ ఎవరో చూసుకోవాలి. వయస్సులో దంపతులు అయి ఉంటే వాళ్ళిద్దరిని పిలవాలి. పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః నమస్కారం చేసి వాళ్ళ చేత దంపతులను ఆశీర్వదింపు చేయాలి. వాళ్ళ కొత్త బట్టలు పెట్టాలి. వాళ్ళు ఆశీర్వదిస్తే ఈ దాంపత్యం చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఊరు మొత్తం మీద బాగా వయస్సు ఉన్నవాళ్ళు అంటే ఆయనకో 90 ఆవిడకో 85 ఖచ్చితంగా ఉంటాయి సుమారుగా. వాళ్ళ పెళ్ళయి కూడా పూర్వకాలం పెళ్ళిళ్ళు 20 ఏళ్ల వయసులో చేసేవారు కాబట్టి 70 ఏళ్ల దాంపత్యం సాగిందనమాట. ఇక అంతకంటే ఏం కావాలి చెప్పడానికి? ఏదైనా జూనియర్కి అర్థం కాకపోతే సీనియర్ చెబుతాడు కదా. పెళ్ళైనా అంతే, జూనియర్కి అర్థం కాకపోతే సీనియర్ చెబుతాడు. అది 60-70 ఏళ్ళు కాపురం చేసిన వాడి కంటే చెప్పగలిగిన వాడు ఎవరు ఉంటారండి దాంపత్యాన్ని గురించి? అందుకని మన సంప్రదాయంలో, వైదిక సంప్రదాయంలో ఉండే విశిష్టత ఏమిటంటే, ఊళ్ళో కులభేదాన్ని పాటించకుండా పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళని పిలుస్తారు ఖచ్చితంగా. వాళ్ళు బంధువులు కాకపోయినా సరే, కులం కాకపోతే బంధువులు కాదు కదా, అయినా పిలుస్తారు. మీరు పెద్దవాళ్ళు, మీరు రండి, పార్వతీ పరమేశ్వరులు లాంటి వాళ్ళు అంట. పార్వతీ పరమేశ్వరులు ఎంత అనురాగంతో ఉన్నారో, ఈ దంపతులు ఎంత అనురాగంతో ఉన్నారో, ఈ కొత్త దంపతులు అంత అనురాగంతో ఉండాలి అని మన ఉద్దేశం. అంతే కదా? ఎంత గొప్ప విషయం ఇది! ఇక్కడే మనం గ్రహించవలసింది ఏమిటంటే, పార్వతీ పరమేశ్వరులు ఏ విషయమైతే వాదులాడుకున్నారో ఆ విషయమే వాళ్ళంత అనురాగంతో ఉండడానికి కారణం కూడా. శివుడికి అమ్మా నాన్న లేకపోవడం వల్లే పార్వతీదేవికి మంచి కోడలు అని బిరుదు వచ్చింది. ఎందుకంటే అత్తగారు లేదు కాబట్టి. అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మ అన్నారు కదా లెక్క. అత్తగారు ఉంటే సతాయింపు సాధింపు అన్నీ ఉండేవి. పార్వతీదేవి కూడా కొంచెం చెడ్డ పేరు వచ్చిండేది. ఈయనకి అమ్మ లేదు కాబట్టి ఆవిడకి అత్తగారు లేదు, అందుకని సుఖంగా ఉన్నారు. పార్వతీదేవికి తల్లి తండ్రి ఉన్నారు. హిమవత్ పర్వతం ఆయన తండ్రి, ఆవిడ తండ్రి. అలాగే మేనాదేవి ఆవిడ తల్లి. కానీ వాళ్ళు ఎప్పుడూ ఈ కాపురంలో వేలు పెట్టలేదు. ఒక్కసారి శివుడికి కన్యాదానం చేసిన తర్వాత ఇక మళ్ళీ హిమవత్ పర్వత మహారాజు సాయంత్రం ఒకసారి ఫోన్ చేసి మాట్లాడడం, మళ్ళీ మేనాదేవి మాట్లాడడం, పని మనిషి వచ్చిందా, ఏం కూర వండావు, దొండకాయ కూర వండావా, మీ అత్తగారు అస్తమానం దొండకాయ వండమంటుందా, ఇంకేమీ లేదా, నేను ఎలా పెంచాం, ఈ పనికి మాలిన మాటలు లేవు. ఇవాళ ఈ పనికి మాలిన మాటల వల్లే కాపురాలు దెబ్బతింటున్నాయి, అనుమానం ఏం లే. పిల్లని కాపురానికి పంపించిన తర్వాత పుట్టింటి వాళ్ళు కనీసం వారానికి ఒక్కసారి తప్పితే మాట్లాడకూడదమ్మా, మీకు నచ్చకపోయినా నేను ఇదే చెబుతాను, నాకు నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతూ ఉంటుంది. పిల్లని కాపురానికి పంపించిన తర్వాత వారానికి ఒకసారి తప్పితే పుట్టింటి వాళ్ళు మాట్లాడకూడదు, ముఖ్యంగా తల్లి. ఇందులో మినహాయింపు లేదు. ఆ వారం కూడా ఊరికే పలకరింపే, బాగున్నావా అంతే, పెట్టేపోనంతే, ఏమండావు రోజు అదే అనకూడదు. ఇంకా అవన్నీ తగదలైపోతాయి. మన మనస్తత్వం సాధారణంగా, మానవ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మొత్తం ఈ భయంకరమైన సమాజంలో మన భయంకరమైన జీవితానికి కారణాలు రెండు. అహం మమ, నేను నాది. మొత్తం సమస్యలన్నిటికీ అవే కారణం. నేను నాది, ఇది వదలదు మన్ని. మా అమ్మాయి అయితే వేరు, మా కోడలు అయితే వేరు. చాలా యాతన పడిపోతుంది మా కోడలు. మా అమ్మాయి పని చేసుకోలేక అత్తారింట్లో, ఇక్కడ కోడలు అదే యాతన పడుతుంది, కనపడదు ఇవిడికి. వాడికి ఏం చేస్తారో అంటుంది ఇక్కడ. అదే వయస్సు, సుమారుగా అదే వయస్సు, కోడల వయస్సు అమ్మాయి వయస్సు ఒకటే. కానీ మనకి ఎందుకు వస్తుంది ఇది? మన అనే మాట. మొత్తం తగాదాలకి ఇదే కారణం. ప్రపంచ యుద్ధాలకు కూడా ఇదే కారణం. కరోనా వైరస్ కూడా ఇదే కారణం, అనుమానం ఇలా. కరోనా వైరస్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసునండి? పత్రికలో వచ్చింది చూస్తున్నారా? మొత్తం ప్రపంచంలో ఒకవేళ భయంకరమైన యుద్ధాలు ఏర్పడితే జీవాయుధాలు ప్రయోగించి దేశాలు మొత్తం రోగాల పేరు మీద తుడిచిపెట్టడానికి చైనా వాడు ప్రయోగాలు చేశాడు. ఆ ప్రయోగాల్లో ఈ భయంకరమైన వైరస్ బయటపడింది. ఇటువంటి ప్రయోగాలు భారతదేశంలో పొరపాటున కూడా జరగవండి. ఇది ఋషులు పుట్టిన దేశం, కృషికి మూలమైన దేశం. భారతదేశానికి ఇతర దేశాలకి తేడా అది. ముఖ్యంగా అణువుల మీద బ్రహ్మాండమైన పరిశోధనలు 1000 ఏళ్ల క్రితం జరిగాయి ఈ దేశంలో. అణువుల మీద, అణు విజ్ఞానాల్లో ఈ దేశాన్ని మించిన వాళ్ళు లేరు. వైశేషిక మహర్షి, కణాద మహర్షి, వాళ్ళంతా అణువిచ్ఛేద శాస్త్రం రచించారు. కణాదుడు అంటే అణువులు. ఆయన అసలు పేరు వేరే, వాళ్ళ అమ్మాయినికి కణాదుడు అని పేరెట్టింది. ఎందుకంటే కణాన్ అత్తీతి కణాద, కణం అంటే అణువు. ఆయన అణువుల కోసం ప్రయోగాలు చేస్తూ ఆ ప్రయోగశాలలోనే ఉండిపోయేవాడు, అన్నం తినేవాడు కాదు. వాళ్ళ అమ్మ వీడికి అన్నమే, అణువులే అన్నం, కణానత్తి, కణాన్నే తింటాడు వీడు
అని చెప్పి కణాదుడని పేరెట్టేసింది. ఒక చూడండి, పిల్లల్లో ఒకళ్ళు ఆడపిల్లలు మగపిల్లలు కొంతమంది పుస్తకాలు పట్టుకుంటే వదలరు, వాళ్ళకి ఆ పుస్తకం పిచ్చి, పుస్తకాల పురుగంట. ఇప్పుడు ఫోన్ పిచ్చి ఏదైతే, అప్పుడు పుస్తకాల పురుగు, ఇప్పుడు ఫోన్ మీద బల్లి ఏదైతే, ఇప్పుడు ఫోన్ పట్టుకుంటే వదలరుగా. పూర్వం మా తరంలో పుస్తకాలు పట్టుకుంటే వదలని వాళ్ళు ఉండేవారు, అస్తమానం చదువుతూ ఉండేవారు. అంత చదువు కూడా అవసరం లేదు, కానీ నువ్వు చదివేవారు. మరి వాడికి పుస్తకం పట్టుకుంటే ఒళ్ళు తెలియదమ్మా, అన్నానికి పిలిచినా రాడు అనేవాడు. అలాగా ఈ కణాదుడు పాపం అణువుల మీద పరిశోధన చేస్తూ ఎంతసేపు అందులోనే మునిగిపోయి గడ్డాలు పెరిగిపోతున్నా సరే గీసుకోకుండా, పెళ్ళి పేరంటం ప్రస్తావన లేకుండా అలాగే ఉంటుంటే వాళ్ళ అమ్మ, వీడు కణాదుడు, వీడు కణాలు తినే బతుకుతాడు, వీడికి అన్నం అక్కర్లేదు అని పేరెట్టింది. ఆ కణాదుడు అణువుల మీద పరిశోధన చేసి ఒక దశలో ఆపేసాడండి పరిశోధనని. చేస్తూ 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 విడుతుంటే అణువులు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వచ్చింది. అణు విచ్ఛిన్నం జరిగితే న్యూక్లియర్ ఫిషన్, ప్రపంచం నాశనం అయిపోతుంది. అణుబాంబులు అక్కడి నుంచి పుట్టాయి. వెంటనే కణాదుడు అత్యవసరంగా తలుపు మూసేశాడు, ఆపేశాడు పరిశోధన. అంతేకాదు అక్కడ తాటాకుల మీద ఒక పుస్తకం రాశాడు, దయచేసి ఎవరు ఇంతకు మించి పరిశోధన చేయొద్దన్నాడు. చేతకాక చేయలేక కాదు, ఋషిత్వం. వేదం చదివిన వాడి హృదయం అలా ఉంటుంది. విశ్వం బాగుండాలి, విశ్వం బాగుండాలి. జౌశాంతికి, అంతరిక్షం శాంతికి, పృథివీ శాంతికి, ఆపశాంతికి, ఓషధేశాంతికి, వనస్పతయశాంతికి, విశ్వే దేవాశాంతికి, బ్రహ్మశాంతికి, బ్రాహ్మణశాంతికి, సర్వగం శాంతికి, శాంతిరేవ శాంతికి, సామా శాంతిరేధి. ఇది వేదమంత్రం. మనం కోరుకునేదంతా శాంతి. భారతదేశం ఎప్పుడైనా యుద్ధం చేసినా సరే శాంతి కోసమే చేసింది. ఇతర దేశాలు ఆక్రమించడం కోసం యుద్ధం చేయలేదు. ఇతర దేశాలు ఆక్రమించడం కోసం యుద్ధం చేయలేదు, దేశం శాంతి కోసమే యుద్ధం చేసింది. ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా భావించారు మన సంస్కృత సాహిత్యంలో. అయం నిజ పరోవేతి భావన లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం. ఇది నాది, ఇది వీడు నావాడు, వీడు పరాయివాడు అని ఆలోచించడం సంకుచితమైన మనస్తత్వం. ఉదారమైన మనస్సు కలిగిన వాడికి ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్నాడు. అది మన జాతిలో పిల్లలకి సంస్కృతంలో 1వ తరగతి అబ్బాయికి ఒకటి పోసుకోవడం కూడా చేతకాని వాడికి నేర్పారండి ఈ జాతిలో. నువ్వు ఇలా ఉండాలరా, నువ్వు ఇలా ఉండాలరా అని. వీళ్ళు మనకి నీతి పన్నాలు వల్లిస్తే ఎలాగా? మన శాస్త్రవేత్తలు, మన ఋషులు ఎలాంటి వాళ్ళు అంటే, పరిశోధనలు చేసి ఎక్కడైనా ప్రమాదకరమైన వైరస్ బయటపడితే, ప్రమాదకరమైన పరిస్థితి వస్తే తక్షణం ఆ పరిశోధన ఆపేశారు. అమ్మో ఇది ప్రమాదం. అందుకు కణాదుడే ఉదాహరణ, అణువిచ్ఛిత్తి పరిశోధనే ఉదాహరణ. అక్కడితో ఆపేశాడు ఆయన. కానీ ఆ తర్వాత ఆ విజ్ఞానం అలా కొనసాగి ఒట్టోహాన్ గారు బాంబు కనిపెట్టాడు. అమెరికా వాళ్ళకైనా జపాన్ వాళ్ళకి ఇచ్చాడు, హిట్లర్కి ఇచ్చాడు, ఏమైందో తెలుసు. హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి, వేసిన వాళ్ళు ఎవరో, వేయించుకున్న వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు. ఇది భారతీయ తత్వం, ఇది ఋషితత్వం. ఈ తత్వం మనం దేవతల నుంచి నేర్చుకున్నాం. మన దేవతలు, మన దైవారాధనలో గొప్పతనం ఉంది. మనకి దేవతలు వేరు, జీవితం వేరని మనం ఎప్పుడు భావించలే, ఇప్పుడు భావిస్తున్నాం. అలాగే కర్మకాలి. దేవతలు వేరు, జీవితం వేరని ఎప్పుడు భావించరా. పార్వతీ పరమేశ్వరులు అంత అనురాగంతో దాంపత్యం వాళ్ళు ఎందుకు బాగుంది, వాళ్ళు ఎందుకన్నా ఉండగలిగారంటే, పుట్టింటి వాళ్ళు కానీ అత్తింటి వాళ్ళు కానీ వేలు పెట్టలేదమ్మా, గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు మొత్తం దాంపత్యాలు చెడ్డానికి ఈ వేళ్ళు కాళ్ళు పెట్టేస్తున్నారు. అందుకే కారణం ఇక్కడ. వాళ్ళ దాన్ని వాళ్ళు వదిలేస్తే సుఖంగా ఉంటారు. వాళ్ళ సమస్య వాళ్ళు తెలుసుకుంటారు. వేలు పెట్టడానికి, జోక్యం చేసుకోవడానికి పరమేశ్వరుడికి తల్లిదండ్రులు లేరు, గొడవ లేదు. ఆ పార్వతీదేవి సుఖంగా ఉంటుంది. కాబట్టి పార్వతీదేవికి కూడా ఎలా ఉండేది, అమ్మా నాన్న లేరు పాపం ఈయనకి, ఏదో ఆవేళ కోపం వచ్చి అంటే అనొచ్చు. కానీ అమ్మవారి హృదయం ఎలా ఉంటుంది, బ్రహ్మరాంబాదేవి హృదయం, అమ్మా నాన్న లేరు పాపం ఈయనకి, నేను భార్యనంటే ఎలాగ అమ్మను కూడా నేనే కదా అనుకుంటుంది ఆవిడ. అప్పుడు శివుడు చాలా ఆనందంగా ఉంటాడండి. మరి తల్లి లేనటువంటి భర్తకి తల్లి ఎవరండి, భార్య తల్లి. పైగా మన సంప్రదాయంలో భార్యకు మరొక పేరుంది, భార్య కళత్రం అనేవి మామూలు మాటలు, జాయా అంటారు. భార్యని జాయా అంటారు. వేదంలో ఎక్కడైనా భార్య ప్రస్తావన వస్తే జాయా అంటారు. జాయా అంటే అర్థం ఏమిటో తెలుసా? నిజానికి పుత్రుణ్ణి ప్రసవించిన తర్వాత జాయా అంటారు, అంతకుముందు అనరు. సంతానం కలిగిన తర్వాతే జాయా అంటారు. అంతకుముందు ఊరికే పెళ్ళి అయిన వెంటనే జాయా అనడానికి వీల్లేదు. సంతానం కలిగిన తర్వాత జాయా అంటారు. ఆ జాయా శబ్దంలో జాయతే, తల్లి అనే అర్థం ఉంది. సంతానం కలిగిన తర్వాత భర్తకి భార్య తల్లితో సమానం. అంటే తల్లిని ఎంత గౌరవిస్తాడో భార్యను అంత గౌరవించాలి. తల్లితో సమానం అంటే ఇంక ఎటువంటి సంబంధం ఉండదని కాదు, అలా తీసుకోకూడదు దాన్ని. తల్లితో సమానం అంటే భార్యని తల్లితో సమానంగా గౌరవించాలి.
తల్లి అన్నం పెడితే ఎలా తింటాం? ఏదో మా అమ్మ పెద్దావిడ ఏదో చేసింది ఓపికతో భార్య పెట్టినా అలాగే తినాలి, ఇంక వంకలు ఎట్టకూడదు. అందుకని మా అమ్మ చేసినట్టు నువ్వు చేయగలవా అనకూడదు. ఇంకా ఆవిడ సంతానవతి, పిల్లలు బోళ్ళు పని ఉంటాయి, బోళ్ళు గొడవలు ఉంటాయి, ఏదో చేసిన సంతోషించి తిని అంతే. అంతకుముందు ఉన్నప్పుడు వేరే కష్ట చేయగలరు. మరి పిల్ల జల్లా కలిగిన తర్వాత వాళ్ళని చూసుకోవాలి, ఓ పక్క ఈయన కొండి పెట్టాలి, ఎంత యాతనండి. ఏవో కొంచెం అటు ఇటు అవుతాయి, కాస్త ఉప్పు తక్కువ ఉంటే వేసుకో, ఏం పోయింది అంతే. తల్లితో సమానం అంటే అర్థం అది. అందుకని పార్వతీదేవి భ్రమరాంబాదేవి నిర్ణయించుకుంది, మా ఆయనకి తల్లి అయినా భార్య అయినా నేనే, అందుకని నేనే చూసుకోవాలి. ఎందుకంటే పాపం వాళ్ళు ఎవరూ లేరు మాట్లాడడానికి, అందుకని వాళ్ళ దాంపత్యం బాగుంది. అలాగే మేనాదేవి కూడా మళ్ళీ ఎప్పుడు పార్వతీదేవిని శివుడికిచ్చి పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ ఒక్క మాట విచారణ చేసినట్టు కానీ, పార్వతికి వ్యతిరేకంగా శివుడిని కానీ, శివుడికి వ్యతిరేకంగా పార్వతిని కానీ రెచ్చగొట్టినట్టు కాదు, కనీసం మాట్లాడినట్టు కూడా మనకు దాఖలాలు లేవు. హిమవత్ పర్వతం అంత పర్వతం లాంటి వాడు కాబట్టి హాయిగా అలా ఉండిపోయాడు, చల్లగా చల్లగా ఉండిపోయి. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం భృంగీచ్ఛా నటనోత్కటః కరిమదగ్రాహి స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాశతవపుః పంచేషుణాచాదృతః సత్పక్షస్వమనోవనేషు స పునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. ఈ రెండు శ్రీశైలం భ్రమరాంబా మల్లికార్జునుల్ని కీర్తించేటువంటి ప్రధాన శ్లోకాలు. వీటిని శంకరాచార్య స్వామి రచించారు. ఆయన శివానందలహరి, సౌందర్యలహరి లాంటి గ్రంథాలు రచించేటప్పుడు కొంతకాలం శ్రీశైలంలో ఉన్నారు, నివాసం ఉన్నారు. ఆయన ఒక నెల 2 నెలల పాటు శ్రీశైలంలో మకాం ఉన్నారు శంకరాచార్య. అప్పుడు అందుకే ఆయన శివానందలహరిలో ఏ క్షేత్రంలో ఉండే ఏ దేవుణ్ణి గురించి పేర్కొనకపోయినా ప్రత్యేకించి శ్రీశైల స్వామి గురించి 2 శ్లోకాలు రాశారు. మరి ఇంక మిగిలిన 98 శ్లోకాల్లో కాశీ విశ్వేశ్వరుడు సహా ఏ దేవుడి ప్రసక్తి ఉండదు, అన్ని తత్వమే ఉంటాయి. ప్రత్యేకించి ఒక దేవాలయం ప్రసక్తి ఉండదు అసలు. కానీ 100 శ్లోకాలు రచించినటువంటి స్వామి శంకరాచార్య శివానందలహరిలో 98 శ్లోకాలు ప్రత్యేకించి ఏ దేవాలయం ఏ ఊరు పేరు లేకుండా చెప్పినవాడు. ఒక 2 శ్లోకాలు మాత్రం శ్రీశైల స్వామి మీద ఎందుకు రచించాడు అంటే ఆయన అతిథిగా ఆయన దగ్గర ఉన్న కృతజ్ఞత. స్వామివారు నాకు ఆతిథ్యం ఇచ్చారు, నేను శ్రీశైలంలో ఉన్నాను, ఆ స్వామిని గురించి చెప్పకపోతే అలాగా అని తన సహజ కవితాధోరణలో 2 శ్లోకాలు అందులో జోడించాడు. అవి భ్రమరాంబా తత్వానికి మూలంగా ఉంటే భ్రమరాంబా తత్వం వేరు, మల్లికార్జున తత్వం వేరు అనుకోకూడదు. స్త్రీతత్వం పురుషతత్వం అనేది కేవలం శారీరకమైన భేదమే తప్పితే మానసికంగా అంతా ఒక్కటే. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. శ్రీగిరి స్వామిని మల్లికార్జునుడు అన్న పేరు మీద ఉన్నాయన్ని అటు శివుడుగాను ఇటు మల్లెపువ్వుగాను 2 అర్థాలు వచ్చే విధంగా శ్లోక రచన చేశారు ఆయన. దీన్ని ద్వ్యర్థి శ్లోకం అంటారు, శ్లేష శ్లోకం అంటారు. 2 అర్థాలు వస్తాయి. ప్రతి పదానికి శివుడు అనే అర్థంలో ఒక భావన ఉంటుంది, మల్లెపువ్వు అనే అర్థంలో ఒక భావన ఉంటుంది. ముందు శివుడు అనే అర్థంలో చెప్పుకుందాం. మనకు కావలసింది ప్రధానంగా దైవం కాబట్టి. సంధ్యారంభ విజృంభితం, సంధ్యా సమయం వస్తే శివుడు తాండవం చేస్తాడు, అందుకే సంధ్యారంభ విజృంభితం. అందుకే శివ పూజకి సాయంకాలం ఉత్తమ సమయం అని చెబుతారు. ఏ సమయమైనా ఒకటే, నిజానికి మనస్సు లగ్నం కావడం ముఖ్యం. కానీ ఒక మామూలు సంప్రదాయంలో ఏం చెబుతారంటే విష్ణు పూజ ఉదయం చేయండి, శివ పూజ సాయంత్రం చేయండి. విష్ణువుకి ఉదయం అంటే ప్రీతి, శివుడికి సాయంత్రం అంటే ప్రీతి అంట. ఎందుకంటే సాయంత్రం తాండవం చేస్తా. సాయం తాండవ సంభ్రమా జజటినే సేయం నతిశంభవి. సాయంకాలం ఆయన తాండవం చేస్తుంటే అమ్మవారు లాస్యం చేస్తుంది. మగవాళ్ళు చేసే నాట్యాన్ని తాండవం అంటారు, స్త్రీలు చేసే నాట్యాన్ని లాస్యం అంటారు. లాస్య ప్రియా లయకరీ లజ్జా రంభాదివందిత అని ఉంటుంది. ఎందుకని మగవాళ్ళ తాండవమని ఆడవాళ్ళది లాస్యమని ఈ తేడాలు ఉన్నాయి మన సంప్రదాయంలో, నాట్యంలో
సంగీతంలో అన్ని రకాల విషయాల్లో మగ ఆడ భేదాలు ఉంటాయి, ఉండాలి. అది వైవిధ్యం, వైరుధ్యం కాదు. వైవిధ్యం వేరు, వైరుధ్యం వేరు. వైవిధ్యం అంటే వెరైటీ, వైరుధ్యం అంటే కాంట్రవర్సీ. మనందరిలోనూ వైవిధ్యం ఉంది, గమనించండి. నేను ఉన్నట్టుగా ఈయన లేడు, ఆయన ఉన్నట్టుగా ఈయన లేడు, ఈయన ఉన్నట్టుగా ఆయన లేడు. అందరూ వేద పండితులు కావచ్చు, కానీ నలుగురు రకాలుగా ఉన్నారు. అందరూ బంధుమిత్రులే కావచ్చు, అందరూ తలో రకంగా ఉన్నారు. ఇదంతా వైవిధ్యం, వైరుధ్యం. అందులో దెబ్బలాడుకుందుకు ఏం లేదు ఇక్కడ. అందరూ తలో చొక్కా వేసుకుంటారు, తలో రంగులో ఉంటారు. కొందరు పొడుగ్గా ఉంటారు, కొందరు పొట్టిగా ఉంటారు, కొందరికి రకరకాలుగా వేషాల్లో ఉంటారు. అందరూ మహిళలే కూర్చున్నవారు, కానీ రకరకాల చీరలు వేరు, ఆభరణాలు వేరు, వస్తువులు వేరు, పరిస్థితులు వేరు. దీని అంతటినీ మొత్తం వైవిధ్యంగా చూడాలి మనం, వైరుధ్యంగా చూడకూడదు. అలాగా లాస్యంలో, నాట్యం విషయంలో కూడా పురుష నాట్యం వేరు, స్త్రీ నాట్యం వేరు. ఎందుకంటే స్త్రీ అవయవాలు వేరు, పురుషుడి అవయవాలు వేరు. పురుషుడి అవయవాల్లో ఒక మొద్దుతనం ఉంటుంది, మొండితనం, మొద్దుతనం, కాస్త గట్టితనం ఉంటాయి. స్త్రీ అవయవాలు సుకుమారంగా ఉంటాయి, అందరికీ తెలుసున్నదే ఆ విషయం. ఆ సుకుమారమైన అవయవాలకు తగినటువంటి నాట్యమే లాస్యం. మగవాడు అవయవాలు కొంచెం మొద్దుల్లా ఉంటాయి ఖచ్చితంగా. మగవాడంటే ఓ రకంగా చెప్పాలంటే ఈ స్తంభం, స్త్రీ అంటే అదిగో దానికి వేలాడుతూ చూడండి పూలతీగ, అది లెక్క. ఆ పూలతీగ స్తంభానికి అల్లుకుంటేనే బాగుంటుంది, అంతే. అలాగే పూలతీగ కూడా స్తంభంలా నిలబడతానంటే నమస్కారం. పూలతీగలాగే ఉండాలి, స్తంభం స్తంభంలాగే ఉండాలి. పూలతీగకి రకరకాల స్పందనలు ఉంటాయి. పువ్వులు ప్లాస్టిక్ పువ్వులు కాదు, సహజమైన పువ్వులు, తీగలు గాలికి ఊగుతాయి, స్తంభం ఊగదు. స్తంభం ఊగితే మనం కంగారు పడతాం, పందిరి పడిపోతుందేమో. సంసారంలో కూడా ఏవైనా చికాకులు, ఇబ్బందులు వస్తే స్త్రీలు కొంచెం చెలిస్తారు, పురుషుడు చెలించకూడదు, గంభీరంగా ఉండాలి, నెట్లాటలా ఉండాలి. నాకు భయం వేస్తుంది, నువ్వు చూసుకో అంటే ఈయన అనవసరం. ఇక్కడ ఆవిడ చూసుకోవడానికి కాదు పెళ్లి చేసుకున్నది, నువ్వు చూసుకోవడానికే. ఎవరన్నా దెబ్బలాటకు వచ్చినా లేదా వాదులాటకు వచ్చినా ఏవచ్చినా మగాడు ముందుకెళ్ళాలి, ఆడాడు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు అంతా మొత్తం రివర్స్లో నడుస్తుంది వ్యవహారం. ఏం చేస్తాం మరి? ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, నువ్వు లోపల కూర్చో అని చెప్పి వీళ్ళే ముందుకెళ్తా. ఏంటి మా ఆయన లోకవా అవి విడిపోతాయి. వెళ్ళకూడదని కాదు సమస్య. ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. మా కష్టంగా ఉండొచ్చు, కానీ మంచి మాట ఇది. ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఏ వ్యవహారం ఎవరు పరిష్కరించాలో వారే పరిష్కరించాలి. పాల లెక్కలు చూస్తే ఆడవాళ్ళే చూడాలి, మగాళ్ళు జోక్యం చేసుకోకూడదు అందులో. ఎందుకంటే పాలు ఏమిటో, పోయడం ఏమిటో, లోపం ఏమిటో వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. ఇది అసలు అది పాలో పాపాలో కూడా మనకు తెలియదు. పాల లెక్కలు చూస్తే ఆడవాళ్ళే చూడాలి, కానీ జీతం లెక్కలు చూస్తే మగవాడే చూడాలి ఖచ్చితంగా కూర్చుని. ఓ పెళ్ళికి బడ్జెట్ వేస్తే మగవాడే కూర్చుని వెయ్యాలి, ఆడాళ్ళు కూడా పక్కన కూర్చున్న సలహా ఇవ్వాలి, కానీ వేయకూడదు. ముఖ్యంగా ఆస్తులు పంచుకుంటుంటే ఆడాళ్ళు ఉండకూడదు, ఏమనుకోకండి, మగాళ్ళే ఉండాలి. నలుగురు కొడుకులు ఆస్తులు పంచుకుంటారంటే కోడళ్ళని నలుగురిని పుట్టింటికి పంపేయాలి, శుభ్రంగా స్పీడ్ పోస్ట్లో పంపేయాలి. మళ్ళీ స్పీడ్ పోస్ట్ అంటించేసి అప్పుడు నలుగురు కొడుకులు సుఖంగా పంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న ఉన్నా పంచుకుంటారు, లేకపోయినా పంచుకుంటారు. అన్నదమ్ములనే ప్రేమ ఉంటుంది. ఏ కోదరులండి, ఒక కడుపు నుంచి పుట్టారు వాళ్ళకు ఉంటుందండి. అందులో పెద్ద అన్నగారికి బాగా ఉంటుంది. ముఖ్యంగా మా తమ్ముడు, వాడు వ్యాపారం పెట్టుకున్నాడు కానీ బాగుపడలేదు పాపం, వాడికి ఆడపిల్లలు ఎక్కువ, ఏదో ఉంటుందండి. ఈ తోడుకోవడాలు అక్కడ ఉన్నారనుకోండి, పడుకో మనకు లేరా అంటారు ఇక్కడి నుంచి. ఎందుకంటారో కూడా చెబుతానమ్మా, ఎవరిని నేను అనడం లేదు. ఎందుకంటారో గమనించండి. వాళ్ళందరూ ఏ కోదరులు కాదు కదమ్మా, తోడుకోడళ్ళు. ఒకరిది అచ్చంపేట, ఒకరిది బుచ్చంపేట. వాళ్ళకి ఎందుకు ఉంటుంది ప్రేమ? ఆలోచించండి మీరు. వాళ్ళ పిల్లల మీదే వాళ్ళకు ఉంటుంది, మరిది మీద వాళ్ళకి ఎందుకు ఉంటుంది, తోడుకోళ్ళ మీద వాళ్ళకి ఎందుకు ఉంటుంది. కానీ అన్నదమ్ములు ఒకే తల్లికి పుట్టారు కాబట్టి, అయ్యో మా తమ్ముడు, వాడికి ఏదో నాకు కొంచెం చదువు వచ్చింది, నాకు మంచి ఉద్యోగం వచ్చింది, వాడికి ఏదో రాలేదు, ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు, వాడు బాగులేదు, వాడి పరిస్థితి అన్నగారికి ఉంటుంది, తమ్ముళ్ళకు ఉంటుంది, తోడుకోళ్ళకి ఎందుకు ఉంటుందండి? అందుకని ఆస్తులు పంచుకునేటప్పటికి మళ్ళీ సలహాలు ఉండదు అక్కడ. ఎలా అన్నదమ్ములు ఎలా అనుకుంటే అలా పనిచేసుకోవడమే. మా నాన్నగారు 83లో పోయారు, 85లో మేము ఆస్తులు పంచుకున్నాం. మా పెద్దన్నయ్య పక్క నలుగురుమే ఉన్నాం, అసలు ఆడవాళ్ళు ఎవరు లేరు అక్కడ, మేమే పంచుకున్నాం. ఇప్పటికే తగ్గదా లేదు, మాకు సుఖంగా ఉన్నాం. అయిపోయాక చెప్పాం మొత్తం అందరికీ, మనకు వచ్చింది ఇదే, ఏం చేసుకుంటావు చేసుకోన్నాం, అయిపోయింది, అంతే, గొడవలేదు, సుఖంగా సాగింది. ఎందుకంటే స్వార్థానికి అవకాశం తక్కువ, ఉంటే స్వార్థానికి అవకాశం ఎక్కువ. అదే అప్పచెల్లెళ్ళు తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని పంచుకుంటుంటే కూడా నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఈ అల్లుళ్ళు వేలెట్టకూడదు, వాళ్ళనే పంచుకునేవాళ్ళు. తండ్రికి ఏదో బంగారం ఉంది, ఒక 100 కాసులు, 2-3 అప్పచెల్లెళ్ళు ఉన్నారు, ఆయన ఇస్తాడు, అది వాళ్ళ ఇష్టం. అది మళ్ళీ ఈ మొగాడు సలహా ఇవ్వకూడదు అక్కడ. నువ్వు కొంచెం ఎక్కువ తెచ్చుకోవచ్చు కదా, మీ చెల్లి బాగా రేగిపోయింది, నువ్వు కింద కూర్చున్నావు ఇక్కడ అని అనకూడదండి, తప్పది. ఆ అక్కగారికి చెల్లెల మీద ప్రేమ ఉంటుంది సహజంగా. మేము ఇద్దరం కలిసి పుట్టాం, మేము ఇద్దరం కలిసి ఆడుకున్నాం, చేసాం, ఏదో దానికో 10 కాసులు ఎక్కువ ఇస్తే వీడేంటి అడుగుతున్నాడు ఇక్కడ, నా ఇష్టం నేను ఇచ్చుకుంటా
ఉంటుందండి. అక్క చెల్లెలు కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు, పాడుకున్నారు, అంట్లు కూడా తోమారమ్మ, ఇంట్లో తల్లికి సాయం చేశారు. ఆ ఇద్దరి మధ్యలో ఉండే ప్రేమ ఈ అల్లుళ్ళ మధ్యలో ఎందుకు ఉంటుందండి? వీళ్ళు వేరే కుటుంబాలు కదా, తోడుకోడళ్ళలాగే తోడల్లుడు కూడా, వీళ్ళు వేరే కుటుంబాలు, వీళ్ళకి ఎందుకు ఉంటుంది? అల్లుడికి ఎంతసేపు ఏముంటుంది? నువ్వు పట్టుకురావద్దా, పెళ్ళినాడు ఎప్పుడో ఇచ్చారు, ఇప్పుడు ఏమి ఇచ్చారు, ఇలాగే ఉంటుంది ఇవన్నీ. ఇక్కడ ఆ ఏకోదరులు అవ్వడానికి కాకపోవడానికి తేడా ఉందా లేదా? అంటే అనేక విషయాల్లో స్త్రీ పురుష భేదం ఉన్నట్టే నాట్యం విషయంలో కూడా ఉంటుంది. అందుకే శివుడు చేసే తాండవం సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానం తరాధిష్ఠితం. ఇక్కడ శృతి అంటే వేదం, శృతి శిరస్థానాంతర అధిష్ఠితం. వేదం చదవడం, శాస్త్రం చదవడం, పురాణం చదవడం ఇవన్నీ దేనికండి? ఇక్కడ యజ్ఞం చేస్తున్నారు, వేదం చదివారు. యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం ప్రీం తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ అని చదివారు. ఈ మొత్తం చదవడం దేనికి? నేను బాగా చదువుతా, నీకంటే నేను బాగా చదువుతా అని పోటీలు పడడం, వారు వచ్చినప్పుడు నేను చదువుతా, మామూలు వారినప్పుడు నువ్వు చదువు అనడానికి వెళ్ళలేదు. అర్థం తెలిసిందా? యో వైతాం బ్రహ్మణో వేద, ఎవరైతే బ్రహ్మ పదార్థాన్ని గురించి తెలుసుకోగలుగుతాడో అన్నారు. వెంటనే ఏమన్నారు? అమృతేనావృతాం పురీం, ఆ పురం అమృతం చేత ఆవరింపబడి ఉందయ్యా, అది అమృతానందమయ్యా, బ్రహ్మజ్ఞానం అంటే అమృతానందమయ్యా. అటువంటి వాడు ఎవరండి? తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ, అతని కొరకు బ్రహ్మ పదార్థం దిగి వస్తుంది, అతనే బ్రహ్మదేవుడు అవుతాడు. దాని అర్థం ఇది. ఇది ఎంత స్వరంతో చదవడం అనేది గురువు నేర్పిన విధానాన్ని బట్టి పద్ధతిగా ఉంటుంది. స్వరానికి దాని ప్రాధాన్యం దానికి ఉంది, దాన్ని ఎప్పుడు మనం మార్చకూడదు, అలాగే చదవాలి. కానీ ఈ చదవడం అంతా దేనికి? శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక. వేదం మొత్తం కలిపి ఒక స్త్రీ అనుకుంటే, ఆ స్త్రీలకు సీమంతం ఉంటుంది కదండి, ఈ పాపట భాగం, ఇక్కడ దీన్ని సీమంతం అంట. ఇక్కడే ఎరుపు రంగు కుంకుమ రంగు పెట్టుకుంటారు కదా, సీమంతం అంట. ఆ వేదం ఒక స్త్రీ రూపం ధరిస్తే ఆ వేదమాతకి ఈ సింధూర భాగం ఉంటుంది, ఆ సింధూరంలో పెట్టిన కుంకుమ రేఖ ఉంది, అదేమిటి అంటే అమ్మవారి పాదధూళి అన్నారు. లలితాదేవి యొక్క పాదధూళి అన్నారు. అంటే ఏమిటి? వేదం చదవడం ద్వారా, శాస్త్రం చదవడం ద్వారా, పురాణాలు చదవడం ద్వారా అంతిమంగా నువ్వు దేన్ని పొందాలి అంటే అమ్మవారి పాదపద్మాల్ని చేరుకోవాలి. అంతిమ లక్ష్యం అదే. లేకపోతే ఈ చదువుకున్న పుస్తకాలు తిరగేసుకుంటూ కూర్చోవడం కాదు ఇక్కడ. ఇంకా నేను ఎక్కువ చదివాను, నువ్వు ఎక్కువ చదివా, నేను అంత చదవలేకపోయా, మా నాన్న చదివించకపోయినా అన్నీ ఒకటే. అంతిమంగా భగవతత్వం తెలియనప్పుడు మనకి ఇవన్నీ చదువుకోవడం ఎందుకండి? పని లేక. ఇంకా వేదం శాస్త్రం పురాణాల పరిస్థితి ఇలా ఉన్నప్పుడు బీటెక్ ఎంటెక్ల గురించి మనం మాట్లాడుకోకట్లా, అవి అసలే ప్రయోజనం లేని విద్యలు అవి. దాని సారం తెలుసుకున్నప్పుడు బీటెక్ అయినా ఒకటే, ఎంటెక్ అయినా ఒకటే. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, ఇంజనీరింగ్ అన్నీ చేసేసిన తర్వాత ఇంట్లో ఫ్యూజు పోయింది వెయ్యరా అంటే ఎలక్ట్రీషియన్ని పిలిచాడంటే దేనికి? వీడు బీటెక్ పని లేక. నువ్వు సిసిఈ గ్రూపు, ఈసీఈ గ్రూప్, ఏ గ్రూప్ అయితే కరెంటు పోయింది నువ్వేం చేయలేవు. ఇక్కడ ఏలా ఎత్తున్నావు కూర్చొని, ఇక్కడ ఏలేయడానికి ఎవడైనా చాలు, ఇంజనీర్ ఎందుకు? వెంటనే వీడు ధైర్యంగా ఓ పీట వేసుకుని పైకి ఎక్కి దాన్ని సరి చేయాలి. ఆ మాత్రం చదువుకోకపోతే ఇక బీఎస్సీ దేనికి? ఇక్కడ చదివామంటే చెయ్యాలి కదా మరి. అలాగే వేదం చదివాము, శాస్త్రం చదివామంటే వేదాంత వీధులలో విహరించు గిరిధారి ఏదిరాని మురళి ఉదర ఒకసారి అని శ్రీకృష్ణుడి గురించి అద్భుతమైన పాఠం ఉండేది. ఆ వేదాంత వీధుల్లో విహరించే గిరిధారిని తత్వాన్ని తెలుసుకోగలగాలి. అందుకని శృతి శిరస్థానాంతరాధిష్ఠితం. శివుడు వేద శిఖరాలలో ఉంటాడు, వేదమాత శిరస్సు మీద ఉంటాడు. అంటే అంతిమంగా వేదం చదవడం, శాస్త్రం చదవడం ఎందుకయ్యా? శివతత్వాన్ని తెలుసుకోవడానికి. తత్వం తెలుసుకోకపోతే దండగే. వేదమే దండగా అన్నప్పుడు మామూలు బిఏలు ఎంఏలు దండగాని వేరే చెప్పక్కర్లేదు ఇంకా. అందుకని శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం. ఆయన శివుడు, ఆవిడ పేరు భ్రమరాంబ. కాబట్టి భ్రమరాంబాదేవి ఆయన్ని చాలా ప్రేమగా చూసుకుంటోంది. భార్య భర్తను అలా చూసుకోవాలి. ఆలన పాలన అంటారు. తల్లి ఎంతో భార్య కూడా అంతే. అడిగినప్పుడు కాఫీ ఇచ్చేది భార్య కాదు, అడగకుండానే అవసరాన్ని గమనించి మా ఆయన కాఫీ తాగకపోతే ప్రాణం పోతుందమ్మా అని ఇచ్చేదే భార్య. అటువంటి పతివ్రతలకు నమస్కారం. ముఖ్యంగా మా టీచర్లు ఉంటారు, పాఠాలు చెప్పేవాళ్ళు. మాకు టీ తాగడం బాగా అలవాటు. అసలు టీచర్ అంటే వ్యుత్పత్తి ఏది? టీయాం చరతీతి టీచరహ అన్నారు. టీలో చరించేవాడినే టీచర్ ఉంటారు. పాఠం చెప్పినా చెప్పకపోయినా గంటకు ఒకసారి టీ తాగాలి. అందున తెలంగాణ టీకి ప్రసిద్ధం, ఆంధ్ర కాఫీకి ప్రసిద్ధం. అచ్చంపేట రెండుటికి జంక్షన్ లాంటి ప్రదేశం. అందుకని కాఫీ టీలు రెండూ బాగుంటాయి ఇక్కడ.
ఆంధ్ర వాళ్ళు పొద్దున్నే కాఫీ లాగిస్తారు, తెలంగాణ వాళ్ళు పొద్దున్న టీ తాగుతారు. ఏదైతే రుచి ఒకటే కదా, ఏదైనా మధురమే. అంచేది టీ పడాలి కదా. అంటే ఏమిటి, భర్త అవసరం గమనించి ఏదో మాస్టర్ ఇంటికి వచ్చాడు పాపం ఈ సమయంలో టీ తాగుతూ అని మిగిలిన పనులన్నీ మానేసి ఎవరైనా అమ్మలక్కలో పక్క వాళ్ళలో కబుర్లు చెప్పడానికి వచ్చినా సరే, ఫోన్ వస్తున్నా సరే మాట్లాడకుండా అది అక్కడ పక్కన పెట్టేసి మా ఆయన ఇప్పుడు టీ తాగుతాడు అని ఫోన్ పెట్టేయాలి. అదే లెక్క. అటువంటి వాళ్ళకే మోక్షం వస్తుంది. ఆ రోజు తాగే టీయే అని అన్నామంటే అయిపోయినట్టే లెక్క. భర్తే ముఖ్యం అమ్మ, ఫోన్ ముఖ్యం కాదు. భార్యకైనా అంతే, భర్తకైనా అంతే. ఆ చేయవలసిన సేవా సమయంలో అందాలి. అప్పుడు ఫోన్ మాట్లాడి అప్పుడు ఎవరితోనో మాట్లాడుతూ కూర్చుని ఎలా ఎందుకది ఇంకా అనుబంధం ఏంటి? అదే సప్రేమ భ్రమరాభిరామం. పక్కనే ఉంటుంది అమ్మవారు. ఇప్పుడు ఆలయం కట్టాం మనం, అయ్యవారిని కట్టాం, పక్కన అమ్మవారిని పెట్టామా లేదా? ఎందుకని? పక్కనుండి చూసుకోవాలి. భార్య అంటే ఎవరు మరి? పక్కనుండే చూసుకోవాలి. అందుకని ప్రేమతో భ్రమరాంబాదేవి పక్కన ఉండగా అభిరామగా ఆనందంగా ప్రకాశిస్తూ ఉన్న స్వామి. అంచేది భార్య భర్తన అవసరాలను బట్టి అలా చూసుకోవాలి. పుట్టింటికి వెళ్ళిపోయినా సరే, 60 ఏళ్ళు వచ్చినా సరే, సాయంత్రం 4:30కో 5కో పుట్టింట్లో టీ తాగుతూ ఉంటే భర్త గుర్తు రావాలి. ఏమిటో బ్రాహ్మడు ఎక్కడున్నాడో పాపం, ఈ పాటికి టీ తాగేవాడు, ఎవరైనా ఇచ్చారో లేదో, ఆయన వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసాను నేను, ఎలా ఏం చేస్తున్నాడు అని ఒక్కసారి ఆ భార్య మనస్సులో అనుకుంటే ఆవిడ పార్వతీదేవితో సమానం, ఆ దూరంగా ఉన్న భర్త పరమేశ్వరుడితో సమానం. ఆయన జీవితం ధన్యమైపోయినట్టే. అలా ఉండేలా అనుబంధాన్ని ఇద్దరూ ప్రవర్తించాలి. సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ సద్వాసనాశోభితం. ఇక్కడ ఇది చాలా వేదాంతపరంగా గొప్ప మాట. అసకృత్ సద్వాసనాశోభితం. సకృత్ అంటే అరుదుగా, అసకృత్ అంటే ఎల్లప్పుడూ, తరచుగా. సకృత్ అంటే సంస్కృతంలో అరుదుగా, అసకృత్ అంటే తరచుగా. సద్వాసనాశోభితం. శివుడు చుట్టూ మంచి వాసనలే ఉంటాయి. మంచి వాసనలు అంటే సుగంధాల, ఇంటిమేట, గడ్డిమేట, లేదా పెర్ఫ్యూమ్సా? అవి కాదు. మనం ఈ పెంచుకునేటువంటి బంధాలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ వాసనల కింద లెక్క. ఇవన్నీ వాసనలే. మీరు సంసార బంధం పెంచుకున్నా, లేదు గుడి దేవాలయంతో అనుబంధం పెంచుకున్నా వాసనే, అనుమానమేలా, అది బంధమేగా. ఒక ఆయన ఉంటాడు, నేను పొద్దున్నే దేవాలయానికి వెడితే కానీ ఉండలేనండి, అన్నమైనా మానేస్తే కానీ అదో బంధమైంది ఆయనకి. ఇంకొక ఆయన ఉంటాడు, మా మనవడు వచ్చి నన్ను నిద్ర లేపితే కానీ నేను లేవనండి, మా మనవడు లేకపోతే నేను ఉండలేనండి, మా మనవడికి సెలవులు ఇచ్చారండి, వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాడండి, నాకేం తోచట్లేదండి అని ముసలాయన అంటున్నాడు అంటే అది బంధమే. మరి మనవడు బంధం, దేవాలయ బంధం ఏది ముఖ్యం అంటే, ఏది మంచిది అంటే దేవాలయ బంధం సద్వాసన, మనవడితోనో మనవరాలతో ఉండే బంధం దుర్వాసన, ఎప్పటికైనా అంతే. ఇది తేడా. మనం పెంచుకుంటాం, బంధాలు పెంచుకుంటాం ఖచ్చితంగా, మనకి అవి నచ్చుతూ ఉంటాయి. అలాగా ఈ మనవడు కూడా ఉంటాడు, తాతగారు స్కూల్లో దింపాలి, ఈ తాతగారికి ఏదో సమస్య వచ్చి పడింది, సావుగాలానికి లావు దుఃఖమని ఈయన పని చేసుకోక స్కూల్లో దింపడం తీసుకురావడం. చివరికప్పుడు ఇంత మనవడు కాస్త ఎదిగిన తర్వాత 17, 18, 20 ఏళ్ళు వచ్చాక వాడే ప్రేమ కలాపం నడిపించి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాక ఈ తాతగారికి పక్షపాతం వచ్చేస్తుంది, అనుమానం వేళ. ఈ బాబు ఇంత కష్టపడి పెంచాను, నేనే దింపాను, నువ్వు స్కూల్లో దింపో, వాడు నిన్ను గోతులో దింపాడు, కూర్చో అంతే. అందుకే ఈ సంసార బంధాలు దుర్వాసనల కింద లెక్క. దేవాలయంతోనూ, దైవత్వంతోనూ, హిందుత్వంతోనూ, దేశంతోనూ మనకుండే బంధం ఉందే, అది సద్వాసన కింద లెక్క. ఆ బంధాన్ని పెంచుకోవాలి మనం ఖచ్చితంగా. దేవాలయం గురించి ఆలోచిస్తున్నామంటే దేశమనే ఆలయాన్ని గురించి కూడా ఆలోచిస్తున్నట్టే. మన ఒక్కటే రాష్ట్రం కాదు, మన తెలంగాణ ఒకటే కాదు, మన ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు, 29 రాష్ట్రాలు ఉన్నాయి. అన్నిటికీ కలిపి కేంద్ర ప్రభుత్వం ఉంది. అంతా ఒక్కటే, భారతదేశం అంతా ఒక్కటే. ఈ దేశంలో ఎక్కడ ఎవరికి ఏ హాని జరిగినా మన శరీరంలో ఒక వేలికో కాలుకో ఏదో జరిగినట్టే లెక్క. ఆ బంధం ఉందే, అది సద్వాసన. భగవంతుడు అలా ఉంటాడండి. సద్వాసనావిష్కృతం అంటే అర్థం అది. భగవంతుడు ఆ బంధంతో ఉండడం. భగవంతుడికి కావలసిన వాళ్ళు ఎవరు భక్తితో తపిస్తున్నారో, ఎవరు త్యాగం చేస్తారో వారు కావాలి. ఊరికి పిచ్చి కోరికలన్నీ గుడికొచ్చి కోరేవాడు ఎవరు? భగవంతుడికి అక్కల. అందుకే భగవంతుడు ఎవరిని అనుగ్రహించిన వాడు? మల్లికార్జున స్వామి ఎవరిని అనుగ్రహించారండి? మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే కండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషకబళం నవ్యోపకారాయతే భక్తి కిం నకరోత్యకో వనచరో భక్తావతంసాయతే అంటారు శంకరాచార్య స్వామి శివానంద లహరిలో. శంకరాచార్య స్వామి సైతం అసూయ పడేంత గొప్ప భక్తుడు కన్నప్ప గిరిజనుడైన కన్నప్ప. మన సంస్కృతిలో ప్రాధాన్యం ఎప్పుడూ కులానికి లేదండి,
ప్రాంతాలకు లేదండి, తత్వానికి ఉందండి ఖచ్చితంగా. శంకరాచార్య స్వామి కూడా శివానంద లహరిలో ఏ భక్తుడి గురించి ప్రస్తావించిన మనిషి కన్నప్ప గురించి ప్రస్తావించాడు. మామూలుగా ప్రస్తావించాల. భక్తి కిం నకరోత్యకో వనచరో భక్తావతం సాయేత. అయ్యి బాబోయ్, నేనేం భక్తుడిని, కన్నప్పే భక్తుడు అన్నాడు శంకరాచార్య స్వామి. శంకరాచార్య స్వామి కులం ఏమిటి, కన్నప్ప కులం ఏమిటి, ఆయన వర్గం ఏమిటి, ఈయన వర్గం ఏమిటి, ఆయన ఈయన్ని ప్రశంసించడం ఏమిటండి? ఆయన ముందు నేనంతా అన్నాడు ఖచ్చితంగా. ఎందుకని, నేనేదో బ్రాహ్మణ కులంలో పుట్టచ్చు, కేరళలో పుట్టచ్చు, కాలడి గ్రామంలో పుట్టచ్చు, శివదేవుడు అనేటువంటి బ్రాహ్మణుడికి పుట్టచ్చు, ఆర్యాంబ నా తల్లి మహాసాధ్వి, నా తండ్రి మహాబ్రాహ్మణుడు, సందేహమేం లేదు. కానీ అంత భక్తి నాకుందా కన్నప్పకున్నట్టుగా? నిజంగా ఉంటే నా పూజలు ఇంతవరకు భగవంతుడు స్వీకరించలేదు, కానీ కన్నప్ప పూజలు స్వీకరించాడు కదా. చేసిన పూజ ఏమిటండి? మార్గావర్తిత పాదు పశుపతే రంగస్య కూర్చాయతే. శివుడికి అభిషేకం చేయడం కోసం నీళ్లు పుక్కిళ్ళలో నింపుకొని వచ్చి నోట్లో నింపుకొని వచ్చాడు. చెప్పు కాళ్ళతో తుడిచాడు శివలింగం దగ్గర. అవి ఇవి నిర్మాల్యం పోగై ఉంటే, ఎందుకంటే తుడవాలి అని తెలుసు. చేతుల్లోనేమో మాంసం పొట్లాలు ఉన్నాయి, చేతుల్లో 2 చేతుల్లో ఉన్నాయి పాపం, నోట్లోనేమో నీళ్లు ఉన్నాయి, అవి తుడవాలి. ఎలా తుడవాలో తెలియలే. ఆయన అవమానిద్దామని ఆయనకేం లేదు, ఎలా తుడవాలో తెలియలే. తుడవడమే కదా ఏదైతే అని తుడిచేశాడు. మనబోటుగాళ్ళని చూస్తే ఎంత బాధపడతామండి? చెప్పుకాళ్ళతో దేవుళ్ళ లింగాన్ని తుడుస్తారా? కానీ భగవంతుడు ఊరుకున్నాడు. ధర్మం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? పరిస్థితులను బట్టి ఉంటుంది ధర్మం. పొయ్యి అంటించుకొని కాఫీ పెట్టుకుంటుంటే ధర్మం వేరు, ఇల్లు అంటుకుపోతుంటే ధర్మం వేరు. పొయ్యి అంటించడానికి ఇల్లు అంటించడానికి తేడా లేదా? ఇల్లు ఎందుకు అంటించావమ్మా అంటే, పొద్దున్నే పొయ్యి అంటిద్దాం అనుకున్నాను, ఇల్లు అంటించానంటే రెండు ఒకటే. పొయ్యి అంటించినప్పుడు ధర్మం వేరండి, ఇల్లు అంటుకుపోతుంటే ధర్మం వేరు. అతని చేతులు ఖాళీ లేవు, నోరు కూడా ఖాళీ లేదు. ఏం చేస్తాడో కాలుతో తుడిచాడు. ఎందుకని? గండూషంబునిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. నోట్లో పుక్కిలించినటువంటి నీళ్లు పుక్కిలించడం కోసం తీసుకున్న నీళ్ళు అంటే వేరే చోటేం లేదు. మరి ఇలాంటి వాటర్ బాటిల్స్ ఏం లేవు ఆ రోజుల్లో, ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు? సామాన్యంగా తామరాకుల్లోనే నీళ్లు తెస్తారు, ఆ తామరాకుల్లో మాంసం తెచ్చాడు. మాంసం తెచ్చాక అనిపించింది దీనికి, అయ్యో తింటూ ఉంటే ఎక్కిళ్ళు వస్తాయి, నీళ్లు తాగాలి కదా, మరి నీళ్ళు లేకుండా ఎలాగా? గండూషంబునిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. పుక్కిలించడానికి కూడా పనికిరాని నీళ్ళు ఆయన పుక్కిలించి అభిషేకం చేశాడు. వాటిని అభిషేకంగా భావించాడు ఆయన. ఎందుకని? శివుడేమో ఆలోచించాడు, పరిస్థితి ఆయన చేతుల్లో మాంసం పొట్లాలు ఉన్నాయి, పాపం తినడానికి పట్టుకొచ్చాడు నేను తినాలని. అలాగే తుడవడానికి ఏం లేదు, అందుకని కాలుతో తుడిచాడు. ఏం లేదు కాబట్టి తుడిచాడు, నన్ను అవమానించాలని తుడిచాడా? అలాగే పుక్కిలించి ఉమ్మేశాడు. ఏం చేస్తారు మరి? నోట్లో నీళ్ళు ఏం చేస్తామో పర్వాలేదు అనుకోండి. అలాగని మనం దేవాలయంలో అటువంటి పని చేస్తామా? అది ఆదర్శం కదా, ఆయన చేశాడు కదా, అలా చేస్తేనే శివుడికి ఇష్టమేమో అలా అనుకోకూడదు. అది తప్పది, అది పరిస్థితి. ఆయన అంతకంటే ఏం చేయలేడు అక్కడ. అంటే మనం కూడా విధి లేని పరిస్థితుల్లో ఎలా చేయగలిగితే అలా పూజ చేయొచ్చు. విధి లేని పరిస్థితుల్లో మంచంలో ఉన్నవాళ్ళు పూజ ఎలా చేస్తారండి? పాపం ఏ పక్షవాతమో వచ్చింది, ఏదో అనుకోని పరిస్థితి, మంచంలోంచి లేవలేరు, వాళ్ళకే ఇంకెవరో సేవ చేస్తున్నారు. కానీ ఆవిడికి రోజు శివుడికి అభిషేకం చేయడమో విష్ణువుకి పూజ చేయడమో ఏదో అలవాటు. ఆవిడ ఏమనుకుంటుందంటే, రోజు ఆ శివుడిని ఎత్తించే 3 నీళ్ళు పోసేదాన్ని, దిక్కుమాలిన రోగం వచ్చిందమ్మా లేవలేకపోతున్నాను అని ఓ బాధ ఆవిడకి మనస్సులో ఉంటుంది. అటువంటి వాళ్ళ కోసమే శంకరాచార్య శివ మానస పూజా స్తోత్రం రచించారు. మానస పూజ హాయిగా మంచంలో ఉండి మనస్సులో చదువుకో. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణాహ శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితికి సంచార పదయో ప్రదక్షిణ విధికి స్తోత్రాణి సర్వాగిరహ యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం. ఈ ఒక్క శ్లోకాన్ని అర్థం తెలుసుకుని దాన్ని ఆలోచిస్తూ చదివితే మొత్తం శివలింగానికి మనం పూజ చేసినట్టే. కులభేదం లేదు, మతభేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, అందరూ చేసినట్టే. ఆత్మాత్వం, నా ఆత్మయే నీవు. గిరిజామతికి, నా మనస్సు గిరిజాదేవి. ప్రపంచమంతా మాయ. మాయ అంటే మన మనస్సులో ఉంది. జీవుడికి మనస్సు, దేవుడికి మాయ, అంతకన్నా తేడా. ఇది చిన్నది, అది పెద్దది. మన మాయ చేసేది మన మనస్సే. దేవుణ్ణి మాయలోకి ముంచింది ఎవరంటే మాయ, మొత్తం జగత్తంతా. ఆ మాయే పార్వతీదేవి. మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్ మహారథి. ఆవిడ మహామాయ. మన మనస్సేమో చిన్నమాయ, అది మహామాయ.
అంటే చిన్నమాయి జీవుణ్ణి ముంచితే పెద్దమాయి దేవుణ్ణి ముంచుతుంది. అలాగే భ్రమరాంబాదేవి శివుణ్ణి ఇందులోకి లాక్కొచ్చింది. నా కోసం ఈ సృష్టి అంతా చెయ్యాలయ్యా, తప్పదయ్యా. అందుకని గిరిజామతికి సహచరా ప్రాణాక, ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనే 5 వాయువులు ఉన్నాయే, ఇవే సహచరులు, ఫ్రెండ్స్. స్నేహితులు అంటే మనం ఏమంటామండి? ఓ కంచంలో తిన్నాం, ఓ మంచంలో పడుకుంటాం అంటారు. నిజంగా పడుకుంటారు? ఒక మంచంలో పడుకునేంత సైజులో ఉన్నారా ఇప్పుడు? 2 మంచాలు సరిపోతున్నాయి ఒక్కో మనిషికి. ఈ మాట చెప్తూ ఉంటారు ఊరికే, ఒక కంచంలో తినమని చూద్దాం, అంత ఇదేం లేదు కానీ చెప్తారు. అదొక ఉదాహరణగా చెప్తారు కదా. నిజానికి ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకునేంత స్నేహం మనతో ఎవరు చేస్తున్నారండి? మన ప్రాణవాయువు చేస్తుందమ్మా. మనం పడుకున్నా అది పడుకోలేదు. గమనించండి, ప్రాణవాయువు కంటే ప్రాణమిత్రుడు ఎవరైనా ఉంటారా? ప్రాణవాయువు కంటే ప్రాణమిత్రుడు ఎవరైనా ఉంటారా? ఎంత ప్రాణమిత్రుడు అనుకున్నా, ఎంత భార్య అయినా, ఎంత భర్త అయినా, చివరికి దేవుడైనా మనం పడుకుంటే మనతో ఉంటాడని ఏం లేదండి. కానీ మనం పడుకున్నాం, కలగంటున్నాం, పీడకళ్ళు కూడా వస్తున్నాయి, కానీ ఈ కళేబరం ఓ అని ఊపిరి ఊతూనే ఉంది. వీలైతే గురక కూడా పెడుతోంది పక్కవాడిని పడుకోనియకుండా. ఆ సౌకర్యం కూడా ఉంది కొంతమంది దగ్గర. మరి ఇంత గొరక పెడుతూ ఆయన నిద్రపోతున్నాడు, మనం నిద్రపోయినట్లేదు, ఆయన సుఖంగానే పడుకున్నాడు అక్కడ. పైగా లేపి నువ్వు గొరక పెడుతున్నావు అంటే నేను ఎక్కడ పెట్టాను, మరి ఈ గొరక నీకు వినపడుతుంది ఏంటి ఇక్కడ? అంటే మనం పడుకున్నా సరే మన ప్రాణం పోకుండా కాపాడుతున్నది ప్రాణవాయువే కదా. ఆ ప్రాణవాయువుని మించిన ప్రాణమిత్రుడు ఎవరు ఉంటారండి? అందుకని శంకరాచార్య చెప్పారు, సహచరా ప్రాణాక, నీకు జీవితాంతం తోడుగా ఉండే స్నేహితుడు ఎవరంటే నీ ప్రాణవాయువు, ఇంతకు మించి ఎవరు లేరు. నువ్వు ఈ శరీరంలో ఉన్నంతకాలం ప్రాణవాయువు కూడా ఉంటుంది. అంచేత జీవితాంతం తోడుగా ఉండే స్నేహితులు అంటే భార్య కాదు, భర్త కాదు, స్నేహితులు అసలే కాదు, ప్రాణవాయువే మనకి స్నేహితుడు. సహచరా ప్రాణాక. శరీరం గృహం. మనం పూజ చేయాలంటే దేవాలయంలాగా ఒక గృహం ఉండాలి కదా. మన శరీరమే గృహం. మంచంలో ఉన్న శరీరం ఉందిగా, ప్రాణం లేకపోతే శరీరం కూడా ఉండదు కదా. శరీరం గృహం. పూజాతే వశ్యోపభోగ రచన అంటే మరి చేసే పూజ ఏమిటండి? దేవాలయంలో పూజ ఆకులతో చేస్తాం, పువ్వులతో చేస్తాం, నీళ్లతో చేస్తాం, రకరకాలుగా చేస్తాం కదా. మరి మంచంలో ఉన్న వాళ్ళ పూజ ఎలా చేయాలంటే వశ్యోపభోగ రచన. ఏవో సేవిస్తున్నావు కదా, ఏవో తింటున్నావు కదా, దగ్గుతున్నావు కదా, తుమ్ముతున్నావు కదా, అదంతా సేవే, అదంతా పూజే. విషయోపభోగరచన. కాఫీ తాగాం, మంచంలో ఉన్నా కాఫీ మానలేదుగా, ఇంకొకటి కాఫీ పడితే కానీ తోచదు. ఆ కాఫీ శివార్పణం అని తాగు, అది పూజ చేసినట్టే లెక్క. మరి యోగులు సమాధి స్థితిలోకి పెడతారు. ఈ మంచంలో ఉన్నవాడు సమాధి ఎలాగయా? నిద్రా సమాధి స్థితికి. నిద్ర వచ్చిందిగా పడుకో, అదే సమాధి. మరి ప్రదక్షిణం చేస్తారు కదా గుళ్ళోకి వెళ్ళి, మంచంలో ఉన్నవాడు ప్రదక్షిణం ఎలా చేయాలయా? ప్రదక్షిణ విధికి, నిద్రా సమాధి స్థితికి, ప్రదక్షిణ విధికి. ఆ మంచంలోనే కాస్త అటు తిరగడం, ఇటు తిరగడం, జరగడం ఉంటుంది కదా. కాస్త ఏమైనా కాలు సాగితే 2 అడుగులు వేద్దాం, వాకింగ్ ప్రాక్టీస్ చేయమన్నారా డాక్టర్ గారు అని ఏదో ఒకటి వాకరో ఏదో పట్టుకుని నడవడం ఉంటుంది కదా, అదే ప్రదక్షిణం. మరి స్తోత్రాలు చదువుతారు కదండి, నమ్మకం అంటారు. చమకం నమ సోమాయ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ అని గొప్ప గొప్ప మంత్రాలన్నీ చదువుతారు కదండి. అవన్నీ నేను చదవలేకపోతున్నాను కదా అంటే, ఏదో నోటుకొచ్చింది అనవయ్యా రామ కృష్ణ, ఎక్కడున్నావురా, కనపడ్డవి ఏమిటిరా, ఎందుకు కనపడతావు నా పిచ్చి కానీ, ఇవన్నీ స్తోత్రాలే అన్నారు. నువ్వేమని అనుకో, ఏదో ఒకటి అంటాం కదా, అనకుండా ఉండలేం కదా. కేశవనామాలు రావా? కేశవ, నారాయణ, మాధవ, గోవింద అనడానికి పెద్ద కంఠస్థం చేయాలి. 24 నామాలు 2 నిమిషాల్లో వస్తాయి. అది కూడా రాదు. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఏదో ఒక నామం స్మరించలేమా? దీనికి మనసు ఏమైనా అడ్డమా? మనస్సు అడ్డం కానీ. అందుకని ఏమంటున్నారంటే శంకరాచార్య అందరికీ ఉపయోగపడేటువంటి పూజ చెబుతున్నారు. యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం. నేను ఏ పని చేసినా సరే అది నీకు ఆరాధన కిందే లెక్క. అటువంటప్పుడు మనం చేసే ప్రతి పని పూజ అవుతుంది. సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ సద్వాసనాశోభితం. ఈయన చేసినటువంటిది పూజ అయింది కదా, ఆ పరిస్థితిలో అదే ధర్మం కన్నప్ప చేసింది. అంచేత సద్వాసన అంటే దేవుడికి సంబంధించిన వ్యవహారాలు, క్రియలు. దుర్వాసనలు అంటే మన సంసారానికి సంబంధించినవి, ఆర్థికమైనటువంటి క్రియలు. అస్తమాను డబ్బుల గురించి మాట్లాడుకోవడం, వస్తువుల గురించి మాట్లాడుకోవడం, పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉండడం, తోడికోడళ్లతోటి, తోడళ్ళతోటి, స్నేహితులతోటి, సాటి ఉద్యోగులతోటి పోల్చుకుంటూ ఉండడం, వాళ్ళకున్నది మనకేముంది అనుకోవడం, ఇది దుర్వాసన.
సద్వాసన అంటే దేవుడి గురించి వాడు చూడు, వాడు రోజు విష్ణు సహస్రం చదువుతారు, మనం ఏమైనా చదివాం ఇక్కడ పని లేక ఎందుకీ బతుకు, కాసి వెళ్ళి అందులో చేరదాం మనం కూడా వాళ్ళతో పాటు చదువుదాం, ఇది సద్వాసన. కొన్నాళ్ళు అలా చదువుతూ ఉంటే కొన్నాళ్ళకి అనిపిస్తుంది దాన్ని తెలుసుకోవాలని, అప్పుడు అర్థం తెలుసుకుంటాం. అర్థం తెలుసుకుని చదివితే అంతకంటే పరమార్థమేం లేదు ఇక్కడ. అసకృత్ సద్వాసనాశోభితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం. శివుడికి ఆభరణం ఏమిటండి? నాగుపాము. దాన్నే భోగీంద్రుడు అంటారు. భోగి అంటే పాము, ఎందుకని భోగము కలిగినది భోగి. భోగము అంటే పడగ. ఆలోచించండి, డబ్బున్న వాళ్ళందరూ ప్రధానంగా ఆలోచించండి. డబ్బున్న వాళ్ళందరూ ఎలా ఆలోచించాలంటే ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. భోగం అంటే ఐశ్వర్యం కదా. భోగం అంటే పాము పడగ, రెండు అర్థాలు ఉన్నాయండి. ఐశ్వర్యాన్ని భోగం అంటున్నాడు, అదే భోగం అంటే పాము పడగని చెప్పారంటే అర్థం ఏంటి? ఐశ్వర్యం పాము పడగ లాంటిది నాయనా, ఎప్పుడు కాటేస్తుందో తెలియదు, జాగ్రత్త. ఇది కావాల్సింది. అది నేను గుర్తుపెట్టుకోమనలో ఉద్దేశం. ఇది మీ అంతా ఏదో నాకు దారపోయాలని కాదు ఇక్కడ, లేదా మళ్ళీ నాకు పాము పడగ అవుతుంది. అది నాకెందుకు ఆ కర్మ, ఉన్నదే ఎక్కువ. భోగీంద్రాభరణం. శివుడు నాగుపాముని మెడలో ఎందుకు ధరిస్తాడు అంటే అదేదో మహిమ మాయ అనద్దండి. మనం తరచు భయపడేది పాముకే కదా. మన భయపెట్టేటువంటి జంతువుల్లో జీవుల్లో పాము చాలా ప్రధానమైంది. కొంతమంది అయితే పాము చూపించక్కల, పాము అనగానే చచ్చిపోతారు, గుండె అయిపోతుంది ఇక్కడ. ఆ మాట అంటే చాలు, ఇంకా అసలు కాగితం పాము చూసినా చాలు, పేపర్లో పాము బొమ్మ చూసినా చాలు, ఇంకా అంత భయస్తులు ఉన్నారు. ఆ పాము శివుడి మెడలో నాగరాజులో ఇలా నిరంతరం తిరుగుతోంది. అంటే నువ్వు దేనికి భయపడుతున్నావో అది నా మెడకి అత్యంత సన్నిహితంగా ఉందయ్యా, అది నన్ను కాటు వేస్తుందనే భయం నాకు లేదే, నీకెందుకుంది భయం? నీకు భయం ఉంది ఎందుకంటే మృత్యువు వస్తుందని. పాము కరిస్తే ఏమవుతుందండి? మృత్యు వస్తుంది. ఆ మృత్యు వస్తే ఏమవుతుందో తెలుసా? మృత్యువుకి ఎందుకు మనం భయపడతామండి? ఆలోచించండి, ఎందుకు మనం భయపడతాం మృత్యువుకి? ఈ ఉన్నదంతా పోతుంది, అది సమస్య. ఈ భార్య లేదు, ఈ భర్త లేదు, ఈ ఇల్లు లేదు, ఈ వ్యాపారం లేదు, ఈ చింతపండు లేదు, ఈ చిట్టు ఫండ్ లేదు, మొత్తం పోతాయి ఇక్కడ. ఇది పోవడం మనకి ఇష్టం లేదు, ఇదంతా ఇలాగే ఉండాలి. అందుకే మనం గుళ్ళోకి వచ్చి ఏం కోరుతామంటే మా వ్యవసాయం బాగుండాలి, మా వ్యాపారం బాగుండాలి, మా మనవాళ్ళు కూడా కోటి. శివుడికి ఏం మతలేదు ఇక్కడ, వాయించేస్తాడు ఎడపడ. నీ మనవాళ్ళు బాగుండాలా? దేశంలో మనవాళ్ళు ఏం కావాలి? గుళ్ళోకి వచ్చి ఇవే కోరికలు. నా వ్యాపారం బాగుండాలి, నా వ్యవసాయం బాగుండాలి, నా మనవాళ్ళు బాగుండాలి. అచ్చంపేట అంతా బాగుండాలని ఎందుకు కోరడో? వాళ్ళు బాగుంటే నాకే అంటాడు ఇక్కడ. అందుకే శివుడికి మంట. ఇదే దుర్వాసన అంటే, నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ మనవాళ్ళు బాగుండాలి, దాన్ని దుర్వాసన అంటారు. అచ్చంపేట అంతా బాగుండాలి, అది సద్వాసన అంటారు. భారతదేశం అంతా బాగుండాలి, అంతకు మించిన వాసనే లేదు అంటారు. అది దేశభక్తి అంటే. అది మనం కోరాలి గుళ్ళోకి వచ్చి. భగవంతుని కోరేది ఇదే. కొబ్బరికాయ చెప్పా ఎంతసేపు ఇక్కడ మన స్వార్థం కోసం కోరతాం. ఇక్కడ మన వ్యాపారం బాగుండాలంట. మనకు ఆర్థికంగా నష్టం వచ్చారు, ప్రదక్షిణాలు బ్రహ్మాండంగా చేసేస్తాం. 11 అండి, 101 అండి, 200 అండి. మా పురోహిత వర్గం కూడా చాలా గొప్పవాళ్ళు, ఇంకా ఎక్కువ చెప్పేస్తారు. తిరిగే అంటారు శుభ్రంగా. 100 తిరిగాయి, 100 రోజులు తిరిగాయి అంటారు, అంతే లెక్క. అది మీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మనం వెళ్ళి ఆశ్రయిస్తుంటే ఏదోడు చెబుతారు. కానీ తెలుసుకోవాల్సింది ఏమిటంటే అసలు ఎందుకు ఈ కోరికలు కోరుతున్నాం? ఎప్పటికి తెమలదా ఇది? ఐశ్వర్యం పాము పడగ లాంటిది, ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. అది పాము అంటే భయం. మనం ఎక్కువగా భయపడేది మృత్యువుకి. ఆ మృత్యువుని జయించిన వాడు దేవతలలో ఒకే ఒక్కడు, మృత్యుంజయుడు అంటే ఈశ్వరుడు ఒక్కడే. విష్ణుమూర్తికి కానీ బ్రహ్మకి కానీ మరి ఎవ్వరికి ఆ పేరు లేదు. మృత్యుంజయాయ మృత్యుంజయుడు అంటే శివుడు ఒక్కడే. అందుకని ఆ మృత్యువుని జయించాడు ఆయన. ఆ మృత్యువు పాము రూపంలో ఉంది ఇక్కడ, అందుకని పాముని మెడలో ధరించాడు. భోగీంద్రాభరణం అంటే అర్థం అది. ఐశ్వర్యాన్ని నువ్వు పాము పడగలా భావించి ఐశ్వర్యం పెరగకుండా చూసుకోవాలి. ఐశ్వర్యం పెరిగిందంటే ఆపదలు కూడా పెరిగినట్టే. ఎక్కడికెక్కడ కత్తిరించేయాలి ఆదాయాలను. ఒక వయస్సు వచ్చాక ఇంక సంపాదించడం మానేయాలి, ఇంక సంపాదన ఆపేయాలి. కొడుక్కి కోడలికి తాళం ఇచ్చేయాలి. ఇంకా ఊరికే బొడ్లో పెట్టుకుని కూర్చోకూడదు. ఈ గుత్తి ఇక్కడ మొత్తం ఐశ్వర్యం అంటే వేరే అర్థాలు కూడా ఉన్నాయి. గజ్జి తామర అవన్నీ పెరిగిపోతాయి. ఐశ్వర్యం అంటే వేరే అర్థం కూడా ఉంది. ఇంక గుత్తి ఇక్కడే పట్టుకుని కూర్చొని గుత్తి అంటే వీడిని ఎత్తి పగలడం ఖాయం ఇక్కడ. కొడుక్కి పెళ్లి చేసాం, కోళ్ళు వచ్చింది, బారా వాళ్ళు చూసుకుంటారు, నువ్వు ఓ మూల కూర్చొని రామకృష్ణ అనుకో. అలా కుదరదు, మళ్ళీ మనం అడగాల్సిందే అన్నీ ఇక్కడ. ఎందుకు ఇస్తాం అంటే ఇక్కడ మరి అదే ఉంటుంది. తాపత్రయం అంటే అదే, మమకారం అంటే అదే, వదిలేయాలి అక్కడ. పైగా దీనికి వ్యాఖ్యానం ఏం చేస్తారంటే కొంతమంది నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. మా వాడికి ఏమీ తెలియదండి. అబ్బా, వాడికి 40 ఏళ్ళు ఉన్నా ఏం తెలియదుట. వాడికి పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు, ఏం తెలియకుండానే 2 పుట్టారా?
అసలు వాడికి తెలుసుని అంగీకరించడం మనకి ఇష్టం లేదండి. పెద్దవాళ్ళ అహంకారం ఇది. వాడికి తెలుసుని అంగీకరించడం మనకి ఇష్టం లేదు. వాడికి తెలుసు అంటే తాళాలు వదిలేయాలి, తెలియదంటే పట్టుకుని వేలాడచ్చు. మనకు కావాలి. మా వాడు అమాయకుడండి. ఏంటి ఇవే అమాయకుడు, నీకు తెలియకుండా చాలా చేసాడు, అచ్చంపేటలో కనుక్కో వెళ్ళి. అమాయకుడు అటు అమాయకుడు. ఈ పెద్ద ఆయనకు వదలడం ఇష్టం లేదు, ఆ విషయం చెప్పడండి, వదిలేయాలి. అదే సద్వాసన అంటే. వదలడం ప్రాణమైనా వదులుతాడు కానీ తాళాలు వదలడం. పెత్తనం ముఖ్యంగా, పెత్తనం పోతుంది కదా. మరి ఇంత చేసి ఎనపట్ల మీద పెత్తనమే వదలలేని వాళ్ళం ప్రాణం వదులుతామండి. కానీ ప్రాణం పోవలసిందే కదా. ప్రాణం పోయేటప్పుడు కూడా ఇదే గొడవ. భోగీంద్రాభరణం అంటే అర్థం అది. ఎప్పుడు శివుడు నాగుపామును ఎందుకు సమీపంగా చూస్తాడు? భయం కలిగించే వస్తువు దేన్నైనా సరే సమీపంగా చూస్తే భయం పోతుందండి. దేనికి భయపడిన వాళ్ళు దాన్ని సమీపంగా చూడండి. ఎవరితో సమస్య ఉందో వాళ్ళతోనే మాట్లాడాలి. సంసారాల్లో సమస్యలు అప్పుడు తెములుతాయి. కొడుకుతో సమస్య వచ్చింది, కొడుకుతో మాట్లాడండి. వేరే ముసలాయంతో మాట్లాడకండి, పక్కింటి వాడితో మాట్లాడకండి, పత్రికల వాడితో మాట్లాడకండి. నేరుగా కాల్ వరస్తాను కూర్చోబెట్టావు, ఏంట్రా అబ్బాయిని తేల్చేయి, అంతే, తెలిపోతుంది సమస్య. కొడుకుతో మాట్లాడం. మనం ఊళ్ళో అందరితో మాట్లాడుతూ ఉంటాం. మావాడేలాగా మమ్మల్ని ఆయన మావాడు కూడా అలాగే. ఏది బోడిగుళ్ళు కలిసి ఇక్కడ లేనిపోను గొడవ. అదే తెలుసుకోరాదా? ధైర్యం లేదు. ఏ సమస్య పరిష్కారం కావాలన్నా సన్నిహితంగా చూడాలి, దగ్గర కూర్చోవాలి, మాట్లాడాలి. ఎవరు కారణమో వాళ్ళతోనే మాట్లాడాలి. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు ఉంటే భార్యాభర్త మాట్లాడుకోవాలి. వాళ్ళు వీళ్ళు రావద్దు. ఇక్కడ వచ్చారంటే పెరిగిపోతుంది అది. వాళ్లే కూర్చుంటే అక్కడికి పరిమితం అవుతుంది. అందుకని ఏది భయం కలిగిస్తుందో, ఏది సమస్యాత్మకంగా ఉందో దాన్ని సన్నిహితంగా చూడమని చెప్పడానికే భోగీంద్రాభరణం నాగుపాముని శివుడు ధరిస్తాడు. అదే నాగుపాముని విష్ణువు శయ్యగా ఉపయోగించుకున్నాడు. ఆయన సన్నిహితంగానే ఉన్నాడు, ఈయన సన్నిహితంగానే ఉన్నాడు. ఎందుకు ఇద్దరు నిర్భయంగా ఉన్నారు అంటే ఏది భయం కలిగిస్తుందో దాని మీదే పడుకున్నాడు ఆయన. ఏది భయం కలిగిస్తుందో దాన్నే మడక చుట్టుకున్నాడు ఆయన. అందుకని మృత్యుంజయాయ విద్మహి సమస్త సుమనః పూజ్యం. సుమన శబ్దానికి దేవతలు అని అర్థం. సమస్త సుమనః పూజ్యం, సమస్త దేవతలు శివుణ్ణి పూజిస్తారు. మనం ఇక్కడ ఆలయం కడితే మీకు ఒక రహస్యం అండి, దేవాలయ రహస్యం. మన హిందూ జీవన విధానంలో గొప్ప విషయం అది. ఇక్కడ ఆలయం కడితే మనం మాత్రమే పూజలు చేస్తాం అనుకోవద్దు. బ్రాహ్మణులు సరైనటువంటి చిత్తశుద్ధితో మంత్రాలు చదివి ప్రతిష్ఠ చేస్తే, మనం పగలు సమయంలో భగవంతుడిని అర్చిస్తే, బ్రాహ్మీ ముహూర్త సమయంలో దేవతలు వచ్చి మల్లికార్జున స్వామిని సేవిస్తారమ్మా. ఆలయం అంత గొప్పది. అది కేవలం ఏదో సిమెంట్ కట్టడంగా భావించకండి దాన్ని. చాలా పొరపాటు మాట అది. సరైనటువంటి ప్రతిష్ఠ జరగాలి. పురోహిత సోదరులకి నమస్కారం పెడుతున్న చిత్తశుద్ధితో మంత్రం చదవాలి. స్వరం కోసం దెబ్బలాట కాదు, పోటీ పడకూడదు. పరమేశ్వరుడు రావాలి, ఇక్కడికి పరమేశ్వరుడు రావాలి. శ్రీశైలం నుంచి ఇక్కడికి వచ్చి నాకు అచ్చంపేటే ఇష్టం అని చెప్పాలి ఖచ్చితంగా. అంత ప్రతిష్ఠ జరగాలి. ఆ మంత్రాలు నాభిలోంచి రావాలి, ఆర్తితో రావాలి. ఎందుకు రావయ్యా నేను పిలుస్తుంటేని రావాలి. శంకరాచార్య శ్లోకాల్లో రావాలి. అప్పుడు ప్రతిష్ఠ బ్రహ్మాండంగా జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఎలా ఉంటుంది అంటే, మామూలు మానవులందరూ మనబోటిగాళ్ళం పొద్దున్న దర్శించుకుంటాం, సాయంత్రం దర్శించుకుంటాం. బ్రాహ్మీ ముహూర్తం ఉంటుందండి. తెల్లారకత్త 2:30-3 మొదలవుతుందండి. సుమారుగా 5 గంటల వరకు చెబుతారు ఆ సమయాన్ని. ఆ సమయంలో ఆలయాలు మూసి ఉన్నా సరే దేవతలు దర్శించుకుంటారు వచ్చి. వాళ్ళకి ఆలయాలు తలుపులతో సంబంధం వెళ్ళి, వాళ్ళు తలుచుకుంటే తాళాలు ఊడిపోతాయి. వాడు సూక్ష్మ రూపాల్లో వచ్చి దర్శనం చేసుకుంటారు. శ్రీశైలాది పుణ్యక్షేత్రాల్లో ఎలాగూ జరుగుతుంది ఆ విషయం. ఇక్కడ కూడా సరైనటువంటి ప్రతిష్ఠ శాస్త్రీయంగా పద్ధతిగా జరిగితే ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది ఖచ్చితంగా. అందుకని దేవతలు సమస్త సుమనః పూజ్యం. దేవతలు అందరూ వచ్చి పూజిస్తారండి మన భ్రమరాంబ మల్లికార్జున దేవతల స్వాములని. మామూలు వాళ్ళు కాదు. సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం. మన గుణాలకే ఆయన లొంగుతాడు. మనిషిలో చూసేది భగవంతుడు గుణాలు. మనం ఎంత గొప్పగా పూజ చేశాం, ఎంత హుండీలో వేశాం, ఎన్నిసార్లు ప్రదక్షిణం చేశాం, ఇవన్నీ పెద్ద విషయాలకో. ఇవన్నీ చేయాల్సిందే, పద్ధతిగానే చేయాల్సిందే. అవన్నీ త్యాగం కోసం పెట్టారు, చేయాల్సిందే. అన్నిటికంటే భగవంతుడు చూసేది మన గుణం. గుళ్ళో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నామో ఇంటికి వెళ్ళాక కూడా అంతే ప్రశాంతంగా ఉన్నామా లేదా. ఇక్కడ శుభ్రంగా గుళ్ళోనేమో కూర్చుని అత్త కోళ్ళు మామ అల్లుడు అందరూ తోడల్లుళ్ళు అందరూ బాగానే ఉండి కుటుంబం అంతా పెద్ద ఫ్యామిలీ ఫోటో దిగుతారు. ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ తగాదా మొదలెక్కడ. ఎందుకంటే ఆ దేవుడు ప్రసాదం ఎవరికి ఇవ్వాలి అనేసరికి పౌరుషాలు వచ్చేస్తాయి. ముందు మేము తినాలి అంటారు పెద్దవాళ్ళు. ఎవరు లేదు మేనంటాడు ఎవడో. ఇక్కడ ప్రసాదం కోసం కొట్టుకుంటే ఇంక దేవుడు నీకేమర్థమయ్యాడు ఇక్కడ అంటే వచ్చేసింది అహంకారం. ఇక్కడ
అందుకని మన తీర్థయాత్రలు చేసినా, మన ఇంట్లో వ్యవహారాలు ఏం చేసినా, అత్తా కోడళ్ళ మధ్యలో కానీ, తోడు కోడళ్ళ మధ్యలో కానీ, మావాళ్ళ మధ్యలో కానీ, తండ్రి కొడుకుల మధ్యలో కానీ, అలాగే ఒక గ్రామాన్ని పాలించేటువంటి నాయకుల మధ్యలో కానీ, అధికారుల మధ్యలో కానీ తగాదాలు ఉండకూడదు. అందుకే నేను మొదట్లోనే చెప్పా, ఒక ఆలయం వచ్చింది అంటే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి పని ఉండకూడదు. ఆలయ వ్యవస్థ అంత గొప్పది. ప్రశాంతంగా ఉండాలి వాతావరణం. రాగద్వేషాలు మన మనస్సులోంచి పోవాలి. దగ్గర ఎక్కడైనా పోలీస్ స్టేషన్ ఉన్నా వాళ్ళు అనుకోవాలి, ఈ ఆలయం కట్టిన తర్వాత మన దగ్గరికి ఎవడో రావట్లేదురా అని. ఇవాళ పోలీసులు కూడా విపరీతంగా పని పెరిగిపోయింది. ఇదివరకు మామూలు నేరాలే ఉండేవి, ఇప్పుడు సైబర్ నేరాలను వచ్చాయి కొత్తగా. ఈ ఫోన్లు వచ్చాక, సామాజిక మాధ్యమాలు వచ్చాక సైబర్ నేరాలు పెరిగాయి. నానాయాతన పడుతున్నారు వాళ్ళు అవన్నీ చేయలేక. ఎన్ని చేస్తారు? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి పెళ్ళాం బిడ్డలు ఉన్నారు, ఎక్కడి నుంచి చేస్తారు? అంచేత మనం పోలీసులకు పని పెరగకుండా ఉండాలంటే మనం తినగా ఉండాలి, అంతకంటే ఉంది. మన ఇష్టం వచ్చినట్టు మనం చేసేసి తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళి అలా జరిగిందని ఇలా జరిగింది జరుగుతుంది, మరి ఏం చేయమంటావు? సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. అటువంటి శ్రీశైల మల్లికార్జున మహాలింగాన్ని నేను సేవిస్తున్నాను. ఆ లింగం శివాలింగితం అన్నారు. శివ అంటే శివుడు, శివ అంటే పార్వతీదేవి. పార్వతీదేవి ఎప్పుడూ శివుణ్ణి ఇలా పెనవేసుకొని ఉంటుంది. అంటే భార్యాభర్తల బంధానికి అది ప్రతీక. 10 మందిలో ఉండగా అలా ఉండమని కాదు. ఇక్కడ మన మనస్సులో ఎప్పుడూ ఆలోచన భర్త గురించే ఉండాలి, భార్య గురించే ఉండాలి. ఏ ఊరు వెళ్ళని, ఏ దేశం వెళ్ళని, ఎక్కడికి వెళ్ళని వాళ్ళ అనుబంధం అటువంటిది. ఇప్పుడు మల్లె పువ్వుగా కూడా ఇదే అర్థం అండి. సంధ్యారంభ విజృంభితం. మల్లె పువ్వులు ఎప్పుడు పోస్తాయండి? సాయంకాల సమయంలోనే ఎక్కువగా పోస్తాయి. శృంగారానికి ప్రత్యేక మల్లె పువ్వులు కూడా. శృతి శిరస్థానాంతరాధిష్ఠితం. పువ్వుల్ని ఎక్కడ పెట్టుకుంటాం? శిరస్సు మీద పెట్టుకుంటాం, చెవులో పెట్టుకుంటాం. శృతి అంటే చెవి, శిరస అంటే శిరస్సు. అందుకని చెవులోను శిరస్సు మీద కూడా అలంకారాలుగా ఉంటాయి. సప్రేమ భ్రమరాభిరామం. మల్లె పువ్వుల మీద తుమ్మెదలు వాలుతూ ఉంటాయి మకరందం కారణంగా. అసకృత్ సద్వాసనాశోభితం. అసలు మల్లెపూలకు ఉండేటువంటి గంధం మరి ఏ పువ్వులకి ఉండదు ఖచ్చితంగా. అంత గొప్ప సుగంధం ఉంటుంది. ఎప్పటికీ శోభనం అంటే మల్లె పువ్వులే. ఎన్ని పువ్వులు వేసినా మల్లె పువ్వులు అయిపోతే శోభనమే కాదు అది. అందుకని మల్లె పువ్వులు అంటే సుగంధం లెక్క. అసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం. ఇక్కడ భోగీంద్రులు అంటే భోగాలు అనుభవించేవాళ్ళు. ఇందాకట్లాగా పాము అర్థం కాదు. శివుడు అన్నప్పుడు పాము అర్థం అవుతుంది. మల్లె పువ్వు అనగానే భోగీంద్రులు అంటే భోగాలు అనుభవించే ఐశ్వర్యవంతులు. ఎందుకంటే మల్లె పువ్వులు ఖరీదు కూడా ఎక్కువ. సరే, ఇప్పుడు ఉల్లి పువ్వులు మల్లె పువ్వులను మించిపోయాయండి, అంతకంటే కష్టంగా ఉంది. అందుకని మల్లె పువ్వులు ఖరీదు కూడా ఎక్కువ. అందరూ కొనుగోలు చేయలేరు. బాగా పేదవాళ్ళు మల్లె పువ్వులు కొనుగోలు చేయలేరు, పాపం యాతన పడతారు. అందుకని భోగీంద్రాభరణం, ఐశ్వర్యం బాగా ఉన్నవాళ్ళు ధరిస్తారండి. సమస్త సుమన పూజ్యం. సుమన శబ్దానికి దేవతలు అనడంతో పాటుగా పువ్వు అని కూడా అర్థం ఉంది. అన్ని పువ్వుల్లోకి మల్లె పువ్వు గొప్పది. మా కవులు ఎక్కువగా పద్యాలు రాస్తే మల్లె పువ్వుల మీదే రాస్తారు. అన్ని రకాల పువ్వులున్న కవుల పద్యాల్లో ఎక్కువగా మల్లెపువ్వు వర్ణనలే కనబడుతూ ఉంటాయి. వాళ్ళకే అదే ఇష్టం. అందుకని సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం. అది తెల్లగా మంచి లక్షణాలతో ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది. సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఆ మల్లె పువ్వులు కూడా శివ ఆలింగితం. రకరకాల పక్షులు, అడవిలో ఉండేటువంటి జీవులు ఆ మల్లె పువ్వుల చుట్టూ ఆకర్షితమై తిరుగుతూ ఉంటాయి. ఆ రకంగా సేవించినటువంటి శివలింగానికి నమస్కారం. ఇది భ్రమరాంబ. ఇప్పుడు ఇంకొక భ్రమరం అంటే ఒక్క మాట మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భ్రమతీతి భ్రమరం. తిరుగుతూ ఉంటుంది కాబట్టి భ్రమరం. తుమ్మెద నిరంతరం తిరుగుతూ ఉంటుంది. తుమ్మెద ఎంత కష్టపడుతుందో తెలుసా? తుమ్మెద నుంచి, తేనెటీగ నుంచి మనం కష్టపడ్డం నేర్చుకోవాలి. తుమ్మెద సాధారణంగా చందాల వసూలు చేసేవాళ్ళు ఈ విషయాన్ని గ్రహించాలి. చందా ఎప్పుడు వసూలు చేశామంటే, ఎవరినైనా అడిగామంటే 10 మందిని 10 రూపాయలు అడిగారు, ఒకరినే గోకేద్దామని చూడకూడదు. చివరికి వాడు యాచకుడు అయిపోతాడు. కొందరికి సెంటిమెంట్ ఉంటుంది, ఆయన ఇచ్చారండి అన్నింటికీ ఆయన అడిగారనుకో, ఆయనలో ఒక అహంకారం వస్తుంది. సాత్విక అహంకారం అంటారు. అన్నింటికి ఇచ్చాను, దీనికి ఇవ్వకపోతే బాగుండదేమో, అన్నింటికి ఇచ్చాను, దీనికి ఇవ్వకపోతే బాగుండదేమో అని ఉన్న ఇల్లు అమ్మేసి ఇచ్చేస్తాడు ఆయన. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పడం. అటువంటి పెద్ద మనుషులు కూడా సమాజంలో ఉంటారు. ఎందుకంటే అడిగాక మొహమాటం పాపం. 10 మందిలో అడుగుతారు వెళ్ళి అడిగేవాళ్ళు. ఆలయం కడుతున్నామండి మీరు ఇవ్వాలని వాళ్ళ ఆవిడ ఉండగా పక్క వాళ్ళు ఉండగా అడిగితే ఏమంటాడు ఆయన? రాసుకోండి 50,000 అంటాడు. ఎక్కడున్నా 50 రూపాయలు లేవు ఇక్కడ. అందుకే మన ధర్మశాస్త్రం తెలిసి చెబుతున్నానమ్మా, మగవాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది 2,000 3,000 ఇస్తే పర్వాలేదు, 10,000 దాటి దానం చేస్తున్నామంటే భార్యకి చెప్పకుండా ఇవ్వకూడదండి. ఆవిడ అనుమతి తీసుకునే ఇవ్వాలండి ఖచ్చితంగా.
ఎక్కువ మంది మహిళలు చప్పట్లు కొట్టేస్తున్నారు, మగాళ్ళు చూసుకోండి జాగ్రత్తగా. భార్య అనుమతితోనే ఇవ్వాలంటే ధర్మశాస్త్రం చెప్పిన మాట. ఏదో 1000-2000 వేరే విషయం, వారు ఇవ్వచ్చు వీరు ఇవ్వచ్చు, అన్నిటికీ ఆవిడ్ని అడగాలి ఆయన్ని అడగాలంటే కుదిరే పని కాదు. చిన్న చిన్న విషయాలు వేరు. కానీ ఒక పెద్ద మొత్తంలో మనం పొలం ఇచ్చినా, స్థలం ఇచ్చినా, భూమి ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, లేదు డబ్బే 5-6 లక్షల డబ్బు ఇచ్చినా ఖచ్చితంగా భార్యకి చెప్పాలి. ఆ ఇచ్చేటప్పుడు ఆయన చేతులు కడుగుతారన్నప్పుడు భార్య నీళ్లు పోయాలి, భర్త ఇవ్వాలి. ఈవిడ నీళ్లు పోసింది అంటే అర్థం ఏంటంటే ఒప్పుకుందని అర్థం, అక్కడ యాక్సెప్టెడ్ అని. లేకపోతే నీళ్ళు ఎందుకు పోసావు, నెత్తిమిపోయి. బలిచక్రవర్తి దానం ఇస్తూ ఉంటే 3 అడుగుల నేల దానం ఇస్తూ ఉంటే వామనుడు మొత్తం ఆక్రమించాడు కదా, అది తెలుసుండు కూడా బలిచక్రవర్తి దానం ఇస్తూ ఉంటే వింధ్యావళి బలిచక్రవర్తి భార్య బంగారపు కలశంలో నీళ్లు పోసింది ఆవిడ, వామనుడు పాదాలు గడిగింది. అప్పుడు బలిచక్రవర్తి దానం ఇచ్చాడు. అంటే మన సంస్కృతి ఏం చెబుతోంది, దానం చేయి, ధర్మం చేయి, సంసారం దెబ్బైపోయేలా చేయక అని చెబుతోంది. అది మనం యాచకుడు అవ్వకూడదు కదా. రేపొద్దున్న యాచకుడు అయితే మగవాడికి లేకపోవచ్చండి, సిగ్గు ఆడాళ్ళకు ఉంటుందండి. ఎలా యాచన చేస్తారమ్మా ఆడాళ్ళ పిల్లలతో వెళ్ళి? అప్పుడు ఏమనుకుంటారు, ఓ ఇష్టం వచ్చినట్టు అందరికీ దాన ధర్మాలు చేసేది వాళ్ళు చెప్పొచ్చిన చేతికి అనుకుంటారు. అంటే దాన ధర్మాలు కూడా ఆలోచించి చేయాల్సిందే. అది పిసినారితనంగా కాదు, మళ్ళీ అక్కడ చేయాలి, మన ఓపిక మేరకు చేయాలి, యథాశక్తి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో దాన ధర్మాలు కూడా ఆదాయంలో 4వ వంతు మించకూడదు. అది కూడా ధర్మశాస్త్రం చెప్పింది. మన ఆదాయంలో 4వ వంతు మనం దాన ధర్మాలు చేయాలి, అంతకు మించి వైపు వెళ్ళిపోకూడదు. సగం ఖర్చు పెట్టుకోమని చెప్పారు శాస్త్రంలో. బాగా ఐశ్వర్యం అనుభవించాలి. ఐశ్వర్యం ఉన్నవాళ్ళు 1,00,000 రూపాయల నెలకు ఆదాయం వస్తుందంటే లెక్క 50,000 ఖర్చు అయిపోవాలి, ఏదో రకంగా ఖర్చు అయిపోవాలి. ఊరికే దాచొద్దు. మళ్ళీ ఇంకా నిన్న పచ్చడి ఇవాళ తిని, మొన్నటి కూర ఇవాళ తిని ఫ్రిడ్జ్లో పెట్టి అన్నీ అలా పెట్టేసేసుకుని అదే నాకేసి పీకేసి దరిద్ర బతుకులు బతకూడదు. పిసిరుగొట్టు మేళం అంటే ఇదే. ఆ చీర చినిగిపోయినా సరే 4 చిరుగులు సరే పక్కకి తీసి అదే కట్టేసి, ఏం కర్మమ్మ, అవతల భార్య పట్టుకెళ్ళి శుభ్రమైన పట్టు చీర కట్టుకో, సుఖంగా ఉన్నావు పార్వతీదేవిలా. ఎందుక కక్కుర్తి? ఉన్న చీరలన్నీ బీరువాలో ఉంటాయి, కట్టుకునేది ఎప్పుడు శ్రీమతి పేడదేవత అని ఒకటే చీర. ఇక్కడ ఎప్పుడు చూసినా అదే చీర. అదా మొగుడు కూడా చిక్కగా ఉంటుంది చూడడానికి. ఉన్నాయి బీరువా నిండా ఉన్నాయి, కట్టరండి. పోనీ ఎవడికి ఎవరు అలా చూసి నాకెన్ని ఉన్నాయి, నాకెన్ని అన్నీ ఉంటాయి, నువ్వు ఉండవు ఇక్కడ. అన్నీ అక్కడే ఉంటే మనం ఉండం, మనం లాక్కెళ్ళిపోతారు. అప్పుడు అనుకుంటారు నలుగురు, వెళ్ళిపోయింది అమ్మా వెళ్ళాలి, సరే ఏం చీరైనా కట్టుకోలేదు, ఆవిడ కర్మ. అందుకే ఎప్పుడు నగలుంటే పెట్టేసుకోవాలి. పోతాయి అనుకోకండి, పోతే పెట్టుకోక్కర్లేదు, అది సౌకర్యం అనుకుని పెట్టేసుకోవాలి. నగలు పెట్టుకోరు, సేఫ్ డిపాజిట్ లాకర్లో పెడతారు, అదో దరిద్రం. ఇక్కడ ఎందుకు కొనుక్కున్నావు, లాకర్ కోసమా? పోనాయి, ప్రాణాలే పోతాయి. ఉన్న నగలు పెట్టుకోవడానికే కాదా, పెళ్లిలో కూడా పెట్టుకోరు, ఒడుగులో కూడా పెట్టుకోరు, శుభకార్యాలు జరిగినా పెట్టుకోరు. గుళ్ళోకి వస్తే నగలు పెట్టుకుని రావాలమ్మా, ఉన్నవాళ్ళు దాచుకోకండి, పెట్టుకురండి. ఉంటే పోతాయి, దేవుడికి ఇచ్చామనుకోండి. ఉన్నవాళ్ళు పెట్టుకుని రావాలి, లేని వాళ్ళు అసూయపడకూడదు. ధర్మశాస్త్రం అంతే, లేని వాళ్ళు అసూయపడద్దు. నగలు పెట్టుకున్నటువంటి స్త్రీని చూస్తే లేని వాళ్ళకు కూడా నగలు వస్తాయి, అది ధర్మశాస్త్రం. ఖచ్చితంగా నమస్కారం చేసుకోమని చెప్పారు, నమస్కారం చేసుకోమన్నారు, అసూయపడమని చెప్పలేదు. పార్వతీదేవిలా ఉంది ఆవిడ అని పేద ఇల్లాలు ఆవిడికి నమస్కారం చేసుకుంటే భగవంతుడు ఏడాది తిరగకుండా ఈవిడికి ఐశ్వర్యం ఇప్పిస్తాడు. ఎందుకంటే ఆ కళ్ళల్లో అసూయ లేదు, గౌరవం ఉంది. అందుకని పేదవాళ్ళు కూడా అసూయపడ్డానికి వీలు లేదు. వాళ్ళు నగలు పెట్టుకుంటే హాయిగా పార్వతీదేవిలో ఉన్నావమ్మా అని మొహం మీద మెచ్చుకోవచ్చు, నమస్కారం చేసుకోవచ్చు. ఆ దర్శనం కారణంగా వీళ్ళకి పడుతుంది ఐశ్వర్యం. గౌరీదేవిలో ఉంది ఆవిడ, సమస్తాభరణాలు ధరించి. ఆవిడని చూడడం వల్ల వీళ్ళకి పడుతుంది. మన సంస్కృతి అంత గొప్పది. ఐశ్వర్యవంతుల్ని త్యాగం చేయమని చెప్పింది, పేదవాళ్ళని అసూయపడద్దని చెప్పింది. ఇలా చెప్పిన ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. ఒకే ఒక ధర్మం, హిందూ ధర్మం. అన్ని వర్గాల సామరస్యం మనకి ప్రధానం అండి. ఐశ్వర్యవంతుల్ని మీ ఆదాయంలో 4వ వంతు దానం చేయమని చెప్పింది. పేదవాళ్ళకి ఏం చెప్పింది, నువ్వు దానాలు ధర్మాలు చేయలేవు, ముందు పూట గడిచేలా చూసుకో, అనవసరపు మెహర్బానీలకి పోవద్దు, ఉన్నంతలో జాగ్రత్త ఖర్చు పెట్టుకో, వాళ్ళని చూసి అసూయపడకు, కష్టపడి సంపాదించుకో, వాళ్ళ అనుగ్రహం సంపాదించే ప్రయత్నం చేయి. ధనవంతులను చూసి అసూయపడితే మనకేం వస్తుందండి? వాళ్ళు కట్టకట్టేస్తారు, వీళ్ళు కట్టకట్టేస్తారు. అసూయపడకుండా వాళ్ళ ఇళ్ళకెళ్ళి అమ్మ మీ దయ వల్ల మేము సుఖంగా ఉన్నామా అంటే వాళ్ళ సంపదలోంచే మనకిస్తారు. పూర్వం అండి మా చిన్నతనంలో చూసేవాళ్ళం, మా ఊళ్ళో మా ఇంట్లో పనిచేసే చాకళ్ళు కానీ మంగళ్ళు కానీ పని మనుషులు కానీ ఏ పండగ నాడు పిండి వంటలు వండుకునేవారు కాదండి. మా అమ్మగారే అందరికీ వండేవారండి. ఆవిడ అసలు పండగ పేరు కానీ సాయంత్రం వరకు ఆ వంటింట్లోంచి బయటకు వచ్చేది కదా ఆవిడ.
ఎవరు ఆ రోజుల్లో ఎవరున్నారో వాళ్ళే చేసుకోవాలి. పైగా బ్రాహ్మణ కుటుంబం ఎవరు చేసినా ఒప్పుకోరు కూడా, వాళ్ళే చెయ్యాలి. సాయంత్రం 4ంటికి ఆవిడంత డబ్బా పెట్టుకుని దాని నిండా బూర్లు పెట్టుకుని బయట కూర్చునేదండి మా అమ్మగారు. ఏమిటమ్మా ఇక్కడ కూర్చున్నప్పుడంటే, చాకలిది వస్తుందిరా, దానికి ఎవరు పెడతారు పాపం, ఆవిడకి ఇన్ని బూర్లు పెట్టాం. మంగళాయన భార్య వస్తుంది, ఆవిడకి ఇన్ని బూర్లు పెట్టాం. పని మనిషి వస్తుంది, దానికి ఇన్ని బూర్లు పెట్టాం. సరిపోయింది. అప్పటికి ఇవిడికి నిద్ర వచ్చింది, ఇంతకీ ఇవిడికి బూర్లు లేవు. అటువంటి తల్లి కడుపున పుట్టానండి. ఇప్పటికీ అమ్మ అమ్మ అంటే ప్రేమ, అందుకే అమ్మ అమ్మ అంటే ప్రేమ. ఆవిడ అలా వీధరుగు మీద కూర్చుని పంచిపెట్టడం చూశాను, చాకళ్ళకి మంగళ్ళకి సమస్త వర్ణాల వారికి, మా ఇంటితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి. ఇంతమందికి పెట్టేస్తున్నాం, మనకేమిటమ్మా అని మేము ఎవరైనా పొరపాటుని అడిగితే, ఎవరు పెడతారా వాళ్ళకి ఏముంటారా, డబ్బులు అవి ఉండవమ్మా, వాళ్ళు చేసుకోలేరమ్మా, మనం అంటే ఐశ్వర్యవంతులం, మనకేం లోటు లేదమ్మా, భగవంతుడు ఇచ్చాడు, 10 మందికి పెడితేనే మనకుంటుందిరా అని చెప్పిందండి నా తల్లి. ఇప్పటికీ నాకు ఆ వాక్యం ప్రమాణం. దానికోసం ఆవిడ కష్టపడేది. ఇవాళ వేరండి, మనం 100 మందికి పెట్టచ్చు, క్యాటరింగ్ ఇచ్చేస్తాం, ఇక్కడ డబ్బులు ఉన్నాయిగా. కానీ ఆవేళ నా తరంలో ఇక్కడ నా వయస్సు ఉన్నవాళ్ళు అందరి పరిస్థితి అంతే. అప్పుడు తల్లులే చేశారండి, క్యాటరింగ్లు ఎక్కడున్నాయి, అక్కడ కష్టపడి చేశారు, నానాయాతన పడ్డారు, పిండి వంటలను వండి పెట్టారు. అందుకే మా ఊళ్ళో ఎప్పుడు కుల కలహాలు కానీ వర్గ కలహాలు కానీ నేను చూడలేదండి. అసలు అవి నేను చూడలేదు. నేను బ్రాహ్మణుల వాడికి చివరిలో ఉండేవాళ్ళం మా ఇల్లు, కాపుల వాడికి మొదట్లో ఉండేది మా ఇల్లు. మా ఇల్లు దాడితే కాపులే. వాళ్ళు మమ్మల్ని అన్నదమ్ముల్లో చూశారు, ఎక్కడ భేదం రాలేదు. మా నాన్నగారు వాడు పెదనాన్నగారు అనేవారు, మా అమ్మని పెద్దమ్మ అనేవారు, మమ్మల్ని ఏమో తమ్ముడు అనేవారు, నాకంటే పెద్దవాడైతే తమ్ముడు అనేవాడు, నాకంటే చిన్నవాడైతే అన్నయ్య అనేవాడు. మేము బ్రాహ్మణం అనేవాళ్ళు, కాపులని అసలు చాలా వరకు తెలియదు ఆ విషయం. అంత సామరస్యం ఉంది. ఇవాళ ఎన్ని కుల సంఘాలు, ఎంతమంది నాయకులు, ఎన్ని వైషమ్యాలు, ఎన్ని గొడవలు. కనీసం కార్తీక మాసంలో నలుగురు కలిసి 4 మెతుకులు తినలేకపోతున్నామంటే మనం మనుషులమా? ఆలోచింతురుగాక మేరలు, ఆలోచింతురుగాక. కార్తీక మాసంలో దేవుడు పేరు మీద చేసే వనభోజనం కూడా కులరహితంగా అందరం కలిసి 4 మెతుకులు తినలేవండి. అక్కడ అడ్డమేనా? ఫలానా వారి భోజనం అంటే ఇంకెవరికి బెటరా? అన్నం తినడానికి కులం అడ్డం వచ్చిందా? నీ కూతురు నా కొడుక్కి ఇచ్చావా, నా కూతురు నీ కొడుక్కి ఇచ్చానా? ఎందుకయ్యా గొడవ? 2 మెతుకులు తినలేము. 2 మెతుకులు తినడానికి నీ కులం నా కులం అడ్డమైతే మిత్రమా, ఈ దిక్కుమాలిన కులాలు తీసుకెళ్ళి గంగలో కలిపేద్దాం పట్టుకెళ్ళి. ఇవి మనకు అవసరమా? ఇవన్నీ ఇన్ని భేదాలు పెట్టుకోవాలా? గుడి దగ్గరైనా మనం కులభేదాన్ని వదిలిపెట్టలేమా? ప్రతిదానికి మనవాళ్ళు. ఎవడు మనవాడండి? ఈ ప్రాణమే మంది కాదు, ఈ శరీరమే మంది కాదు. ఎవడండి ప్రపంచంలో మనవాడు? ఒక్క పరమేశ్వరుడు తప్ప మనవాడు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా ఇక్కడ? భ్రమరాంబాదేవి తప్ప, మల్లికార్జున స్వామి తప్ప మనవాడు అనేవాడు ఎవడన్నా ఉంటాడా అండి? ఆ విశాలంగమైన ఆలోచన చేయాలి. అందుకోసం ఈ తాపత్రయం అంతా. అందుకని ఆ తత్వాన్ని తెలుసుకోగలిగితే సామరస్యం అనేది ఉంటుంది. అలాగే భ్రమరం తేనెటీగ ఏం చేస్తుంది తెలుసా? 100 పువ్వులు తిరుగుతుంది, ఒక్కసారి ఒక తుమ్మెద 2 బొట్లు మించి తేనె సేకరించలేదు, 2-3 బొట్లు అంతే. కొన్ని రకాల తుమ్మెదలు ఉంటాయండి, తేనెటీగలు కొన్ని ఉంటాయండి. అవి తన బరువు ఎంత ఉందో అంత తేనె భరిస్తుందట. తన బరువు ఎంత ఉందో అంత. దాని బరువు ఎంత ఉందండి? కేజీ ఉంటుందా ఏమన్నాను అది. దాని బరువు తేనె తీసుకెళ్ళి ఆ గూట్లో పెడుతుంది. 60,000 గదులతో ఉంటుందిగా తేనె పట్టు, అక్కడ పెడుతుంది. మళ్ళీ వస్తుంది. ఆ పువ్వు దగ్గరికి ఎడుతుంది, ఈ పువ్వు దగ్గరికి ఎడుతుంది, ఆ పువ్వు దగ్గరికి ఎడుతుంది. తేనె ఉన్న పువ్వుల దగ్గరికి పెడుతుంది, మళ్ళీ తేనె లేని పువ్వుల దగ్గరికి వెళ్ళదు. నిర్గంధాకు సుమాయవ అని వెళ్ళదు, తేనె ఉన్న పువ్వుల దగ్గరికి పెడుతుంది. ఇంకోటి కూడా ఉంది తుమ్మెదకి ఇంకో ఇబ్బంది, సంపంగి పువ్వుల దగ్గరికి వెళ్ళదు. సంపంగి పువ్వులో తేనె ఉండొచ్చు, కానీ సంపంగి నుంచి సుగంధం వస్తుంది. సింహాచలం సంపెంగలు ముఖ్యంగా అవి విశాఖపట్నానికి వస్తూ ఉంటుంది ఆ వాసన. సింహాచలం సంపెంగ వాసన విశాఖపట్నం స్టేషన్లోనే వచ్చేస్తుంది, అంత సువాసన. ఆ సుగంధపు దిమ్ముకి తుమ్మెద తట్టుకోలేదండి, చచ్చిపోతుంది. కొందరికి చూడండి, మనుషుల్లో కూడా కొన్ని రకాల వాసనలు ఎలర్జీ ఉంటాయి, వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు ఆ పెర్ఫ్యూమ్ నాకు పడదంటారు. అలాగా తుమ్మెదకి సంపెంగ అంటే పడదు, ఎందుకంటే ఆ సుగంధానికి తట్టుకోలేదు. దాని తేనె ఉన్నా సరే దాని జోలికి వెళ్ళదు. రకరకాల పుష్పాల దగ్గరికి వెళ్ళి రకరకాలుగా తేనె బిందువులుగా సేకరించి ఒక గూట్లో పెడుతుంది. తేనె పట్టు 60,000 గదులు అంటారు, మహారాణి అంటారు ఆ తేనెటీగని, అక్కడ పెడుతుంది. అలాగ మనం కూడా ఎప్పుడు ప్రభుత్వమైనా సరే ప్రజలైనా సరే ఆస్తులు సంపాదించేటప్పుడు ఎప్పుడు ఒకడిని కొల్లగొట్టి ఒకడిని గోకేసి సంపాదించకూడదు. భ్రమరాంబ తత్వం అంటే ఇది.
ఎప్పుడు ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఈ నీతిని. పూర్వం వ్యాపారస్తులు అలాగే ఉండేవారు. మనకి ఖాతాదారులు పెరగాలి. ఒక బంగారపు కొట్టు ఉందనుకోండి, 10 మంది వచ్చే చోటకి 100 మంది రావాలి. 100 మంది రావాలి. 100 మంది దగ్గర తీసుకోవచ్చు మనం. కానీ ఇవాళ ఎలా ఆలోచిస్తారంటే అలా కాదండి. వచ్చిన ఒకనే గోకాయి, ఇక మళ్ళీ వాడు బతకద్దు. ఇక వాడేదో టీవీ కొనడానికో, బంగారపు నగ కొనడానికో, బీరువా కొనడానికో మన దగ్గరికి వచ్చాడు. ఇక వాడు ఇంటికి వెళ్ళద్దు. ఇంకా డైరెక్ట్ శ్మశానమే. మళ్ళీ దొరుకుతాడేటి. కానీ అదే వ్యాపార రంగంలో మీరు గమనించండి, అదే బంగారం వ్యాపారంలో గమనించండి, తరుగు చాలా తక్కువ పెట్టినటువంటి జ్యువెలర్స్ వాళ్ళు ప్రపంచవ్యాప్తం అయిపోతున్నారు. గమనించండి, వ్యాపార రహస్యం ఎక్కడ ఉందో గమనించండి. 22% తరుగు, 32% తరుగు. అసలు ఈయన కొట్టంతా తరిగే. అంతంత శాతం తరుగులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఆభరణాలు చేయిస్తే మాయా. కస్టమర్కి ఏం తెలియదు కదా అని దోచేయడమే. ఇంకా అదే తరుగు బాగా తగ్గించిన వాళ్ళని గమనించండి. నేను ఎవరిని పొగడ్డంలా, ఎవరిని విమర్శించడం వాస్తవమా కాదా? తరుగు బాగా తక్కువ ఉన్న చోటకి వెళుతున్నారు జనం ఖచ్చితంగా. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? బాగా తక్కువకి ఇవ్వగలిగితే ఉన్నంతలో మన లాభం తగ్గించుకుని తక్కువకి ఇవ్వగలిగితే ఎక్కువ మంది వస్తారు. ఒక వ్యక్తి నుంచి 100 రూపాయల లాభం వచ్చినప్పుడు 100 రూపాయల లాభం ఒక వ్యక్తి నుంచి ఆశించడం కంటే 10 మంది వ్యక్తుల నుంచి 10 బదులు 100 వస్తే మంచిది కదా. మన దుకాణం కూడా బాగుంటుంది కదా, మనకు మంచి పేరు వస్తుంది కదా. ఇలా ఆలోచన చేయాలి. ఇది భ్రమరాంబ తత్వం అంటే. భ్రమరం తుమ్మెద తిరిగి ఆ పువ్వులో ఒక బొట్టు, ఈ పువ్వులో ఒక బొట్టు, ఆ పువ్వులో ఒక బొట్టు సేకరించింది. కానీ మొత్తం ఒక మల్లె పువ్వులో చేరి పీకేసి గోకేసి లోపలికి వెళ్ళిపోయి మల్లెపువ్వు చీల్చేస్తే అది చచ్చిపోతుంది, ఇది చచ్చిపోతుంది. ఏం దొరకదు అక్కడ. కష్టపడాలి. భ్రమరం అంటే కష్టపడడం కోసం తిరగాలి. ఇప్పటికీ కొంతమంది తండ్రులు ఉంటారండి, పొద్దున్న 6ంటికి బయలుదేరి వెడతాడు సైకిలో మోటార్ సైకిలో వేసుకుని. ఆ పెద్ద మనిషి రాత్రి 10ంటికి వస్తాడు, 2-3 ఉద్యోగాలు చేస్తాడు. తప్పదు తిరక్క. అంత తిరిగి సాయంత్రం ఇంటికి క్షేమంగా వస్తే గొప్ప. ఈలోపు ఇళ్ళ పూజా మందిరంలో వాళ్ళు లలిత అమ్మవారిని పట్టుకుంటే మా ఆయన క్షేమంగా వచ్చేలా చూడు, ఇంకేం వద్దని తెగ తిరుగుతున్నాడు. మరి తప్పదు, ఏం చేయమంటావమ్మా? ఎదిగిన పిల్లలు ఉన్నారు, చదివించాలి. వేళ లక్షల ఖర్చులు అవుతున్నాయి. మగాడు తిరక్క ఆడది తిరక్క ఎలా కుదురుతుందండి? ఆడాడు తిరిగే రోజుల, అందుకని మగాళ్ళు తిరుగుతారు. ఆ తిరిగే ప్రతి మగవాడు, తిరిగే ప్రతి ఆడది, సంసారం కోసం కష్టపడ్డానికి తిరిగే ప్రతి మనిషి భ్రమరాంబాదేవితో సమానం. భ్రమరతత్వమే తిరగడం. అంచేది మీలో ఎవరైనా సంపాదన కోసం తిరగవలసిన అవసరం ఉంటే బాధపడకండి. భ్రమరాంబాదేవి స్వరూపలం అనుకుని సగర్వంగా, ఆనందంగా, హాయిగా ఉండండి. మనకి భ్రమరాంబాదేవి తత్వం పట్టింది. ఆవిడ తిరుగుతుంది, మా అన్నయ్య తిరుగుతుంది. నేను తిరగట్లేదండి. నెల 20 రోజులు రైల్లో ఉంటానమ్మా. నెల 20 రోజులు ప్రయాణాలే ఉంటాయి నాకు. సగం రోజులు రైల్లోనే పడుకోవడం, లేకపోతే ఎవరింటోనో పడుకోవడం, లేదా ఏదో హోటల్లో పడుకోవడం. 15 రోజులు ఇంట్లో పడుకుంటే గొప్ప. మా అమ్మ ఎప్పుడు అనేది, బతుకున్న రోజులు నీ కాళ్ళలో చక్రాలు ఉన్నాయరా తిరుగుతూనే ఉంటావు. ఆవిడ ఉన్నప్పుడు అప్పుడు ఇంకా ఎక్కువ తిరిగాను. తర్వాత ఆవిడ చూడలేదు. కానీ ఏం చేస్తాం? అడుగుతున్నారు. అడిగినప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పాలి. నా ఇంట్లో నేను చెబుతానంటే అలాగా అడిగితేనే పెడుతున్నాం. మనం ఏమైనా అడిగి పెట్టించుకున్నామా? భగవంతుడు మనకి తిరగడం ద్వారా జ్ఞానాన్ని ఉపదేశించే అర్హతను ఇవ్వడం ఉందే, ఇది ఎంత జన్మాంతర సుకృతం అండి. సామాన్యంగా వస్తుందా? సామాన్యులకు వస్తుందా? అంటే తిరుగుతాం, శ్రమ పడతాం, దానికేముంది? యాతన పడతాం. ఖర్చులు వారు పెట్టుకుంటున్నారు, ప్రయాస మనది. అంతకంటే ఉంది. శ్రమపడి వస్తాం, ఖర్చులు వారు ఇస్తారు, దానికేముంది? ఆ మాత్రం ప్రయాస కూడా పడలేకపోతే కార్యక్రమాలు ఎలా నడుస్తాయి? అంటే తిరుగుతున్నామంటే భ్రమరాంబాదేవి అవతార స్వరూపం. మనం ఏమి బాధపడక్కర్లేదు. తిరగకుండా ఒకచోట కూర్చున్నాం అనుకోండి, అప్పుడు మల్లికార్జున స్వామి శివలింగం ఎక్కడికి తిరగదో అక్కడే కూర్చున్నాం. కొంతమంది కూర్చున్న చోటే ఉండి ఆ వంటింట్లోనే, ఆ ఇంట్లోనే గుడుగుడు కొంచెం గుండా రాగం అనుకుంటారే. ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి కూడా లేదు, చచ్చిపోతున్నాం, గుడిపాములాగా ఇంట్లోనే కూర్చున్నాం. వాళ్ళు ఏమనుకోవాలి? మనం శివలింగంలా కూర్చున్నాం శుభ్రంగా అనుకోవాలంతే. అంచేది సంపాదించడం కోసం ఇంట్లోనే కూర్చుని కష్టపడుతున్న వాళ్ళు శివుడితో సమానం, సంపాదించడం కోసం తిరుగుతున్న వాళ్ళు భ్రమరాంబాదేవితో సమానం. ఇప్పుడు అచ్చంపేట మొత్తం భ్రమరాంబ మల్లికార్జున సమేత శివాలయం కింద లెక్క. ఇక్కడే మనం శివాలయం సందర్భం కాబట్టి అభిషేకం చేస్తాం కదా. ఆలయం ప్రతిష్ఠ అయిన తర్వాత అభిషేకం చేయడానికి చాలామంది ఇంకా పరుగులు పెడతాం. నీళ్లతో చేస్తాం, పాలతో చేస్తాం, పెరుగుతో చేస్తాం, తేనెతో చేస్తాం. ఒకసారి ఆ తత్వాన్ని చెప్పుకుందాం. ఒక్కడు మారినా మంచిదే, నా తాపత్రయం నాది. అసలు అభిషేకం ఎందుకు శివుడికి? శివ ఆకారం లింగాకారం అండి. ప్రధానంగా శివుడికి కాళ్ళు చేతులు ఉండే ఆకారం ఉండదు.
అర్చక స్వాములకు కూడా నమస్కారం పెట్టి కోరుతున్నా, దయచేసి శివుడికి అభిషేకం చేశాక శివుణ్ణి శివుడిలా ఉండనేయండి. ముక్కు మూతి మీసాలు పెట్టకండి, వద్దు. మీరు ఆర్టిస్టులు అయితే వేరే చేసుకోండి. అది ఒక మొదలెట్టారు ఈ మధ్యన శివాలయాల్లో చూశాను నేను. మూతి పెట్టడం, ముక్కు పెట్టడం, మీసాలు పెట్టడం అవన్నీ పెట్టకూడదండి, శివుడికి ఇష్టం ఉండవు. అలా పెట్టిన చోట శివుడు ఉండడు. ఆయన కావాలని లింగ రూపం ధరిస్తే మనం మళ్ళీ మీసాలు పెట్టి ముక్కు పెట్టి మీతు పెట్టి హడావుడి ఏంటండి అక్కడ. విష్ణుమూర్తి ఉన్నాయి కాబట్టి ఈయన పెట్టడం, విష్ణుతత్వం వేరు, ఆయన ఉంటాడు అలాగా. విష్ణువు లింగ రూపంలో ఉన్నాడు, విగ్రహ రూపంలో ఉంటాడు, చతుర్భుజుడు ఆయన. శివుడు అలా కాదే, శివుడు కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, తల ఉండదు, ఏమీ ఉండవు. శివలింగం మీద పెట్టవలసింది పెట్టగలిగింది ఒక్కటే, 3 విభూతి రేఖలు అంతే. కుంకుమ బొట్టు పెడితే పెట్టచ్చు, పెట్టకపోయినా పర్వాలేదు, విభూతి రేఖలు చాలు. అంతకుమించి ఏం అక్కర్లేదు, దానికి అలంకారం చేయకూడదు ఇంకా. ఎందుకంటే శివతత్వం ఒకటే లెక్క. అభిషేకం ఎప్పుడు లింగానికే చెయ్యాలి. విగ్రహ రూపంలో చేతులు కాళ్ళు ఉన్న విగ్రహాలకు అభిషేకాలు సాధారణంగా చేయకూడదు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప. రోజు చేసేయకూడదు అలాగా. ఇప్పుడు మన హిందూ తత్వంలో ఒక నమ్మకంతో పాటుగా శాస్త్రీయ విజ్ఞానం ఉంటుందండి. విగ్రహ రూపం వేరు, లింగ రూపం వేరు. లింగ రూపం మీద మీరు ఏం పోసినా జారిపోతుంది, ఖచ్చితంగా జారిపోతుందా జారిపోదా. శివలింగం మీద మీరు పువ్వు పెట్టినా జారిపోతుంది, ఆకు పెట్టినా జారిపోతుంది, నీరు పోస్తే ముందే జారిపోతుంది, తేనె పోసినా పాలు పోసినా అన్నీ జారిపోతాయి. విగ్రహం మీద పోస్తే జారవ. మీరు గమనించండి, తేనె పోసారు విష్ణు విగ్రహం మీద, లేదు కుమారస్వామి విగ్రహం మీద, లేదు గణపతి విగ్రహం మీద, శుభ్రంగా ఈ సందుల్లో ఆ సందుల్లో తేనె పాలు పెరుగు అన్నీ ఉండిపోతాయి. ఆయన పద్మంలో కూర్చున్నాడు అనుకోండి, పద్మానికి రేకులు ఉంటాయి, ఆ రేకుల్లో పెరుగు ముద్దలు వెన్న ముద్దలు ఉండిపోతాయి. అక్కడ మొత్తం బ్యాక్టీరియా చేరుతుంది. మీరు గమనించండి, అర్చకులకు తెలుసు ఆ బాధ అంతా. కడగలేక చచ్చిపోతూ ఉంటారు వాళ్ళు. మన దాన్ని ఏం పోయింది, నేను మొక్కుకున్నా పోసేయండి ఆయన పోసేస్తాడు ఎవడో వచ్చేసి. ఇక్కడ నువ్వు మొక్కుకున్నట్టు దేవాలయం పాడైపోవాలి. ఇక్కడ నువ్వు మొక్కుంటే నీ నెత్తి మీద పోసుకో, ఇంటి దగ్గర కూర్చుని 100 బిందెలు తేనె పోసుకో, దెబ్బకి తెలుస్తుంది శివుడు ఎంత బాధపడతాడు. నేను మొక్కుకున్నట్టు పోసేస్తాడు ఇక్కడికి వచ్చేసి. ఇక్కడ ఇది పెద్ద ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. నువ్వు మొక్కుకుంటే దేవాలయం పాడు చేస్తావు, సరైన మొక్కుకోవాలి. ఇక్కడ పద్మంలో కూర్చుందండి సరస్వతీదేవి, మీరు ఆవిడకి అభిషేకం ఎలా చేస్తారమ్మా? అభిషేకం చేస్తే ఏమవుతాయి, పద్మం రేకులు ఉంటాయి కదా, ఆ రేకుల నిండా నీళ్లు ఉండిపోతాయి, రేకులన్నీ మొత్తం తుప్పట్టేస్తాయి. అది సిమెంట్ అయినా గచ్చు అయినా రేకైనా ఏదైనా చెడిపోతుందో చెడిపోతుందో ఆలోచించండి. అంచేతనే అభిషేకం శివలింగానికే చెయ్యాలి, మిగిలిన విగ్రహాలకు అర్చన చెయ్యాలి, పూలమాలలతో అర్చన చెయ్యాలి. ఆకులు పెట్టచ్చు, పువ్వులు పెట్టచ్చు, పూలదండలు పెట్టచ్చు, ఊరికే తేనె పాలు పోసేయద్దు. శివలింగానికి చెయ్యాలి, అది కూడా నీళ్లే చెయ్యాలి. ఎందుకు చెయ్యాలయ్యా? శివుడి మీద పోసినటువంటి ప్రతి చుక్క బిందువు జారిపోతూనే ఉంటుంది. నేను ఒక శివాలయంలో దర్శనానికి వెళితే అక్కడ అభిషేకం జరుగుతోంది. సహజంగా నేను కనపడగానే అర్చక స్వామికి చాలా గౌరవం కలుగుతుంది. అందులో భార్య సమేతంగా వెళ్ళాను. రాక వచ్చారు గరిగిపేట వారు, మీరు గర్భాలయంలోకి వచ్చి అభిషేకం చేసుకోండి స్వయంగా అన్నాడు ఆయన. వద్దండి, మీరు చేస్తున్నారు కదా, దాన్ని కొనసాగించండి అన్నాను. అర్చకుడు అనుమతి లేకుండా ఆలయ చైర్మన్ సహా ఎవరూ గర్భగుడిలోకి వెళ్ళకూడదు. నాకు తెలిసిన సంప్రదాయం చెబుతున్నా, మొహమాట వెళ్ళ. ఎంత ప్రముఖులైనా ఊరు బయటే, గర్భగుడిలో ఉండాల్సింది అర్చకుడు ఒక్కడే. ఆయన అనుమతి లేకుండా ఎవ్వరూ వెళ్ళకూడదు. మనకేదో అధికారం ఉంది కదా అని వెళ్ళిపోకూడదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అధికారులు అందరూ బయట నిలబడవలసిందే. గర్భగుడిలో ఉండేది భగవంతుడు తప్పితే అర్చకుడు ఒక్కడే. అది కూడా శుభ్రం చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయనకేం ప్రాధాన్యం కాదు అక్కడ. దానికన్నిటికీ ఆయన బాధ్యత వహించాలంటే ఆయన అక్కడ ఉండాలి. ఏం జరగకుండా చూసుకోవాలిగా. ముఖ్యమంత్రి పక్కన ఎవరు ఉంటారండి? వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ ఆవిడే ఉండరండి. పెద్ద ఎస్పీజీ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటాడు అక్కడ. ఏం చేయమంటావు? గన్మ్యాన్ ఉంటాడు పక్కన, బాగా దగ్గరగా ఆయనే ఉంటాడు సఫారీ డ్రెస్ చేసుకుని. ఎందుకుంటాడు? ఆయన ప్రాణాలకు ఆయన కాపలా. మరి ఆయన కాకుండా ఎవరో ఉంటే అలాగా? నాకు ఈయన బాగా సన్నిహితుడు అంటే, సన్నిహిత్యం వేరు సార్, నేను ఇక్కడ ఉండాలంటాడు. ఈయన తోసేస్తాడు ఆయన బాధ్యత అది. అలాగా భగవంతుడికి గన్మ్యాన్ ఎవరయ్యా అంటే అర్చకుడే, సందేహమే లేదు. ఇంకా ఆయన కాపాడవలసింది, ఆ విగ్రహాన్ని చూసుకోవలసింది, అది దెబ్బతినకుండా చూసుకోవలసింది, కలకాలం నిలబడేలా చూడవలసింది, అంత బాధ్యత అర్చకునిదే. అంటే సర్వాధికారం అర్చకునిదే అక్కడ. అటువంటి అర్చకుడు రమ్మంటే నేను వెళ్ళలేదు, నేను ఉండిపోయాను బయట. మీరు చేయండి సార్ అన్న. మీరు చేయండి స్వామి, నేను చూస్తూ ఉంటాను. ఆ ధారపాత్ర అని ఉంటుందండి శివాలయాల్లో ప్రధానంగా. పైన అభిషేక పాత్ర ఉంటుంది, పెద్ద గిన్నెలా ఉంటుందండి, ఇత్తడిది. దాంట్లో చివరిలాగా బొడిపిలా ఉంటుంది. అందులోంచి ఒక్కొక్క బొట్టు 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 శివలింగం మీద పడుతుంది. మనం ఎవరు అభిషేకం చేసినా చెంబుతో నీళ్లు ఇస్తే ఆ నీళ్లు అర్చకుడు అందులో పోయాలమ్మా. మనంతటా మనం లోపలికి వెళ్ళిపోయి శివుడిని ఎత్తి మీద మన పిల్లాడికి భోగిపళ్ళు పోసినట్టు పోసేయకూడదు నీళ్ళు ఇక్కడ. ఇది ఒకటి బాగా మొదలెట్టారు ఈ మధ్య దేవాలయాల్లో. విగ్రహాన్ని మొత్తం అందరూ వచ్చేసి ముట్టేసుకోవడం, పామేయడం, మసాజ్ కూడా చేసేయడమే వీలైతే. ఇంకా కాళ్ళు చేతులు మసాజే.
ఇక బ్యూటీ క్లినిక్కి దేవాలయానికి తేడా లేకుండా పోయింది ఇక్కడ. పైగా ఎంత చేస్తే అంత పుణ్యం అన్నావు. శివుడికి ఏం కాళ్ళు నొప్పులు లేవు, చేతులు నొప్పులు లేవు, ఆయన సుఖంగా ఉన్నాడు. మనం మసాజ్ చేయడం వల్ల వస్తాయి లేనిపోనివన్నీ. చేయకూడదు అలాగా. అసలు మనం అందరం వెళ్ళి శివలింగాన్ని ముట్టుకోవడం ఏంటండి? బుద్ధి ఉందా లేదా? ముట్టుకుంటే పుణ్యం ఏముండదా? ముట్టుకుంటే చెకా కోసం చేపిస్తాడు ఆయన. నేను ఎవడు ముట్టుకోమని అంటాడు. అభిషేకం ఎప్పుడు అభిషేక పాత్రలోనే జరగాలి. అక్కడ ఏం జరుగుతుందో ఎందుకు అలా పెట్టారు విధానము అంటే, ఒకటి ఇంతమంది గుళ్ళోకి వెళ్ళి చెంబులు బిందెలు పోసేస్తే గర్భగుడి అంతా నిండిపోతుంది. ఎవరు శుభ్రం చేయాలి? వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేశారో అర్థం చేసుకోవాలండి. మూర్ఖంగా ప్రవర్తించకూడదు. అభిషేక పాత్రలో పోస్తే ఒక్క చుక్క నీరు కూడా వృధా అవ్వదండి. ప్రతి బొట్టు శివుడి మీదే పడుతుంది. మీరు గమనించండి. మీరు చెంబుతో కానీ బిందెతో కానీ అభిషేకం చేశారు అంటే ఆయన మీద పడేది ఎలాగూ 2 బొట్లే, మిగిలినవన్నీ కింద పడ్డాయి. మీరు అభిషేకం చేసినట్టే మాన్నట్టే. కానీ మన దిక్కుమాలిన ఆలోచన ఎలా ఉంటుంది అంటే, 10 రూపాయలు ఇస్తే మామూలుగా, 100 రూపాయలు ఇస్తే ఎక్కువ, 1000 ఇస్తే ఎక్కువ, ఎంత ఇస్తే అంత ఎక్కువ, అందుకని ఎన్ని బిందెలు పోస్తే అంత ఎక్కువ. మనం ఇలాగే ఆలోచిస్తాం. మనం ఇంతకంటే ఎదగం. మనం ఇలాగే ఆలోచిస్తాం. మనకి ఎవరైనా 100 ఇచ్చారనుకోండి, 100 ఇచ్చిన వాడికంటే 1000 ఇచ్చిన వాడు గొప్పవాడు కదా, 1000 ఇచ్చిన వాడికంటే 10,000 ఇచ్చిన వాడు గొప్పవాడు కదా. మనం కూడా ఎలా ఆలోచిస్తామంటే, నీళ్ళ కంటే పాలు ఎక్కువ, పాల కంటే తేనె ఎక్కువ, తేనె కంటే పెరుగు ఎక్కువ, అని పోసేయి, మొత్తం అన్నీ పోసేయి. మనం ఇలా ఆలోచిస్తూ ఉండం. మన ఆలోచన విధానం ఇక్కడే మార్పు రావాలి. ఈ ఎక్కువ తక్కువలు మనకుంటాయి, దేవుడికి ఉండవండి. ఇవన్నీ ఇష్టాలు, ఎక్కువ తక్కువలు, రాగద్వేషాలు జీవుడికి ఉంటాయి, దేవుడికి ఉండవండి. దేవుడికి ఫలానాది ఇష్టం, ఫలానాది అయిష్టం అన్న మాట లేదు. దేవుడికి ఏదైనా ఇష్టం అన్నారు అంటే దాని వెనకాల ఆరాధనా తత్వం ఏదో ఉందన్నమాట. శివుడికి మారేడాకి ఇష్టం. ఎందుకు ఆలోచించండి. నేరేడాకి ఇస్తే కొడతాడా? మామిడాకి వేస్తే కొడతాడా? పెళ్ళికి మామిడాకులు తోరణాలు కడతాం, మామిడాకులు శివుడి మీద వేస్తే కొడతాడా? మారేడాకి ఎందుకంటే ఇష్టం? శివాలయంలో అభిషేకాలు జరుగుతాయి. ఎప్పుడు చెమ్మ ఉంటుంది. ఎంత తుడిచినా సరే కొంత చెమ్మ ఉంటుంది. అక్కడ నీటి బిందువులు ఉండక తప్పదు కదా. శివలింగం మించి నీరు జారుతుంది. పానవట్టం ఉందిగా కింద, అక్కడ మిగిలిపోతాయి నీళ్లు. అప్పటికే అర్చక స్వాములు చాలా ఓపికగా ఈ పైన ఉన్న బట్టతో తుడుస్తారండి. వాళ్ళు శివసేవ కింద భావిస్తారు దాన్ని. ఈ వస్త్రం చేస్తారు. అయినా సరే ఉంటుంది. అంత చెమ్మ ఉంటుంది కాబట్టి ఏం చెప్పారంటే, అభిషేకం చేసిన వెంటనే 4 మారేడు దళాలు వేసేస్తే ఒక్కో దళానికి 3 ఆకులు ఉంటాయి కనీసం. 4 దళాలు వేసామనుకోండి, ఆ గాడిలో పడి ఆ చెమ్మ లాగేస్తుంది. మారేడాకులో ఉండే సైన్స్ అది. ఆ చెమ్మ లాగేస్తే శివలింగం కలకాలం సుఖంగా ఉంటుంది, ఆరాధన చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలా మామూలుగా సైన్స్ చెప్పారనుకో మన వాళ్ళకి నచ్చదుగా. మన దేశంలో సెంటిమెంట్ ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువ. సెంటిమెంట్ ఉండాలి ఎంతసేపు. అందుకని మారేడాకంటే ఇష్టం అనగానే మనం ఏం నేర్చుకున్నాం? 4 మారేడాకులు ఇష్టం అంటే 40 మారేడాకులు ఇంకా ఇష్టం అన్నమాట. 400 అయితే బాగా ఇష్టం అన్నమాట. 4 లక్షలు అయితే ఇంకా ఇష్టం. చేసేయి, లక్షపత్రి పూజ చేసేయి. ఇప్పుడు ఇంకా బాగా ఓవర్ మొదలైంది. కోటిపత్రి పూజ కూడా మొదలైంది. దీన్ని మరీ ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. శివుడు అన్యాయం అయిపోతాడు. ఈ పత్రి మధ్యలో ఈ పురుగులు, ఈ చెద, ఈ బూజు అంతా చేరి నాకు ఎందుకు వచ్చిన కోలరా ఇదంతాను. ఈ ఆకులన్నీ పట్టుకొచ్చి నా మీద బారేస్తున్నారు. పట్టుకొచ్చి 1 కోటి ఆకులు అంటాడు ఒకడు, 10 కోట్లు అంటాడు ఒకడు. ఇదేమిటిది? జీవితంలో ఎక్కడ నీతి ఉండదు, ధర్మం ఉండదు. ఊళ్ళో మాత్రం పూజలు బ్రహ్మాండంగా చేసేస్తామండి. ఇంత ఆధ్యాత్మికత ఉన్న దేశంలో నిన్నటికి నిన్న పత్రికలో వచ్చిన వార్త ఇవాళే అనుకుంటారు కూడాను. 24 ఏళ్ల అమ్మాయిన 4 మైనర్లు మానభంగం చేశారు అంటే ఒక భారతీయుడిగా సిగ్గుపడుతున్నానమ్మా ఖచ్చితంగా. ఆ చేసిన వాళ్ళు నా కొడుకున్నంత నేను బాధపడతాను అంతే లెక్క. వాడు ఎవడైనా నా కొడుకు కింద లెక్క. ఏమవుతుంది దేశం? మైనర్లా 17 ఏళ్ళు లేవా, 16 ఏళ్ళు లేవా? తోటలోకి తీసుకెళ్ళి మానభంగం చేస్తారా? ఈ 4గురిలో ఎవరికి భక్తి లేదా? ఆ అమ్మాయికి లేదా? అందరూ ఉన్నవాళ్ళేనండి. అందరూ దేవాలయాలు కడతారు. దేవాలయమే, ద్వేషమే. ఈ రెండిటికి సమన్వయం లేకపోతే ఎవ్వరి జీవితాలు బాగుపడవండి. నేను సభ మొదలుపెట్టే సమయానికి 10-25 మంది కూడా లేరండి. కార్యకర్తలు నేను కూడా చూసాం. నాకు ఎప్పుడు అలవాటు, నేను ఎప్పుడు నీరసపడను. ఎందుకంటే నేను టీవీలో మాట్లాడతాను. నేననే ఏబిఎన్లో నవజీవన వేదం షూటింగ్ చేశా. కెమెరా వాడు నేను తప్పితే ఎవరు లేవు అక్కడ. అందుకని ఒక్క కెమెరా వాడు ఉండగా 5-6 గంటలు మాట్లాడడానికి మేము అలవాటు పడ్డాం. కాబట్టి నేను 10 మంది ఉన్నా సభ మొదలుపెట్టేమని చెబుతాను. ఎందుకంటే నాకు 10 మంది ఉంటే సభ, 20 మంది ఉంటే మహాసభ. నాకు జనంతో నిమిత్తం లేదు. కానీ ఇప్పుడు చూడండి, కనుచూపు మేర జనమంతా ఎలా వచ్చేసారు. మొత్తం నిలబడి వింటున్నారండి.
ఇంతమందిలో ఎంతమందికి మనకి అత్యాచారపు ఆలోచనలు ఉన్నాయో, ఆస్తులు కొట్టేసే ఆలోచనలు ఉన్నాయో, ఆక్రమించే ఆలోచనలు ఉన్నాయో, దయచేసి ఒక్కరు ఆలోచించగలిగినా నా ప్రవచనం సార్థకమైనట్టే, నా ప్రవచనం సార్థకమైనట్టే. ఇంతమంది మంచివాళ్ళమైతే రేపు అచ్చంపేట జిల్లా అనుబంధంలో ఒక్క దుర్వార్త కూడా రావద్దు, ఒక్క దుర్వార్త కూడా రావద్దు. దుర్వార్త వచ్చింది అంటే నా ప్రవచనం విఫలమైనట్టే లెక్క. మనుషులు మనస్సు మారదు, మనస్సు అలాగే ఉంటుంది. అదే పిచ్చి పనులు చేస్తారు, అదే తాగుడు, అదే వ్యసనం, అదే పెళ్ళాలని బాధ పెట్టడం, అదే గొడవ, అన్నీ అలాగే సాగుతాయి. మళ్ళీ ఏమండి శివుడికి తేనె ఇటువైపు పోయాలా అటువైపు పోయాలా, నేను ఎత్తిమి పోసుకో, ఎక్కడ పోసుకున్నా ఒకటే. నీ బుద్ధి మార్చుకున్నప్పుడు తేనె దేనికై పని లేక, నీ బుద్ధి నిండా విషమే ఉన్నప్పుడు నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళి తేనె పోస్తావు, బుద్ధి లేదు, నువ్వు పోసి తేనె ఆయన స్వీకరిస్తాడా? మన బుద్ధి మారలేదు. ఇంట్లో పెళ్ళాన్ని ఏడిపించుకు తింటున్నాం, మొగుడిని ఏడిపించుకు తింటున్నాం, ఆడపడుచును ఒకలాగా, మరదలను ఒకలాగా చూస్తున్నాం మనం, మన అమ్మాయి అయితే ఒకలాగా, కోళ్ళ అయితే ఒకలాగా చూస్తున్నాం మనం. మన గుళ్ళోకి వెళ్ళే అధికారం ఉందండి? అసలు మన గుళ్ళోకి వెళ్ళే అధికారం ఉందా? సమానత్వం అనే భావన లేనప్పుడు గుళ్ళోకి వెళ్ళి పెడతా ఉండం మనం. దేవుడికి అందరూ సమానం కదా. మన అర్చనే, మన గొడవ మందే. పైగా ఈ రాగద్వేషాలు అక్కడికి వెళ్ళి కోరికలు. ఎవరి మీద మనకు కోపం ఉందో వాళ్ళు మట్టయిపోవాలి, నేను గట్టయిపోవాలి. చూసుకో, శివుడు లోకుగా ఉన్నాడా? శివుడికి నీ బుద్ధి తెలీదా? నువ్వు వాళ్ళు మట్టయిపోవాలా, నువ్వు గట్టిగా ఉండాలా? మరి శివుడికి వాడు నువ్వు అంతా ఒకటే. ఆయన ఏం చేస్తాడు? నిన్నే మట్టి చేసేస్తాడు, వాడినే గట్టి చేసేస్తాడు. ఈ కోరికలు నాకు తెలియవని. ఈ సమభావన ఏర్పడాలంటే అభిషేక తత్వం తెలియాలి. తేనె పోసామా, పాలు పోసామా అనవసరమైన విషయాలండి. మారేడాకు ఇష్టం అన్నారు, ఎందుకంటే నీళ్లు పోసినప్పుడు చెమ్మ ఉంటుంది కాబట్టి చెమ్మ పీల్చడానికి మారేడాకు ఉపయోగపడుతుంది. అంతకుముందు మారేడాకు చేస్తే ఏదో స్వర్గం వస్తుంది, నేరేడాకు చేస్తే నరకం వస్తుంది, ఇవన్నీ మామూలు విషయాలు, నేను చెప్పే విషయాలు కావు. మన ఆకట్టుకుందుకు చెబుతారు ఆ మాటలు, అంతే. అందుకని మారేడాకుతో పూజ చేస్తే స్వర్గం రాదు. ధర్మంగా వ్యాపారం చేస్తేనే, ధర్మంగా ఉద్యోగం చేస్తేనే, అవినీతికి పాల్పడకుండా ఉంటేనే, లంచం తీసుకోకుండా ఉంటేనే స్వర్గం వస్తుంది. లేకపోతే 16 నరకాల ఖాయం, అనుమానం లేదు. నువ్వు ఎన్ని మారేడాకులు పెట్టినా సరే, మారేడాకి పుణ్యానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ పిచ్చుకబులు చెప్పద్దు ఇక్కడ. అది మళ్ళీ ఏ దళం పెట్టినా ఒకటే, బుద్ధి మారలేదు ఇక్కడ. ఆకులకి, పువ్వులకి, అభిషేకాలకి దేవుళ్ళు లొంగడమ్మా. నిర్మలమైన మనస్సుకు మాత్రమే భగవంతుడు లొంగుతాడు ఖచ్చితంగా. నిర్మలమైన మనస్సు ఉండాలి, నిర్మలమైన మనస్సు ఉండాలి. అందుకని నాకు ఒక్కొక్క బొట్టు పడుతూ ఉంటే నాకు అనిపించింది ఒక్కసారి, అభిషేకం అంటే ఇది కదా. ధరపాత్ర నుండి నీరు జారిన ఎట్లు క్షణము క్షణము బ్రతుకు జారిపోవు. ధారపాత్రలో ఎన్ని బిందెల నీళ్లు పోసినా ఒక్కొక్క బొట్టే పడుతున్నప్పటికీ సాయంత్రం మీరు వెళ్ళి చూడండి, ధారపాత్ర ఖాళీ అయిందే లేదా. మన జీవితం కూడా అంతే కదా. నేను ప్రసంగం మొదలుపెట్టి ఇప్పటికి 1.5 గంట దాటిపోయింది కదా. మీ ఆయుర్దాయంలో, నా ఆయుర్దాయంలో 1.5 గంట అయిపోయిందా లేదా? కానీ బహుశా జీవితం మొత్తం మీద సార్థకమైన 1.5 గంట ఏదైనా ఉంటే అది ఈ 1.5 గంట. నాకైనా మీకైనా మిగిలింది ఏదైనా వృధా కావచ్చేమో, కానీ ఈ మాటలు చెప్పేటువంటి నా జీవితం, ఈ మాటలు వినడానికి నిలబడి కూడా శ్రమపడి వింటున్నటువంటి మా అచ్చంపేట సోదరుల జీవితం వృధా కాలేదండి, అది సార్థకమైంది ఖచ్చితంగా. మీ అందరికీ ఇక్కడ కూర్చునే అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతున్నందుకు కార్యకర్తల తరఫున నేను క్షమాపణ చెబుతున్నా. అచ్చంపేట మొత్తం ఇక్కడ ఉంది ఈ మాటల గురించి నేను సంతోషిస్తున్నా, పరవశిస్తున్నాను. నేను నిజంగా నాకు కావలసింది ఇది, ఈ చైతన్యం కావాలి. నిలబడ్డామా, కూర్చున్నామా, అది పెద్ద విషయం కాదు. కార్యకర్తలు ఎప్పుడైనా కొంతమందికే ఏర్పాటు చేయగలరు, అందరికీ చేయలేరు. వాళ్ళు మానవులే కదా. మంచి మాటలు వినడానికి ఎలా ఉన్నా పర్వాలేదు. మన బతుకు జారిపోయిందా లేదా, 1.5 గంట అయిపోయిందా లేదా? కానీ ఈ 1.5 గంట సార్థకం అండి. 24 గంటల్లో ఇటువంటి 2 గంటలు ఎన్ని ఉన్నాయి మన జీవితంలో? ఈ 2 గంటలు ప్రవచనం తప్పితే నాకైనా మీకైనా 22 గంటలు వృధా అయిపోయింది కదా. రకరకాల కబుర్లు, ఆశమ్మ, బోషమ్మ, ఆకాక, ఈహీహి, ఆత్మస్తుతి, పరనంద, సరిపోయింది. మరి ఈ 2 గంటలే సరిగ్గా ధారపాత్ర మనకేం చెబుతుంది అంటే, ధారపాత్రలో ఎంత నీరున్నా బొట్టు 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 జారిపోయినట్టే నీ జీవితం అనే ఆయుర్దాయం ఎన్ని 100 ఏళ్ళు ఉన్నా సరే ఒక్కో ఏడాది జారిపోయిందా లేదా? అలాగే ప్రతి నెల జారిపోయిందా లేదా? ప్రతిరోజు జారిపోయిందా లేదా? ప్రతి క్షణము జారిపోయిందా లేదా? కానీ అభిషేకం ఎంత గొప్పదంటే, ధరపాత్ర నుండి నీరు జారిన ఎట్లు క్షణము క్షణము బ్రతుకు జారిపోవు. బొట్టు బొట్టు లింగమూర్తి చేరిన ఎట్లు, బొట్టు బొట్టు లింగమూర్తి చేరిన ఎట్లు క్షణము క్షణము శివుని స్మరణ కిడుము.
ధారపాత్రలో నీరు మొత్తం జారిపోయినా ధారపాత్రకి చింత లేదు. ఎందుకో తెలుసా? ప్రతి బొట్టు శివుడి మీదే పడింది. బొట్టు బొట్టు లింగమూర్తి చేరినట్టు ఒక్క బొట్టు కూడా వృధా కాల. మీరు చెంబుతో పోస్తే సగం నీళ్లు వృధా, బిందెతో పోస్తే మొత్తం నీళ్లు వృధా. ఇంకా ఈ మధ్య కొంతమంది టీవీల్లో చూపించారు, మనం గొట్టాలెట్టి పోస్తున్నారు ఇక్కడ, పెద్ద పెద్ద గొట్టాలెట్టి. ఎందుకంటే శివుడు పొడుగ్గా ఉన్నట్ట, వీడు పెద్ద రబ్బర్ గొట్టం పెట్టాడు ఇక్కడ. దీన్ని రబ్బర్ గొట్ట అభిషేకం అంటారు. ఇది బాగా అతి పెరిగిపోవడం. ఇంకా ఒక స్థాయికి వచ్చాక మనుషులకు అహంకారాలు పెరిగిపోయి మనం ఏం చేస్తే అదే, మనం ఏం వీళ్ళ సంగతి అంతా దేవుడు చూసుకుంటాడు. ఈ అపవిత్ర అభిషేకాలు, అశాస్త్రీయ అభిషేకాలు ఎందుకు వస్తాయి? అహంకారం కారణంగా. అసలు అంత పొడుగు శివలింగం పెట్టమని ఎవరు చెప్పారు? నిన్ను గొట్టం పెట్టమని ఎవరు చెప్పారు ఇక్కడ? అంటే మెగాస్టార్ లాగా ప్రతిదీ మెగా. దాన ధర్మాల్లో మెగా ఉండదు. అక్కడ మృగా తోసేస్తాడు లోపలికి. వ్యవహారం మాత్రం మెగా. ఎంత పెద్ద చేస్తే అంత గొప్ప. పత్రికల్లో వస్తుంది, టీవీలో వస్తుంది, నా పేరు వస్తుంది. ఇంకెవరు ఈ చుట్టుపక్కల ఎవరు ఇలా చేయకూడదు. దీన్ని సాత్విక అహంకారం ఉంటారు. దయచేసి దాన్ని వదులుకోండి. ఎవరికైనా ఉంటే మేమే చేసాం, ఇంటి చుట్టుపక్కల ఎవరు ఇలా చేయలేదనే మాట మన నోటమట రావద్దు. అన్ని చోట్ల జరగాలి, అందరూ బాగుండాలి. మనం కాదు, ఇక్కడ అందరూ బాగుండాలి. అహంకారం ఉండకూడదు. గుడి దగ్గర కూడా, పూజల్లో కూడా, మంత్రాల్లో కూడా, వ్యవహారాల్లో కూడా మాదే అనే మాట రావద్దండి. మా ఓపిక మేరకు మేము చేసాం, ఆ మాటే రావాలంతే. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇలా జరగలేదు, మా దగ్గరే జరిగింది అంటున్నామంటే శివుడి కంటే, అభిషేకం కంటే మన అహంకారం ఎక్కువైందనమాట. ఇక్కడ మనం ఏదో గొప్పగా చేసాం అనేది రావాలి ఇక్కడ. అది ఉంటే ఇంకెందుకంటే దేవుడు ఇక్కడ. ధారపాత్రలో నీరంతా సాయంత్రానికి మొత్తం జారిపోయినా ప్రతి బొట్టు శివుడి మీదే పడినట్టుగా మన ఆయుర్దాయం మొత్తం ఏదో ఒకరోజు మీకైనా నాకైనా ఎవరికైనా జారిపోయినప్పటికీ, ఎన్ని వందల ఏళ్ళు బతికినా మనిషి వెళ్ళిపోవలసిందే కదా. అయినప్పటికీ ప్రతి క్షణము వీలైనన్ని క్షణాలు నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని స్మరణ చేయగలిగితే మొత్తం జీవితం అంతా సార్థకమైనట్ట కాదా? ఇది అభిషేక తత్వం. అందుకని బిందెలతోటి, చెంబులతోటి అభిషేకాలు చేయొద్దు. పాలు కానీ నీళ్లు కానీ ఆ ధారపాత్రలోనే పోయాలి. అది కూడా నీళ్లే పోయాలి. అది బొట్టు 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 అలా పడుతున్న శివుడు కూడా హాయిగా కూర్చొని ఆస్వాదిస్తాడు దాన్ని. ఒక దిమ్మెత్తిపోయినట్టు బిందె పోసేసారనుకో, రొంప పట్టేస్తుంది ఆయనకు కూడాను. షవర్ బాత్లు అవి ఆయనకి ఇష్టం ఉండవమ్మా, ఈ టవర్ బాతే ఇష్టం ఆయనకి. అందుకని అభిషేకం ఒక పద్ధతిగా చేయాలి, ఒక ధర్మం తెలుసుకుని చేయాలి. అప్పుడు మనం చక్కగా ఆనందంగా ఉండాలి. శివతత్వం, భ్రమరాంబ తత్వం అంటే శివుడు, పార్వతి అందరూ కలిసి ఉండగా, శివకుటుంబం అంతా ఉండగా, శివకుటుంబం మనకు అందిస్తున్నటువంటి సందేశాన్ని తెలుసుకోవాలి. ఒక్కసారి వినాయక చవితి వచ్చింది. వినాయకుడు పుట్టినరోజు కదా, అందుకని శివుడు, పార్వతి వినాయకుడిని పిలిచి, ఒరే అబ్బాయి నీ పుట్టినరోజు కదా, ఏం చేయమంటావు? కేక్ కోయమంటావా? 10 మందిని పిలవమంటావా? ఏమైనా పార్టీ ఇమ్మంటావా? ఏం చేయమంటావరా అంటే వినాయకుడు అన్నాడు వెంటనే, ఏం లేదు నాన్నగారు, నాకు పెద్ద కోరికలు ఏం లేవు. మీరు కేకులు కోయొద్దు, స్నేహితుల్ని పిలవద్దు, పార్టీలు ఇవ్వద్దు. ఏమిటో మన కుటుంబం శివ కుటుంబం అని పేరు, కానీ అందరం తలో చోట ఉంటున్నాం. మీరేమో వెళ్ళి కాశీలో ఉంటారు, అమ్మ ఏమో వెళ్ళి బెజవాడలో ఉంటుంది కనకదుర్గమ్మ అని, నన్ను తీసుకెళ్ళి కాణిపాకంలో బారేశారు గణపతి అని, తమ్ముడిని తీసుకెళ్ళి పళని సుబ్రహ్మణ్య స్వామిని అక్కడ బారేశారు. నలుగురు 4 చోట్ల ఉన్నాం. పుట్టినరోజునైనా ఒక చోట ఉండాలి కదా, అందరం కలిసి కైలాసంలో ఉండి 2 మెతుకులు తిందామండి చాలని చెప్పాడు పాపం వినాయకుడు. శివుడికి చాలా నచ్చింది. ఏముందిలే, కోరింది ఇదే కోరిక, చిన్న కోరిక, అందరూ కలిసి ఉందామన్నాడు, అంతే కదా అని బెజవాడ నుంచి అమ్మవారిని పిలిపించాడు, పళని నుంచి సుబ్రహ్మణ్య స్వామిని పిలిపించాడు, కాశీ నుంచి తను స్వయంగా వచ్చాడు, కైలాసంలో కూర్చున్నాడు. శివుడు ఇలా కూర్చున్నాడు, ఎడం వైపున పార్వతీదేవి కూర్చుంది, ఈ పక్కన వినాయకుడు కూర్చున్నాడు, ఈ పక్కన ఈ కుమారస్వామి కూర్చున్నాడు. వెంటనే ఏం జరిగింది తెలుసా? ఎంతమంది కూర్చునేసరికి వాళ్ళ వాహనాలు కూడా వచ్చాయి. వాళ్ళ వాహనాలు, మరి వీళ్ళు కూర్చుంటే అవి రావు, ఇక్కడ వాహనాలు కూడా వచ్చాయి. శివుడు వాహనం ఏమిటి? ఎద్దు. అమ్మవారి వాహనం ఏమిటి? సింహం. వినాయకుడు వాహనం ఏమిటి? ఎలుక. కుమారస్వామి వాహనం ఏమిటి? నెమలి. ఈ 4 అక్కడ చేరేసరికి ఒక గమ్మత్తు జరిగింది. అత్తుం వంచతి వాహనం గణపతేర్భూష భుజంగం కృధా తం వాకాపి షడాననస్య గిరిజావాకాపి నాగాననం గౌరీ జన్ను సుతామసూయతి కళానాథం లలాటానలక నిర్విన్న సహస కుటుంబ కలహాత్ పీతం చ కళాకలం. ఓ రాజుగారు వెనక పండితుల సభ చేసి పండితులను ఒక ప్రశ్న వేసేట, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు విషం తాగుతారు కదా, శివుడు విషం ఎందుకు తాగాడు, ఆయనకి బాధలు ఏమున్నాయని అడిగట.
మామూలుగా ఎవరైనా ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటారని విషం తాగడం అంటే ఆత్మహత్యే కదా. అందుకని ఆత్మహత్య చేసుకునేటప్పుడు విషం తాగుతారు. పురాణాల్లో శివుడు విషం తాగినట్టుగా స్పష్టంగా ఉంది. శివుడికి కూడా ఏమైనా బాధలు ఉన్నాయా, ఆత్మహత్య చేసుకునే సందర్భం ఉందా, అందుకే విషం తాగాడా, లేకపోతే ఎందుకు తాగాడా అని సరదాగా అడిగాట. అందులో ఓ పండితుడు బహు చమత్కారి కాబట్టి, అయ్యా మనకుండే బాధలు శివుడికి కూడా ఉన్నాయండి, కుటుంబ సభ్యులు దెబ్బలాడుకుంటూ ఉంటే చూడలేక ఆయన విషం తాగాడండి అన్నట్ట. అదేమిటయ్యా ఆయన కుటుంబంలో కూడా గొడవలు ఉంటాయా, ఏమీ ఆస్తులు లేవు కదా, ఏనుగుతోలు బూడిదే తప్ప పంచుకుందామన్నా ఏం లేదు కదా, అందుకని ఎందుకుంటాయంటే ఎవరు గొడవలు వారికి ఉంటాయండి అని చెప్పారు. అత్తుం వంచతి వాహనం గణపతేర్భూష భుజంగం కృత. అందరూ ఒక్కచోట కూర్చునేసరికి ఓ గమ్మత్తు జరిగింది. ఈ పక్కన నలుగురితో పాటుగా శివుడు వాహనం ఎద్దు వచ్చింది, అమ్మవారి వాహనం సింహం వచ్చింది, కుమారస్వామి వాహనం నెమలి వచ్చింది, గణపతి వాహనం ఎలక వచ్చింది. అవి కూడా పక్కన చేరాయి. ఏదో గ్రూప్ ఫోటో తీస్తామని చెప్పాను వాడు అందరినీ కూర్చోబెట్టి, అందుకని పక్కన చేరాయి. ఆ చేరేసరికి ఏమైంది గమ్మత్తుగా, ఈ మెడలో ఉండే పాము ఉందే, శివుడు మెడలో పాము, ఆ మెడలో ఉన్న పాము ఎప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా, ముందుకి వెనక్కి. అది జరుగుతూ కొంచెం కిందికి జారింది. శివుడు తొడ మీదకి వచ్చింది, మోకాల మీదకి వచ్చింది, కొంచెం కిందకు వచ్చి ఇలా తలెత్తింది. వెంటనే వినాయకుడు వాహనం ఎలక కనపడింది. దానికి సీన్ మారిపోయింది మొత్తం. ఈ జారింది అనే విషయం గుర్తుపెట్టుకోండి, దీని తత్వం తర్వాత చెబుతాను. శివుడు మెడలో ఉంది, అది మెడలో ఉండక కొంచెం మరి దానికి తిరిగే అలవాటు ఉంది కదా. ఎలకంటే ఓ చోట ఉంటుంది, నెమలో ఓ చోట ఉంటుంది, పాము ఎందుకు ఉంటుందండి, అది తిరుగుతుంది అటు ఇటు. అది తిరుగుతూ అలా తిరగడంలో ఏమైంది, ఇటు జారి ఇలాగా తొడ మీదకి వచ్చి నెమ్మదిగా మోకాల మీదకి వచ్చి అలా కిందకి వెళ్ళింది. అత్తుం వంచతి వాహనం గణపతేర్భూషా భుజంగం కృత తం వాహాపి షడాననస్య గిరిజావాకాపి నాగాననం గౌరీ జన్నుసుతామసూయతి కళానాథం లలాటానలక నిర్విన్న సహస కుటుంబ కలహాత్ పీతం చ కాలాకలం. ఒక్కసారి ఈ పాము కొంచెం కిందికి జారేసరికి, ఈ మోకాల నుంచి కిందికి చేరేలా తలపైకి ఎత్తేసరికి ఎలక కనపడింది. పాముకి ఎలక ఆహారం. వెంటనే పాము అనుకుంది, ఎంతో కాలం బట్టి కైలాసంలో ఎలకలు దొరక్క కడుపు నకనకలు ఆడిపోతుంది. ఇక్కడ కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంటారు, ఆకలేస్తే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంటారు. నాకు కడుపులో ఎలకలు పరిగెట్టి ఇప్పుడు ఎలకే పరిగెడుతుంది. ఇక్కడ దీన్ని నొక్కేస్తే పోలేదు, గొడవ వదిలిపోయింది అనుకుని ఈ పాము వెళ్ళి ఆ ఎలక మీద పడింది. అది వినాయకుడు వాహనం అయితే ఎలకే, మహానుభావులు అయితే మొహం కడుక్కోరాయండి, ఎవరైనా ఒకటే లెక్క. మా ఇంట్లో ఎప్పుడైనా పని మనిషి మానేసింది అనుకోండి, ఇప్పుడు కొంచెం బాధపడుతూ ఉంటుంది. అక్కడ ఏంటో పని మనిషి రాలేదు. నేనేమంటాను, ఊరికే రాలేదని ఎందుకు చూడుతున్నాను, దోమనే కదా అర్థం. ఆ 4 గిన్నెలు ఇలా బారాయి, నేను దోమేస్తా. మీరు మహాసహస్రావధాని అయితే మొహం కడుక్కోడా, ఏం పర్వాలేదు, ఆ గిన్నెలు ఇలా బారాయి, మీడియా వాళ్ళు లేకుండా చూడని చెబుతాను నేను. అదే గరికిపాటి గిన్నెలతో అవుతున్న దృశ్యం అని పెట్టేస్తాడు ఎవడో. ఇక్కడ ఏదో పెద్ద వైరల్ అయిపోతుంది మొత్తం, వైరస్ లాగా. ఇక అక్కడి నుంచి ఇంట్లో ఆ పనే చేయిస్తారు, మీరు బాగా తోమేరే అని. తప్పదు కదా, ఎంత పెద్ద వాళ్ళమైనా మన పనులు మనం చేసుకోవాలి కదండి. ఎవడు చేస్తాడో అంటే ఎవరు ఏదైనా ఒకటే. శివుడి మెడలో ఉన్నంత మాత్రాన పాము గొప్పదనుకోవద్దు. దానికి ఓ బుద్ధి పుట్టింది. ఎలకని చూడగానే దీన్ని నొక్కేస్తే పోలా అనుకుంది, ఎలక మీద పడింది. వెంటనే ఎలక కంగారు పడి పరిగెడుతుంది. అత్తుం వంచతి వాహనం గణపతేర్భూష భుజంగం కృత తం వాహాపి షడాననస్య. ఎలక కోసం పాము పరిగెడుతుంటే ఆ పామును చూసింది కుమారస్వామి వాహనం నెమలికి పాము ఆహారం. ఎవడ గొడవలు వాళ్ళవే, అనేక పార్టీలు ఉన్నాయి ఇక్కడ. అందుకని నెమలి ఏం చేసింది, ఆ పామును మింగేద్దామని పాము వెనకాల పడుతుంది. ఎలక వెనకాల పాము వెనకాల నెమల. తం వాఘాపి షడాననస్య. ఇప్పుడు ఇంకో చిత్రం జరిగింది, గిరిజా వాఘాపి నాగాననం. అమ్మవారి వాహనం ఎవరండి, సింహానికి ఏదాకారం ఏనుగు. గణపతి ఏనుగు ముఖంతో ఉన్నాడు, వేసేద్దాం దెబ్బ అనుకుంది. ఏనుగుని చూస్తే సింహం ఉండలేదు, వెంటనే కుంభస్థలాన్ని చీల్చేస్తుంది ఇలాగా. అందుకని గణపతి మీద పడింది, అమ్మా అన్నాడు వెంటనే. పోనీ కనీసం పార్వతీదేవి బిడ్డని కన్న తల్లి, వినాయకుడు నెత్తి మీద వచ్చి సింహం దూకుతుంటే బిడ్డను కాపాడుకోవాలా. అబ్బే మనుషులు ఎలా ఉంటారంటే ఎవరి స్వార్థాలు వాళ్ళవండి, అనుమానం ఏం లేదు. అందుకోసమే కవి చమత్కారంగా ఈ మాట చెప్పాడు. వినాయకుడి మీద సింహం దూకినా సరే పార్వతీదేవి పట్టించుకోకుండా ఏం చేస్తుందట, శివుణ్ణి ఇలాగా తొడ మీద ఇలా అని, ఆ పైన ఏమిటి. ఎందుకంటే పైన గంగాదేవి వచ్చి చేరింది, ఆవిడ గొడవ ఆవిడది. ఇక్కడ కాపురం బుగ్గైపోతుంది. ఇక్కడ
ఈయన వ్యవహారం మారిపోయింది, ఏకపత్ని వ్రతుడు అనుకున్నాం. అబ్బే లేదో, ఇంకో తెచ్చి పెట్టేశాడు ఇక్కడ కాపురం. చిన్న ఇల్లు పెట్టాడు, పెద్ద ఇల్లు కాకుండా. పైగా నెత్తి మీద కూర్చుంది గంగాదేవి, ఈవిడేమో పక్కన కూర్చుంది. నెత్తి మీద కూర్చున్న వాళ్ళే ఎక్కువ కదా, అందుకని ఈవిడేమంటుంది, ఏదో కొడుకు పుట్టినరోజు మన ఇద్దరికి జన్మించాడు మన గణపతి, ఈ దిక్కుమాలింది ఎందుకు ఇక్కడ, దాన్ని పంపేయండి అంటుంది. గౌరీ జహ్నుసుతామసూయతి. జహ్నుసుత అంటే గంగానది. గంగానదిని చూసి అసూయపడి పంపేయండి దాన్ని ఒకరిని తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ, నమ్మడానికి వీల్లేదు, మగాడన్నవాడిని అవన్నీ అంటుంది. అది నదిరా బాబు, నదిని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? నదులు నగరాలు కూడా పెళ్ళాలవుతాయా? అర్థం లేకుండా ఏదో ఆశ్చర్యం కోరింది నా నెత్తి మీద ఉండమన్నాను. అది ఒట్టి వాటర్ ట్యాంకు, అందులో రాబోతున్నది వేసవకాలం కదా అని పెట్టుకున్నా, మండిపోతుందని. నీకెందుకు కుదరదు, మగాళ్ళని నమ్మడానికి వీల్లేదు, దాని పేరు గంగ, అదిగో ముచ్చుమోహం వేసుకుని చూస్తూనే ఉంది, కిందకి దూకుదామని. పంపేయండి అంటుంది. అంటే ఎవరి గొడవ వారిది. అమ్మవారు కూడా వినాయకుడిని పట్టించుకోవడం మానేసి సవితి గొడవలో పడింది ఇక్కడ. ఇంకోటి కళానాథం లలాటానలగా గ్రూప్ ఫోటో అని చెప్పాం కదండి. ఫోటో వాడు ఉన్నాడు, కెమెరా వాడు ఎదురుగా సరదా కూర్చుని, ఏమండి బాబు అందరూ ఒకసారి నవ్వండి, కళ్ళు తెరవండి, కళ్ళు ముయ్యకండి అంటే మూడో కన్ను కనిపించిందిరా. నేను కూడా తెరుచుకోనా అందట, కొంపలు అంటుకుంటాయి నువ్వు తెరుచుకుంటే. మూడో కన్ను ఉంది ఇక్కడ శివుడికి, మనకందరికీ 2 కళ్ళే ఉంటాయి, శివుడికి మూడో కన్ను ఉంటుంది. 2 కళ్ళు అడ్డంగా ఉంటాయి శివుడికైనా మనకైనా, మూడో కన్ను నిలువుగా ఉంటుంది. గ్రహించాలి ఆ తత్వాన్ని. రుద్రాక్ష అంటారు. రుద్రాక్ష అంటే ఒట్టి కాయ కాదు, కాయ ఊరికే దానికి సింబల్ అంతే. శివుడు కన్ను నిలువుగా ఎందుకుంటుంది అంటే 2 కళ్ళు అడ్డంగా ఉండడం వల్లే మన ప్రపంచంలో వ్యవహారాలన్నీ మనకి అడ్డగోలుగా ఉన్నాయి. ఇక్కడ అనుమానమే లేదు. అడ్డంగా ఉండడం అంటే వ్యతిరేకంగా ఉండడం, నిలువుగా ఉండడం అంటే సక్రమంగా ఉండడం. మన తెలుగు భాషలో మీరు గమనించండి, అడ్డంగా మాట్లాడతాడు, అడ్డంగా నిలబడ్డాడు, అడ్డగోలుగా మాట్లాడాడు, అడ్డంగా దొరికిపోయాడు, ఇవన్నీ అన్నిటికీ అడ్డం వస్తాడు. అడ్డం అనే దాన్ని వ్యతిరేక అర్థంలో వాడుతున్నాం మనం. నిలువు ఎలా వాడుతున్నామండి, నిలబడ్డాడు మనిషి, నిలువంత పొడుగు, నిలువెత్తు మనిషి, ఆయన నిలబెట్టేస్తాడు, అది పాజిటివ్ అనుకూల అర్థంలో వాడుతున్నాం. అంచేత ఈ 2 కళ్ళు ప్రపంచానికి వ్యతిరేకం, శివుడు మూడో కన్ను ఒక్కటే ప్రపంచానికి అనుకూలం, అదే రుద్రాక్ష. నిలువు కంటితో చూస్తే తప్ప ప్రపంచం మనకు అర్థం కాదు, అడ్డకళ్ళతో చూస్తుండడం వల్లే అర్థం కావట్లా. ఎందుకు అర్థం కావట్లేదు తెలుసా? సైన్స్, వైజ్ఞానికత. మన కళ్ళల్లో ప్రతిబింబం ఎలా పడుతుందంటే, మీ అందరి ప్రతిబింబాలు నా కళ్ళలో తిరగేసి పడ్డాయి. రెటీనా మీద ఎలా పడుతుంది ఇది? మీరు తిరగేసి పడ్డారు, మీరు కూర్చున్నట్టుగా మీరు తిరగేసి పడ్డారు, మీ కళ్ళలో నేను తిరగేసి పడ్డాను. అంచేత మన కళ్ళు మనని మోసం చేస్తున్నాయి, ప్రపంచాన్ని తిరగేసి చూపిస్తున్నాయి. ప్రపంచం అసలు స్వరూపం మనకి తెలియాలంటే షట్చక్ర సంచారం చేసి మూలాధార చక్రం నుంచి భూమధ్యంలో ఉండే ఆజ్ఞాచక్రం వరకు యోగాభ్యాసం చేసి అక్కడ ఉండే నిలువు కన్ను ఉందే రుద్రాక్ష, మూడవ కన్ను, అది తెరిపించుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని జ్ఞాననేత్రం అంటారు. ఆ జ్ఞాననేత్రం తెరుచుకోవడానికే మన జీవితం అంతా. ఆ మూడవ కన్ను జ్ఞాననేత్రం తెరుచుకుంటే తప్ప మనకి జీవితం అర్థం కాదు. అప్పుడు ఆ జ్ఞాననేత్రం తెలుసుకుంటే, జ్ఞానంతో చూస్తే ఈ ప్రపంచం బ్రహ్మసత్యం జగన్మిథ్య, ఆత్మ ఒక్కటే సత్యం, ఈ మొత్తం కనిపిస్తున్న ప్రపంచం అంతా మిథ్య అన్నప్పుడు దేనికి దుఃఖపడతామండి, దేనికి సుఖపడతామండి, దేనికి గర్వించాలి, దేనికి బాధపడాలి, అన్నీ మిథ్యే, ఏదైనా మిథ్యే. ఇవాళ ఒకటి ఉంది, రేపు ఒకటి ఉంది, ఏమైందండి? అంత కంగారు పడిపోవాలి జీవితానికి. అనుకున్నది జరగలేదు, అనుకోకుండా ఉంటే సరి, ఏది జరిగితే అదే బాగుంటుంది. అనుకున్నది ఎందుకు జరగలేదు అంటే నువ్వు అనుకోవడం వల్లే, అనుకోవడమే మానేయాలి. ఒకటే అనుకోవలసింది, తన్మే మన శివ సంకల్పమస్తు. శివ సంకల్పం తప్ప ఇంకో సంకల్పం ఉండదు. అనుకున్నది జరగలేదని బాధపడుతున్న కారణం వీడు అనుకోవడమే మానేస్తే అయిపోయే. ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం, అది జరగలేదని బాధపడుతుంటాం. అనుకోకు, ఏం జరుగుతుందో అది జరుగుతుంది. జీవితం సుఖంగా ఉండాలంటే 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. ఈ 3 మాటలు గుర్తుంటే జీవితం అంతా బాగుంటుంది. జరిగిన దాన్ని మర్చిపోవాలి. నిన్న జరిగింది ఇవాళ వాదించుకోవద్దు. ఊరికే భార్యాభర్తలు కానీ మిత్రులు కానీ అస్తమాను పాత చర్చించుకోవద్దు. అమావాస్య నాడు అట్టెట్టావా, పొన్నమ్మ నాడు బూరెట్టావా, ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ? ఏ చిన్న విషయం వచ్చినా మొత్తం దశ పూర్వేషాం దశాపరేషాం 10 ఏళ్ల చరిత్ర అంతా చదవడం. ఇక్కడ తగాదాలు రావండి, ఎప్పటిదప్పుడే పరగడుపు మర్చిపోవాలంతే. ఎవరి మధ్య తగాదా వచ్చినా, భార్యాభర్తల మధ్యన, మిత్రుల మధ్యన, కుటుంబ సభ్యుల మధ్యన ఏ విషయంలో తగాదా వచ్చిందో ఆ విషయమే మాట్లాడుకోవాలమ్మా. గతం కలపద్దు. ఎప్పుడు మనకి ఎందుకు తగాదాలు ముదిరిపోతాయంటే గతం కలిపేస్తాం. అప్పుడు ఏం చేశావు, పెళ్ళినాడు ఏం చేశావు, ఇక ఎందుకు గొడవ, ఇప్పుడు పెళ్ళి 20 ఏళ్ళు అయింది. వదలరండి, జుట్టు పట్టు కూర్చుంటారండి ఇక్కడ. ఎప్పుడు దెప్పుదామా, ఎప్పుడు తిడదామా అని. ఇంక మన బుద్ధులే ఇలా ఉన్నాక తగాదాలు కాకపోతే ఏముంటుందండి ఇక్కడ? ఇవాళ ఏదో చిన్న తగాదా వచ్చింది, కాఫీ బాగోలేదు, అన్నం బాగోలేదు, లేకపోతే ఏదో జరిగింది.
ఆ విషయం మాట్లాడదాం, మిగిలినవన్నీ ఎందుకు కలపాలి, ఇక్కడ కలిపేస్తాం మనం మొత్తం ఇక్కడ. అందుకే తగాదాలు పెరిగిపోతాయి. శివుడు నిలువు కంటితో చూస్తాడు, ఏమీ కలపడు, ఏది ఎదురుగా ఉందో అదే మాట్లాడతాడు, ఎదురుగా ఉన్నదే చూస్తాడు. అందుకే మన దేవాలయాల్లో ఒక్క శివుడు కాదు, ఏ విగ్రహమైనా మీరు చూడండి, ఎదురుగా కళ్ళు పెట్టుకుని చూస్తున్న, పక్క చూపులు చూడదు ఏ దేవతా విగ్రహం కూడా, ఎదురుగానే. అంటే ఎదురుగా ఉన్నదాన్ని చూడు, వర్తమానమే నీకు బహుమానం క్షణం. అందుకని సరిగ్గా ఇక్కడ ఈ తగాద వచ్చారు, గౌరీదేవిని చూసింది, ఈ నిలువు కన్ను తెరుచుకుంటుందండి, కళానాథం లలాట అనలక. ఆ నిలువు కన్ను అనుకుంటున్నా, నేను కూడా తెలుసుకుంటా, కొంపలు అంటుకుంటా, అది తెలుసుకుంటే ప్రళయం వస్తుంది. పైగా ఆ తెలుసుకోకుండా ఏర్పాటు ఏమిటో తెలుసా, పైనుంచి చంద్రుడు ఉన్నాడు కదండి శివుడి నెత్తి మీద, చంద్రశేఖరుడు కదా ఆయన, శశిశేఖరుడు కదా ఆయన, రాజశేఖరుడు కదా ఆయన. అందుకని ఆ చంద్రుడి నుంచి అమృతం స్రవిస్తోంది, ఆ అమృతం ఈ అగ్ని మీద పడుతోంది, అమృతం జల్లులుగా చుక్కలుగా జల్లులుగా ప్రవాహంగా పడుతుంది. కాబట్టి అగ్ని నేత్రం చల్లగానే ఉంది. అంటే మన జీవితంలో ఒక చోట మంట ఉంటే ఇంకో చోట చల్లదనం ఖచ్చితంగా ఉంటుంది, మనం కంగారు పడక్కల. శివుడికి కంఠంలో మంట, పైన చల్లని గంగా నది, నుదుటి మీద అగ్ని నేత్రం, పైన చల్లని చందమామ. ఎక్కడ మంట ఉందో అక్కడ గంగానది ఉంటుంది, ఎక్కడ అగ్ని ఉందో అక్కడ చందమామ ఉంటాడు ఖచ్చితంగా. మనకి కష్టం ఉంది అంటే రేపొద్దున్న సుఖం రాబోతోంది ఖచ్చితంగా, అందుకే కష్టం వచ్చింది. అది శివుడు శిరస్సులో ఇన్ని ఉండల్లో ఉండే తత్వం. నీకు కంఠంలో మంట ఉందని కంగారు పడతావేమిటే, నెత్తి మీద గంగానది ఉందిగా, చల్లగా చేసుకో. నుదుటి మీద మంట ఉందని కంగారు పడతాయేమిటే, ఆ నుదుటి మీద చందమామ ఉన్నాడుగా, చల్లగా చేసుకో. జీవితంలో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, దేన్ని తోసేయద్దు, అన్నీ భరించాల్సిందే, తప్పతుంది. ఆ కష్టంలోనే సుఖం వెతుక్కోవాలి, ఆ సుఖంలోనే గర్వపడకుండా ఉండాలి, అప్పుడు ఖచ్చితంగా బాగానే ఉంటాం, అందరం శివుడిలాగే ఉంటాం. ఇది జరిగింది. అందుకని సరిగ్గా కళానాథం లలాట అనగా మూడో కన్ను తెలుసుకుందామని ప్రయత్నం చేస్తుంటే, నుదుటి మీద ఉన్నటువంటి అగ్ని చంద్రుడు ఉన్నాడే, ఆయన పండేయకుండా చేస్తున్నాడు. అందుకని అగ్ని ఏం చేస్తుంది, చంద్రుని చూసి మొత్తుకుంటోంది, నన్ను తెలుసుకుందామంటే ఎప్పుడు తెలుసుకునేవాడు, పైనుంచి ఏదో ఇలా వాన కురిసినట్టు కురుస్తూ ఉంటాడు అని. మొత్తం మీద తగాదాలన్నీ, ఎలక వెనకాల పాము పడింది, పాము వెనకాల నెమలి పడింది, ఏనుగు ముఖం ఉన్న గణపతి మీద ఏమో సింహం పడింది. ఇలా జరుగుతూ ఉంటే అలాగే చంద్రుడి మీద ఏమో అగ్ని కోప్పడుతోంది. ఇలా మొత్తం నిర్విణ్ణ సహసా కుటుంబ కలహాత్, వీళ్ళందరూ దెబ్బలాడుకోవడాన్ని చూసి శివుడు ఏమనుకున్నట్ట, నా కుటుంబ సభ్యుల మధ్యలోనే ఇన్ని గొడవలు ఉన్నాయి, మా పార్టీలో మేమే కొట్టుకు చేస్తుంటే ఎదుటి వాళ్ళని అనడం ఎందుకు, ఇంకా పని లేక. ఓ వాహనానికి పడదు, ఓ మనిషికి పడదు. ఎలకను చూడగానే పాము పరిగెట్టింది, పామును చూడగానే నెమలి పరిగెట్టింది, ఏనుగు ముఖాన్ని చూడగానే సింహం పరిగెట్టింది. నేను నా కుటుంబమేనా, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఒళ్ళు మండి విషం తాగేసేట. అది చెప్పాడు విషయం ఇక్కడ. ఇందులో మనం గమనించాల్సిన తత్వం అండి, కవిగారు చమత్కారంగా చెప్పాడు కానీ శివుడు అందుకోసం విషం తాగలా, ఎందుకు తాగాడో అందరికీ తెలుసు. అది చెప్పే ముందు ఒక్క మాట, ఈ పరిణామాలు మొత్తం ఎక్కడ మొదలయ్యాయండి, మెడలో ఉండే పాము కిందికి జారినప్పుడు మొదలయ్యాయి. మెడలో పాము మెడలోనే ఉన్నప్పుడు కూడా వినాయకుడు అక్కడ ఉన్నాడా లేదా, వెళ్ళాడా లేదా, ఎలక వాహనం మీద వెళ్ళాడుగా. అప్పుడు ఎలకను చూస్తే పాము కలగనే వాంఛ ఇప్పుడు ఎందుకు కలిగిందండి, శివుడు మించి అది జారిపోయింది కిందికి, మెడలోంచి కిందికి జారింది. మన మనస్సులో కూడా శివతత్వం ఉన్నంత వరకు రాగద్వేషాలు ఉండవు, జారామంటే రాగద్వేషాలు ఖాయం ఖచ్చితంగా. అంచేత మనస్సు ఎప్పుడూ నమశివాయ అనే మంత్రాన్ని వదలకుండా జపించేలా చూసుకోవాలి. అందరి నమ్మకం కోసం చెబుతున్న, మనస్సులో జపం చేస్తే మీరు బహిరంగంగా ఎలా ఉన్నారనే దాంతో సంబంధం లేదు. స్నానం చేసినా చేయకపోయినా, రోగంతో ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా, ఎలా ఉన్నా పర్వాలేదు. ఆడ మగ పెద్ద చిన్న కులము మతం ఏ భేదము లేదు. మనస్సులో నమశివాయ అనే 5 అక్షరాలు జపించగలిగితే ఏ భేదము లేదు. ఎప్పుడు 24 గంటలు జపించవచ్చు. అర్ధరాత్రి మెలకు వచ్చినా జపించవచ్చు, స్నానం చేస్తున్నా జపించవచ్చు, అన్నం తింటున్నా జపించవచ్చు, ప్రాణం పోయే వరకు జపించవచ్చు. ఎప్పుడు మనని కాపాడేది ఆ జపం ఒక్కటే, ఆ పంచాక్షరి జపం ఒక్కటే. ఆ జపం నుంచి మనం జారిపోయినప్పుడు రాగద్వేషాలు వచ్చేస్తాయి ఖచ్చితంగా. అందుకే మెడలోంచి పాము కిందికి జారగానే ఇవన్నీ వచ్చేసాయి. ఇంతకీ శివుడు విషం ఎందుకు సేవించాడు, కుటుంబ కలహాల వల్ల సేవించరా. ఆ మాత్రం కుటుంబం ఆయనకి తెలియని విషయం కాదు. అది మహత్తరమైన త్యాగం చేశాడు దేశం కోసం. మనం కూడా ఆ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. శివుడు ఎందుకు విషం సేవించాడండి,
ఇందులకి విషమ్ము భరించి సహించి క్షమించి దాచితో తొందరపాటు కాదే ఇది దోషిలి యొగ్గ సుధా ప్రసంగమా. ఇందులకి విషమ్ము సహించి భరించి క్షమించి దాచితో తొందరపాటు కాదే ఇది దోషిలి యొగ్గ సుధా ప్రసంగమా. ఇందరి మేలు కోరి ఒకడేమయ్యనన్ మరి ఏమటంచు ఇందరి మేలు కోరి ఒకడేమయ్యనన్ మరి ఏమటంచు మాకందరకున్ వచించి ఆచరణమున నీలకంధరా. విషం పుట్టింది పాలసముద్రంలో అనగానే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు ఈయన. అప్సరసలు వచ్చారు, దేవతలు తీసుకెళ్లారు. లక్ష్మీదేవి పుట్టింది, విష్ణుమూర్తి పెళ్లి చేసుకున్నాడు. కల్పవృక్షం పుట్టింది, ఇంద్రుడు తీసుకున్నాడు. కామధేనువు పుట్టింది, వశిష్ఠునికి ఇచ్చారు. చంద్రుడు పుట్టాడు, ఆకాశానికి పంపారు. విషం పుట్టేసరికి శివుడు కనపడ్డాడండి. లోకుమొగుడికి నోకలు జావని సామెత. లోకుమొగుడికి నోకలు జావట. మొగుడు లోకువైతే అన్నం కూడా ఉండట, నోకలడు తినమంటారు, నీ బతుక్కి జాలే అని. దేవతలందరికీనేమో గొప్ప గొప్ప వస్తువులన్నీ ఇస్తారా, శివుడేమో లోకువైపోయాడా. అందుకని ఆయనకి విషం ఇచ్చారు. కానీ ఆ విషాన్ని తీసుకుందుకు ఏదో పళ్ళరసమో పాయసమో అన్నట్టుగా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడండి? దేవతలు రాక్షసులు చనిపోయే లోకాలన్నీ హరించుకుపోతుంటే నేను ఒక్కడిని బతుకుండడం ఇక్కడ ముఖ్యమా? అందుకని నాకేమైనా సరే లోకాలన్నీ బాగుండాలి అని లోకం కోసం విషం మింగిన మహాత్యాగమూర్తి మన మల్లికార్జున స్వామి. మనం ఇవాళ దేశం కోసం పని చేయాలి. దేశం మనకి ముఖ్యం. మన రాష్ట్రం మన దేశం కంటే మన కుటుంబం ముఖ్యం. మన కుటుంబం కంటే మన రాష్ట్రం ముఖ్యం. మన రాష్ట్రం కంటే కూడా మన దేశం, భారతమాత సౌభాగ్యం మనకి ముఖ్యం. ఖచ్చితంగా మన కోసం మన సైనికులు సియాచిన్ కొండల్లో గడ్డగట్టుకుపోయే చలిలో పనిచేస్తున్నారండి. మనం 2 నిమిషాల ఆలస్యం అయితే తట్టుకోలేము. టీ అని 4 పీకేస్తుందంటాం. వాళ్ళు టీ కాచుకోవడానికి 3 గంటలు పడుతుందండి. 3 గంటలు పడుతుందండి. ఒక కప్పు టీ కాచుకోవడానికి 3 గంటలు పడుతుందండి. ఆ టీ మళ్ళీ 3 నిమిషాల్లో తాగకపోతే గడ్డగట్టుకుపోతుందండి. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఒకరు కాదు, ఇద్దరు కాదండి, 10 బెటాలియన్స్. బెటాలియన్ అంటే 1000, 10,000 మంది సైనికులు పనిచేస్తున్నారు కాశ్మీర్ సరిహద్దుల్లో. ఏ చట్టాలు ఎందుకు పెడతారో, ఏ భద్రత ఎందుకు చేస్తారో ప్రభుత్వాలు మనం ఆలోచన చేయాలి. ఆ సైనికులకి మద్దతుగా, మనకందరికీ అన్నం పెడుతున్న రైతులకి మద్దతుగా నా ప్రవచనాన్ని ముగిస్తున్నాను. వారికి అంకితం ఇస్తున్నాను. సెలవు.